హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల అందని అదృష్టం. మోచర్ల జయశ్యామల గారు రచించారు. 1976లో వచ్చిందండి ఈ నవల. ఇక నవల్లోకి వెళ్ళిపోదాం. ఈ నవలలో ఎక్కడైనా సరే భార్గవ అన్నదాన్ని పొరపాటుగా భార్గవి అని చదివితే దయచేసి క్షమించగలరు. ఎందుకంటే నవల మొత్తం కూడా ఎక్కడ భార్గవ అని రాలేదండి. అన్ని చోట్ల భార్గవి అనే వచ్చింది. ప్రింటింగ్ మిస్టేక్ పడింది మాట. నేను మ్యాక్సిమం అంతా కవర్ చేసుకుంటానే చదివాను. ఇంకా ఎక్కడైనా ఇన్ కేస్ చిన్నగా తప్పు ఏమన్నా చదువుంటే దయచేసి క్షమించగలరు. బాబాయ్ హాల్లోంచి చిరపరిచితమైన పిలుపు వినబడి గదిలో బీరువా దగ్గర కూర్చుని ఏవో కాగితాలు చూసుకుంటున్న భార్గవ ఆ పిలుపు కోసమే కాచుకుని కూర్చున్నట్లుగా ఒక్క ఉదుటును లేచి పరుగులాంటి నడకతో హాల్లోకి నడిచాడు. సరిగ్గా అదే సమయంలో ఆ పిలుపు వినే లోపల నుంచి మంజు కూడా హాల్లోకొచ్చింది. ఎదురుగా 6 అడుగుల విగ్రహంతో, పసిమి ఛాయతో, ఫుల్ సూట్లో, కుడి చేతిలో మీడియం సైజు సూట్ కేసు, ఎడం చేతిలో మరో చిన్న బ్రీఫ్ కేసులతో నిలబడి నవ్వుతున్నాడు వంశీ. వాళ్ళిద్దరికేసి చూసి, వచ్చేసావు వంశీ, ఆనందంగా వచ్చింది పలకరింపు భార్గవ్కి. వచ్చేశాను బాబాయ్. 2 చేతుల్లో ఉన్న సూట్ కేసులు కింద పెడుతూ ఆగి చటుక్కొని ఊహించిన విధంగా ఒక అడుగు ముందుకేసి భార్గవ పాదాల మీద 2 చేతులు ఉంచి, బాబాయ్ మీ దయవల్ల నేను ఇంతటి వాణ్ణయ్యాను, నన్ను ఆశీర్వదించండి అన్నాడు. భార్గవ హృదయం పులకించిపోయింది. ఆనందంతో మాటలు రాలేదు. మౌనంగా వంశీని 2 చేతులతో లేవనెత్తి నుదురు మీద ముద్దు పెట్టుకుంటూ హృదయానికి దగ్గరగా తీసుకున్నాడు. ఒక్క క్షణం భార్గవ విశాల వక్షస్థలంపై అలాగే తలవాల్చుకుని ఉండిపోయాడు వంశీ. భార్గవ గుండెల్లో ఏవో రహస్యాలు వింటున్నట్టు. ఆ దృశ్యం చూస్తున్న మంజుకి ఏదో తెలియని వర్ణించనలవి కాని ఆనందంతో కూడిన దుఃఖం కలిగింది. నా ఆశీర్వాదానికి ఏముంది వంశీ, ఎల్లప్పుడూ మీ అమ్మ ఆశీర్వాదం నీకుండాలని మట్టుకు నేను కోరుతున్నాను. వంశీ వీపు మీద ఆప్యాయంగా రాస్తూ గంభీరంగా అన్నాడు భార్గవ. అలా అనుకో బాబాయ్, అమ్మ ఆశీర్వాదం ఎలాగ ఉంటుంది, కానీ మీ ఆశీర్వాదం అండా లేనిదే ఇంత వాణ్ణయ్యేవాణ్ణా అన్నాడు వంశీ భార్గవ చేతుల్లోంచి తప్పించుకుంటూ. దానికేముంది వంశీ, అన్నట్లు నీ ట్రైనింగ్ పూర్తయింది కదూ, ఇవాళ వస్తావని అనుకుంటూనే ఉన్నాం, కానీ ఏ ట్రైన్కి వస్తావో తెలీదు. స్టేషన్కి వద్దామంటే. పర్వాలేదురే బాబాయ్, అనవసరంగా మీకు శ్రమ ఇవ్వడం ఎందుకని, నా ట్రైనింగ్ పూర్తయింది. ఒక్క వారం 10 రోజుల్లో పోస్టింగ్ ఆర్డర్స్ రావచ్చు అని. ఏం మంజు, బాగున్నావా అంటూ పలకరించాడు మంజుని. ఆపై ఆనందంతో మాట్రాక, కాఫీ తెస్తాను నన్నయ్య అంటూ లోపలికి పరిగెత్తింది మంజు. వంశీ కుర్చీలో కూర్చుని బూటులేసులు విప్పుకోసాగాడు. భార్గవ అర్థం కాని ఆనందంతో ఏదో కన్నుల పండుగగా చూస్తూ కూర్చున్నాడు. మధ్య మధ్యలో అతని ట్రైనింగ్ విషయాలు అడుగుతున్నాడు. వంశీ బాబాయ్ అడిగిన వాటికి సమాధానాలు ఇస్తూనే బూట్లు విప్పి ఓ పక్కకు తోశాడు. కోటు విప్పి హ్యాంగర్కి తగిలించాడు. గదిలోకి వెళ్ళి ప్యాంటు షర్టు మార్చుకుని లుంగీ కట్టుకునొచ్చి అలసటగా కూర్చున్నాడు కుర్చీలో. ఇంతలో మంజు కాఫీ తెచ్చిచ్చింది. అమ్మా మంజు, అన్నయ్యకు స్నానానికి నీళ్లు చూడు, ఆ తర్వాత భోజనం. అన్నీ రెడీగానే ఉన్నాయి బాబాయ్ అంది మంజు భార్గవ మాట పూర్తి కాకుండానే అందుకొని. అయితే స్నానం భోజనం కానీ వంశీ, రాత్రంతా నీకు ట్రైన్లో నిద్ర ఉండదు. భోజనం కానిచ్చి పడుకో, సాయంత్రం మాట్లాడుకుందాం అన్నాడు భార్గవ. అలాగే బాబాయ్. నీకు ఆఫీస్ లేదా ఇవాళ? ఉంది, వెళ్ళాలి అని. అమ్మ మంజు, అన్నయ్యతో నాకు కూడా వడ్డించేయమ్మా అన్నాడు భార్గవ మంజుతో. వంశీ కాఫీ తాగి స్నానం ముగించి వచ్చేసరికి మంజు 2 పీటలు వాల్చి కంచాలు పెట్టి అన్నం వడ్డించింది. ఇద్దరూ భోజనాలు చేస్తుండగా వంశీ అన్నాడు, ప్రపంచ తెలుగు మహాసభల హడావిడి ఎక్కువగానే ఉన్నట్లుంది అన్నాడు నవ్వుతూ. అవును, చాలా గొప్ప అరేంజ్మెంట్స్, ప్రభుత్వాన్ని మెచ్చుకోవాల్సిందే. అదే అనుకున్నాను. స్టేషన్ నుంచి ఇంటికొచ్చే లోపల నగరంలో తెలుగు సంస్కృతి వెళ్లి విరిసినట్లుగా కనిపించింది. అవును, రేపు చివరి రోజు, వెళ్ళి చూద్దాం అన్నాడు భార్గవ. బాబాయ్, మంజుకేదో సంబంధం కుదిరిందని రాశావు, మాట మార్చాడు వంశీ. తన పెళ్లి విషయం వచ్చేసరికి వారికి ఎదురుగా నిలబడి వడ్డించడానికి సిగ్గుపడింది మంజు. అవును, అతను మెడికల్ రిప్రజెంటేటివ్గా పనిచేస్తున్నాడు. మనిషి బాగుంటాడు. కుటుంబం పెద్దదే అయినా ఇతనికి ఎక్కువ బరువు బాధ్యతలు లేవు. ఆడపిల్లలిద్దరికీ పెళ్లిళ్ళయ్యాయట. మంజు వాళ్ళందరికీ నచ్చింది. 6,000 కట్నం, మంచి సంబంధం. అందుకే మాటిచ్చేశాను, నీతో సంప్రదించకుండానే అన్నాడు భార్గవ.
అదేంటి బాబాయ్, నాతో సంప్రదించడం ఎందుకు? మీకంటే ఎక్కువ తెలుసా నాకు? తెలుసునని కాదు వంశీ. మంజు అన్నయ్యగా దాని మంచి చెడ్డలు నీకు తెలియాలి కదా. దాని బాధ్యత నీది కూడా కదా. ఉన్నా నాకంటే ఎక్కువ మీకే ఉంది కదా. బాబాయ్, మీరేం చేసినా ఎలా చేసినా నాకిష్టమే. అవుననుకో వంశీ, పెద్దవాణ్ణి కదా అని శాసించడం నాకిష్టం ఉండదు. నీ మనసు నాకు తెలుసు. అందుకే అంతా ఖాయం చేసేశాను. పై నెలలో లగ్నం పెట్టించాలి. అసలు కుర్రవాడు ఈ నెలలోని చేయమని తొందరపడుతున్నాడు. ప్రస్తుతం నువ్వు లేవని పై నెలలోనే బాగుంటుందని ఆపాను. మంజు ఇష్టపడిందా బాబాయ్? వంశీ తల వంచుకుని అడిగాడు. భార్గవ ఓసారి వంగుని గిన్నెల మీద మూతలు పెడుతున్న మంజు ముఖంలోకి చూసి, దాని ముఖం చూస్తే తెలియడం లేదు అంటూ నవ్వాడు. వంశీ కూడా నవ్వుతూ మంజు ముఖంలోకి చూశాడు. సరిగ్గా అప్పుడే తలెత్తిన మంజు కళ్ళు మెరుస్తూ కనిపించాయి. వంశీ అలా చూస్తుంటే సిగ్గుపడి, మీకైపోయింది కదా అంటూ తన అవతలకొచ్చేసింది. వాళ్ల కుటుంబం అంతా ఈ ఊళ్ళోనే ఉంది. రేపొకసారి వాళ్ళింటికి వెళ్ళొద్దాం. అవును, అతను అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూనే ఉంటాడు. ఎవరు? అర్థం కానట్టు అడిగాడు వంశీ. అదే నీకు కాబోయే బావగారు. ఇప్పటికొకటి 2 సార్లు వచ్చాడు. మంచి సరదైన మనిషి అంటూ భార్గవ లేచాడు. వంశీ కూడా లేచాడు. తర్వాత మంజు భోజనాన్ని కూర్చుంది. వంశీ తన సూట్ కేసులోంచి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసిన స్వామి వివేకానందుని విగ్రహం తెచ్చి భార్గవ్కిస్తూ, బాబాయ్, నీకు వివేకానంద్ అంటే ఎక్కువ అభిమానం కదా, అందుకోసం తెచ్చాను అన్నాడు. నిజమే. 1-2 సంవత్సరాలు తక్కువగా 40 ఏళ్ళొచ్చిన భార్గవ్కి వివేకానంద్ అంటే అభిమానం ఉండడంలో ఆశ్చర్యం లేదు. ఆయన జీవిత చరిత్ర ఎన్నిసార్లు చదివినా తనివి తీరదు అతనికి. ఆయన బోధనలు అతన్ని ఉత్తేజితం చేస్తాయి. ఈ మధ్యకాలంలో భార్గవ ఏది మాట్లాడినా తిరిగి తిరిగి ప్రసంగం స్వామి దగ్గరకు రావడం, ఆయన గురించి గంటలు గంటలు మాట్లాడడం వంశీకి బాగా తెలుసు. అందుకే బాబాయ్కి ఇష్టమైన ఆ విగ్రహం తెచ్చిచ్చాడు. ఆ విగ్రహం చూసిన భార్గవ హృదయం ఆనందంతో ఉప్పొంగింది. అపురూపమైన పెన్నిది దొరికినట్లు చూస్తూ, ఎంత బాగుంది వంశీ, ఎక్కడ కొన్నావు అని అడిగాడు భార్గవ. నాగపూర్లో బాబాయ్ అన్నాడు వంశీ. భార్గవ దానిని పదిలంగా తన గదిలో టేబుల్పై పెట్టుకున్నాడు. మంజు అంటూ పిలిచాడు వంశీ. మంజు భోజనం ముగించి వంటిల్లు సర్ది యువతలకొచ్చింది. ఇవిగో ఇవి నీకు అంటూ అందించాడు వంశీ. 2 అందమైన మెత్తని చీరలు, ఒకటి ఉలి ఉలి జపాన్ జార్జెట్, మరొకటి చక్కని జరీ పనితనం తెలుపుతోన్న ఫారెన్ నైలాక్స్ చీర. చూస్తూనే మంజు మనసును దోచుకున్నాయి. ఢిల్లీలో దొరికే కొన్ని రకాల పూసల దండలు, గాజులు. అమ్మా మంజు, నేను ఆఫీస్కి వెళ్తున్నానమ్మా అని. వంశీ, నేనొస్తాను, సాయంత్రం మాట్లాడుకుందాం అంటూనే భార్గవ వెళ్ళిపోయాడు. వంశీ ప్రయాణపు బడలికతో గదిలో పడుకున్న వెంటనే నిద్రలోకి జారుకున్నాడు. మంజు వారపత్రిక ఒకటి పుచ్చుకుని కూర్చుంది హాల్లో. సాయంత్రం తొందరగా వచ్చాడు ఇంటికి భార్గవ. అప్పటికి వంశీ ఇంకా నిద్ర లేవలేదు. మంజు టిఫిన్ తయారు చేసి పనంతా ముగించుకుని కూర్చుంది. భార్గవ కాఫీ తాగి ఉదయం వచ్చిన పేపర్ చూస్తూ కూర్చున్నాడు హాల్లో. సరిగ్గా దీపాలు పెడుతున్న సమయంలో నిద్రలేచాడు వంశీ. నిద్రమొహంతో తూలుతూ హాల్లోకొచ్చిన వంశీని చూసి మంజు నవ్వింది. ఈ కుంభకర్ణుణ్ణి ఎవరు బాబాయ్ ఐఏఎస్కి సెలెక్ట్ చేసింది? కాబోతున్న కలెక్టర్ కదా, ఇంత నిద్రమోహంతో ఏం చేస్తాడు అంది. భార్గవ నవ్వాడు. చేతిలో పేపరు పక్కన పడేస్తూ, పాపం 2 రోజుల ప్రయాణం కదమ్మా అన్నాడు. అవుననుకో బాబాయ్, ఎంత ప్రయాణం చేస్తే మట్టుకో అంత నిద్ర. ఉదయం నువ్వు అలా వెళ్ళావు, అన్నయ్య ఇలా నిద్రకు పడ్డాడు. ఒక మాట లేదు, మంచి లేదు. వస్తున్నానుండు. వద్దు బాబోయ్ అనే వరకు చెబుతాను అంటూనే కళ్ళు నులుముకుంటూ బాత్రూం వైపు సాగిపోయాడు వంశీ. ఆహా, అయితే అయ్యగారికి కీ ఇచ్చి వదలాలన్నమాట. రారా, కాఫీ సేవించి కబుర్లు చెబుదువుగాని అంటూ మంజు వంటింటి వైపు వెళ్ళింది. వంశీ వచ్చి హాల్లో కూర్చున్నాక కాఫీ తెచ్చిస్తూ, చెప్పు ముస్సోరి ఎలా ఉంది? మంచు ఎక్కువగా ఉంటుందా? మన భోజనం అవి సరిగ్గా దొరుకుతాయా? అక్కడ మనుషులు ఎలా ఉంటారు అంటూ విలేకరుల ప్రశ్నలు వేసింది మంజు. అయితే వంశీ లొంగలేదు. అబ్బా పాపం, కాఫీ లంచం ఇచ్చి కబుర్లు చెప్పించుకోవాలని చూస్తున్నావు. నాకు తెలీదు, కబుర్లు గిబుర్లు జాంతానే. ఇప్పుడు అర్జెంటుగా మా బావగారిని చూడ్డానికి వెళ్ళాలి అన్నాడు సీరియస్గా. ఏ బావగారు? తెలియనట్లే అడిగింది మంజు నొసలు చిట్లించి చూస్తూ. ఏ బావగారా? నాకు కాబోయే బావగారు. మాట పూర్తి కాకుండానే సరే నాతో చెప్పడం ఎందుకు అంటూ తెచ్చిపెట్టుకున్న కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది మంజు. నువ్వే అడిగావుగా వంశీ నవ్వుతూ అని. ఏం బాబాయ్, వాళ్ళ ఇంటికి వెళదామా?
అతన్ని చూడాలనుంది అన్నాడు. అలాగే నేనే అందామనుకున్నాను, వెళదాం. ఇద్దరూ తయారై వెళుతుంటే, వెళ్ళండి, ఆయన ఇక్కడ లేరు, ఇప్పుడైనా విజయవాడలో క్యాంపులో ఉన్నారు అనుకుంది మనసులో విసుగ్గా మంజు. కిరణ్ మంజుని చూసిన క్షణంలోనే మెచ్చుకున్నాడు. 6,000 కట్నం తక్కువ అని ఇంట్లో పెద్దవాళ్లు గునుస్తున్నా మంజుని తప్ప మరో సంబంధం ఇంకా చూడనని ఖచ్చితంగా చెప్పాడు. అప్పుడు కూడా అంగీకరించకపోతే ఆ అమ్మాయిని అసలు కట్నం లేకుండా చేసుకుని మీకు దూరంగా నా బ్రతుకు నేను బ్రతకగలనని భీషణ ప్రతిజ్ఞ చేయడంతో ఇంట్లో వాళ్ళు హడలి మంజునే చేసుకోవడానికి నిర్ణయించుకున్నారు. ముహూర్తం పెట్టుకోవడం ఒకటే మిగిలింది. ఊళ్ళో ఉన్నప్పుడు ఈ నెలలోనూ 2 సార్లు వచ్చాడు. అతని రాక అభ్యంతరంగా అనిపించలేదు భార్గవ్కి. కిరణ్ ఈ రోజు కాకపోయినా రేపు ఈ ఇంటికి అల్లుడు కాబోతున్నాడు. అతనిని రావద్దని చెప్పడంలో కూడా అర్థం లేదనిపించింది. కాసేపు ఆ మాట ఈ మాట భార్గవ్తోనే మాట్లాడుతూ కూర్చునేవాడు. మంజు ఇచ్చిన కాఫీని అతి ప్రీతిగా తాగేవాడు. కిరణ్ వచ్చిన 2 సార్లు కూడా భార్గవ కాసేపు అతనితో మాట్లాడి తర్వాత అర్జెంటుగా ఎవరినో కలవాలనో బజార్లో పనుందనో ఏమీ అనుకోవద్దని చెప్పి మంజు కిరణ్ ఒంటరిగా మాట్లాడుకునే అవకాశం ఇచ్చి వెళ్ళిపోయేవాడు. ఆ అవకాశాన్ని కిరణ్ అందంగా సున్నితంగా వినియోగించుకున్నాడు. మొదట మంజు అతనితో మాట్లాడడానికి సిగ్గుపడింది. కానీ కిరణ్ ఊరుకోలేదు. పై నెలలో ఎలాగూ మన వివాహం కాబోతోంది. అసలు ఈ నెలలోనే ముహూర్తం చూడండి అంటే లేవన్నారు. నీ మాటలు వింటూ నీ ఎదురుగా కాలం గడిపేయాలని ఎంతగానో ఉంది తెలుసా. ఇంకొక క్షణం కూడా నిన్ను చూడకుండా ఉండలేను మంజు అన్నాడు. అతని మాటలకు సిగ్గుపడుతూ నవ్వుతూనే, మరి ఇన్నాళ్ళు నన్ను చూడకుండానే ఉన్నారు అని అడిగింది. దానికి కిరణ్ కూడా నవ్వుతూ, అది నిన్ను చూడకముందు సంగతి, ఇప్పుడు అలా కాదు అన్నాడు. తను క్యాంపులో ఉన్నప్పుడు లెటర్స్ రాస్తానని వాటికి అందంగా జవాబివ్వాలని కోరాడు. అలా అతను క్యాంపుకి వెళ్ళినప్పుడు ఇద్దరి మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు కూడా జరిగాయి. భార్గవకు కూడా ఆ సంగతి తెలుసు. అలాగే 2 రోజుల క్రితం విజయవాడ నుంచి లెటర్ రాశాడు కిరణ్. తను క్యాంపులో ఉన్నట్టు మరో వారం రోజులకు గాని ఇంటికి రానని, వచ్చిన వెంటనే అక్కడికి వస్తానని రాశాడు. ఆ సంగతి వాళ్లతో చెప్పేద్దాం అనుకుంది. కానీ చెప్పడానికి సిగ్గుపడింది. మౌనంగా ఉండిపోయింది మంజు. అమ్మ మంజు, కూరలేమైనా ఉన్నాయా, తేవాలా? వెళుతూ వెళుతూ వీధి గుమ్మంలో నిలబడి పిలిచాడు భార్గవ. వద్దు బాబాయ్, మధ్యాహ్నం వీధిలోకి వంకాయలొస్తే కొన్నాను అంటూ లోపల గుమ్మంలో సమాధానమిచ్చింది మంజు. అయితే తలుపేసుకో, మేం మళ్ళీ వస్తాం అంటూ వంశీ భార్గవ వీధిలోకి నడిచారు. వీధి తలుపులు దగ్గరగా వేసి లోపలికి నడిచింది మంజు. ఆయనను చూడ్డానికంటూ వెళ్లిన అన్నయ్య ఆశాభంగం పొంది మొహం ఎలా పెట్టుకొస్తాడోనని ఊహించి నవ్వుకుంది క్షణం. ఆ తర్వాత కిరణ్ ఆలోచనల్లో పడిపోయింది మంజు, వంట పని యాంత్రికంగా చేస్తూనే. రాత్రి 9-10 అవుతుండగా వచ్చారిద్దరు. మా బావగారిని తప్ప మిగతా వారందరినీ చూశానే అన్నాడు వంశీ వస్తూనే. మంజు విని ఊరుకుంది. అతను ఊళ్ళో లేడటమ్మా అన్నాడు భార్గవ. మంజు దానికి సమాధానం ఇవ్వలేదు. అవును, ఏం చెబుతుంది? నవ్వుకుంది. వాళ్ళింట్లో భోంచేసి వెళ్ళమని చాలా బలవంతం పెట్టారు. అక్కడ తినడం ఏం బాగుంటుంది, మర్యాదగా తిరస్కరించి వచ్చేశాం అంటూ భార్గవ భోజనం చేస్తూ చెప్పాడు. మరుసటి రోజు సాయంత్రం భార్గవ వంశీ కాకతీయ నగర్కి వెళదామని సిద్ధమవుతుంటే, నేను వస్తాను బాబాయ్, ఆర్ట్ ఎగ్జిబిషన్ మళ్ళీ చూడాలనుంది నాకు అంది మంజు. మళ్ళీ అంటే ఒకసారి చూసావేమిటి అని అడిగాడు వంశీ. చూశానన్నయ్య, ఆర్ట్ ఎగ్జిబిషన్లో గీత గోవిందమంతా చిత్రాలతో వేశారు ఓ ఆర్టిస్టు. ఏం బాగుందనుకున్నావు, నాకు ఇంకొకసారి ఆ చిత్రాలే చూడాలనుంది అంది మంజు కళ్ళు విశాలం చేసి చూస్తూ. ఎక్కడ ఏర్పాటు చేశారది అని అడిగాడు వంశీ. ఎగ్జిబిషన్ గ్రౌండ్లోనే మంజు చెప్పింది. అయితే తొందరగా రెడీ కామ్మా అన్నాడు భార్గవ. మంజు చకచక తలదూకుని జడవేసుకుని తయారైంది. వంట ప్రయత్నం ఏం పెట్టుకోకమ్మా, మనం వచ్చేటప్పుడు ఏ హోటల్లోనైనా తినొచ్చేద్దాం అన్నాడు భార్గవ. ముగ్గురు ఆటో చేసుకుని వెళ్లారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్ చాలా పెద్దది. చిన్న చిన్న సూదుల దగ్గర నుంచి పెద్ద పెద్ద కార్లు, యంత్రాల వరకు పెట్టారు. రకరకాల బుట్టలు, పూసలు, బొమ్మలు, గాజు సామాను, ఎంబ్రాయిడరీ దుస్తులు, చాలా రకరకాల కళాకారుల నైపుణ్యం తెలిపే వస్తువులు ప్రదర్శనలో ఉన్నాయి. భార్గవ బుక్ స్టాల్లో తనకు కావలసిన బుక్స్ కొన్ని కొనుక్కున్నాడు. మంజు జరీ పూలతో ఉన్న ఓ చీర బాగుందంటే కొనుక్కోమన్నాడు వంశీ. వద్దన్నయ్య, ఊరికే బాగుందన్నాను అంది మంజు. అయినా వంశీ భార్గవ కూడా మంజుని ఆ చీర తీసుకోమని బలవంత పెట్టి మరీ కొనిచ్చారు. గ్రౌండ్ మధ్యలో ఉన్న పెద్ద బిల్డింగ్లోకి నడిచారు. కింద నుంచి బాగా ఎత్తుగా ఉంది ఆ బిల్డింగ్. మెట్లెక్కి లోపలికి నడిచారు. ఆ బిల్డింగ్లో అంతా వివిధ చిత్రకారుల చిత్రాలు, శిల్పాలు ప్రదర్శన ఏర్పాటు చేశారు.
ఎప్పటివో ప్రాచీన శిల్ప సంపద కూడా ఆ ప్రదర్శనలో చోటు చేసుకోవడం వంశీకి ఆశ్చర్యం కలిగించింది. గదులు గదులుగా ఉన్న ఆ బిల్డింగ్ అంతా తిరిగి చూసేసరికి 2 గంటల పైగా పట్టింది. ఓ చోట గుంపుగా చేరి ఉన్నారు జనం. అక్కడేముందో అన్నాడు స్వాగతంలా వంశీ. అన్నట్లు చెప్పడం మర్చిపోయినయ్యా, ఓ బియ్యం గింజ మీద ఆయనెవరో ప్రపంచ తెలుగు మహాసభలు 1975 అని చెక్కాడు. చాలా తమాషాగా ఉంది. చుట్టూరా డిజైన్ కూడా చెక్కారు. రా చూద్దు గాని అంటూ వంశీ చేయి పుచ్చుకుని లాక్కెళ్ళింది మంజు. ఆ బియ్యం గింజని ఓ చిన్న పెట్లో పెట్టారు. పైనుంచి చూడ్డానికి ఓ భూతద్దం లాంటిది అమర్చారు. వంశీ ఒక కన్ను మూసి చూశాడు. నిజంగానే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి అక్షరాలు. చాలా ఆశ్చర్యం అనిపించింది. వెనకటికి ఎవరో ఒక అతను చింతగింజ మీద తాజ్మహల్ని చెక్కాడని విన్నాడు వంశీ. నిజానికి ఆ కళ కూడా చాలా మెచ్చుకోదగ్గది. ఎవరిలో ఏ ఏ కళ ఎలా ఉద్భవిస్తుందో ఎవరికీ తెలియదు కదా. అక్కడి నుంచి పక్కనున్న మెట్ల మీదుగా పైకి వెళ్లారు. 2వ అంతస్తులోకి వెళ్లారు. ప్రొఫెసర్ చంద్రశేఖరం గారి విభిన్న వేషాల చిత్రాలు ఆ గది నిండా చోటు చేసుకున్నాయి. ఏ వేషం వేస్తే ఆ వేషానికే ఒప్పిన ఆయన ప్రతిభ మెచ్చుకోదగ్గదే. ఇంకా లోపలికి వెళితే చిత్రాల్లో జయదేవుడి అష్టపదులు సాక్షాత్కరించాయి. అందులో ప్రతి ఒక్క చిత్రం ఒక కళాఖండమే. యమునా నది సైకతాలలో కేళి వినోదం కావిస్తోన్న ఆ రాధామాధవుల ప్రణయ చేష్టలు కళ్లకు కట్టినట్టుగా చిత్రించడంలో చిత్రకారుడు కృతకృత్యుడయ్యాడు. అందులోనే ఆయన ప్రతిభ కూడా వెల్లడవుతోంది. మంజు అయితే వాటిని చూసి మరీ మరీ మురిసిపోతోంది. అంత క్రితమే ఒకసారి చూసిన వాటి కోసమే అసలొచ్చింది మంజు. అందుకే మైమరిచి చూస్తోంది. నిజానికి వంశీకి కూడా ఆ చిత్రాలు చాలా నచ్చాయి. చిత్రకారుడి కుంచెలలో జీవం పోసుకున్న ఆ చిత్రాలు మనసులో హత్తుకుపోయాయి. అక్కడి నుంచి మళ్లీ 4 మెట్లెక్కి పైకొస్తే వివిధ రంగాలలో పేరుగాంచిన ప్రముఖ వ్యక్తుల ఫోటోలున్నాయి. నిజానికి ఇందులో ఎవరెవరో మనకు తెలియనే తెలీదు. ఇవన్నీ సేకరించడానికి ఎంతెంత శ్రమపడ్డారో. మనకంటే ముందు కాలంలో ఉన్న మహామహుల్ని ఈ విధంగా చూడ్డం తటస్థించినందుకు చాలా సంతోషంగా ఉంది కదూ అంది మంజు. అవునంటూ అంగీకరించాడు వంశీ. అప్పటికే బాగా చీకటి పడింది. ఎక్కడ చూసినా ఎటు చూసినా దేదీప్యంగా లైట్లు వెలుగుతూ పట్టపగల్లా ఉంది. ఏమ్మా మంజు, ఇక వెళదామా అంటూ ప్రశ్నించాడు భార్గవ. అయిష్టంగానే తలూపింది మంజు. తిరిగి ముగ్గురు బయటకొచ్చారు. రోడ్డు అప్పుడే పెళ్లివారు విడిదిలో దిగినట్లు హడావిడిగా ఉంది. రై రయ్యని దూసుకుపోతున్నాయి కారులు, ఆటోలు, రిక్షాలు, మధ్య మధ్యలో సిటీ బస్సులు, లారీలు. ఎటు చూసినా ఏదో హడావిడి, మరేదో ఉత్సాహం వెల్లివిరుస్తున్నట్టుగా అనిపిస్తోంది. బాబాయ్, స్టేడియం వరకు నడిచే పోదాం అన్నాడు వంశీ. నీ ఇష్టం, కాళ్ళు నొప్పులు లేవంటే అలానే నడుద్దాం. ఏమ్మా మంజు అన్నాడు భార్గవ. నేను నడుస్తాను బాబాయ్, ఉత్సాహంగా అంది మంజు. ఏదో పిచ్చాపాటి మాట్లాడుకుంటూ నడక సాగించారు. స్టేడియంకి పైన అమర్చిన లైట్ల తోరణాలు దూరానికే కనిపిస్తున్నాయి. పట్టణానికంతకు వెలుగును పంచిపెడుతున్న ఆ లైట్లు నగరానికంతకు శోభాయమానంగా వెలుగుతున్నాయి. తీరా దగ్గరకు వెళ్లేసరికి వంశీకి లోపలకు వెళ్లగలమా అనిపించింది. అప్పుడే ఎవరో ప్రసంగిస్తున్నట్లున్నారు. మైకుల్లో వినబడుతోంది. నాకు పాస్ ఉంది గాని దాని అవసరం అంతగా కనిపించలేదు వంశీ. పాస్ ఉన్నవాళ్లు ఆ ముందుకు వెళ్లి కూర్చోవాలి. అక్కడ పాటలు ఇంతెంత కాదు. వేదిక మీద కార్యక్రమాలు కనిపించక మెడ నిక్కబెట్టుకుని చూస్తే మెడ నరాలు, నడుము నొప్పి పుట్టాయి. దానికంటే గ్యాలరీలో కూర్చుంటేనే హాయిగా ఉంది. వేదిక దూరంగా ఉన్నా స్పష్టంగానూ కనిపిస్తుంది. ముఖ్యంగా టెలివిజన్ సౌకర్యం ఉందేమో, అన్ని కార్యక్రమాలు చక్కగా కనిపిస్తున్నాయి అన్నాడు భార్గవ వంశీతో. లోపలకు పోయే ద్వారాల దగ్గర దొమ్మిలు జరుగుతున్నాయి. చివరి రోజేమో అల్లరిమూక కొంతమంది గొడవలు చేస్తుంటే గేటు దగ్గర గార్డులు వారి అల్లర్లు పెచ్చు పెరగకుండా చూస్తున్నారు. ఎలాగో ద్వారం గుండా లోపలికి నడిచారు ముగ్గురు. నేలలోంచి పుట్టుకొస్తున్నట్లున్నారు జనం. ఆ జనఘోష సముద్ర ఘోషలా ఉంది. వంశీకి ఏదో లోకంలో అడుగుపెట్టినట్లుగా ఉంది ఆ జనాన్ని చూస్తుంటే. అసలు ఎటు వెళ్లాలో కూడా తోచలేదు. గ్యాలరీల నిండా బొమ్మల కొలువు పెట్టినట్లుగా కూర్చున్నారు జనం. కింద గ్రౌండ్లో ఎడతెగని జనం. భారత రాష్ట్రపతి గారు తమ సందేశాన్నిస్తూ టెలివిజన్లలో కనిపిస్తున్నారు. మంజు వంశీ చేతిని గట్టిగా పట్టుకుంది. పైన అమర్చిన చీరల తోరణాలు గాలికి సన్నసన్నగా కదులుతూ వింత అందాన్ని తెస్తున్నాయి ఆ స్టేడియంకి. గ్యాలరీకి చుట్టూతా అమర్చిన నిలువెత్తు ప్రముఖుల బొమ్మలు ఆ స్టేడియంకు నిండుదనాన్ని ఆపాదిస్తున్నాయి. వంశీ ఏమో అనుకున్నాడు గాని ఏర్పాట్లింత ఘనంగా ఉంటాయనుకోలేదు. కళ్ళు చెదిరిపోతున్నాయి. ఆ జన సందోహంలో ఊపిరి కూడా సరిగ్గా అందడం లేదు. వెనక జనం, ముందు జనం, పక్కల జనం, ఎటు చూసినా జనం.
ఏదో అమితమైన ఉత్సాహంతో పాదరసంలా పరుగులు పెడుతున్నారు. వంశీ, మనం ఇక్కడ కూర్చోలేం. ఊరికే నువ్వు చూస్తామని తీసుకొచ్చాను. తెల్లవార్లు ఏదో ఒక కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. అంతవరకు ఉండి మనం చూడలేం. పోదామా అన్నాడు భార్గవ వంశీతో. ఉండు బాబాయ్, మరి కొంచెం సేపు అంది మంజు. భార్గవ దగ్గర మంజుకి చనువు గారం కూడా ఎక్కువే. చిన్నప్పటి నుండి అలాగే పెంచాడు భార్గవ మంజుని. మంజు అంటే అమిత ప్రాణం భార్గవకి. ఆమె ఏదన్నా కాదని చెప్పడు. అందుకే మంజు ఉందామంటే అలాగేనమ్మా అన్నాడు. పావుగంటకు పైగా నుంచున్నారు. కాళ్ళు పీకుతుంటే అలా గ్యాలరీలోకి వెళ్ళి కూర్చుందామా అన్నయ్య అని అడిగింది మంజు, వంశీ చేతిని వదలకుండానే. అమ్మో, ఈ ప్రవాహంలో పడి ఈదడం నా తరం కాదు తల్లి, భయంగా అన్నాడు వంశీ. నిజంగానే ఆ జన ప్రవాహంలో పడి ఈదడం కష్టతరమే. మరికొంతసేపటికి ప్రముఖుల ప్రసంగాలు, నివేదికలు అయ్యాక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. మరికొన్ని నిమిషాలు నుంచున్నాడు వంశీ. బాబాయ్, నా కాళ్ళు లాగుతున్నాయి, ఇంకా వెళదాం అన్నాడు. పద రామ్మ మంజు అన్నాడు భార్గవ. ఒకరి చెయ్యి ఒకరు పుచ్చుకుని లైన్గా ఆ జనాన్ని చీల్చుకుంటూ బయటకొచ్చారు. అమ్మయ్యా, గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు వంశీ. అదిగో చూడు వంశీ, ఆ పక్కన పందిళ్లున్నాయే, అక్కడే సాహితీ చర్చలు, కావ్య గానాలు, కవిత గోష్ఠులు జరిగాయి పగలు. ఆఫీసులు కూడా మాని ఇక్కడికొచ్చి కూర్చున్నాం. ఇసుక వేస్తే రాళ్ళంత జనం కిటకిటలాడిపోయారు. ఏమైనా ఈ వారం రోజులు మహా సంబరంగా జరిగిపోయాయిలే. నిజంగానే ఈ సభలు తెలుగు వాళ్ళకి మరుపురాని మధురానుభూతిగా మిగిలిపోతాయి. ఇవి చూస్తుంటే అన్నం నీళ్లు కూడా అక్కర్లేదనిపించిందనుకో. ఏదో సంతృప్తి హృదయం నిండగా అన్నాడు భార్గవ. అందుకే బాబాయ్ 2 రోజులు ఇంటికి భోజనానికి కూడా రాలేదు అంది మంజు నవ్వుతూ. అంతేనమ్మా, ఎవరికి ఇష్టమైంది వారికి కనిపిస్తే అలాగే ఉంటుంది. సినిమా అంటే ఇష్టమున్న వాళ్ళకి అవి చూస్తే సంబరం, ఇంకేం అక్కర్లేదు. అలాగే నాటకాలంటే చెవు కోసుకునే వాళ్ళకి అవి, రేసులు ఆడే వాళ్ళకి రేసులు, తాగే వాళ్ళకి తాగుడు, ఆడేవాళ్ళకి ఆటలు, పాడేవాళ్ళకి పాటలు ఉంటే ఇంకా అన్నం నీళ్లు అక్కర్లేదనిపిస్తోంది. అవునా కాదా? భార్గవ నవ్వుతూ అంటుంటే వంశీ కూడా నవ్వుతూ నిజమే బాబాయ్ అన్నాడు. బషీర్బాగ్ వరకు నడుచుకుంటూ వెళ్లి ఓ మంచి హోటల్లో భోజనం కానిచ్చి ఓ ఆటో మాట్లాడుకుని ఇల్లు చేరారు. అప్పటికే టైం దగ్గర 10 గంటలవుతోంది. వంశీ బట్టలు మార్చుకుని పెట్లో ఉన్న ఓ షర్టు వేసుకోవడానికి తీసుకుంటుంటే ఓ కవర్ కనిపించింది. అది చూడగానే ఏదో గుర్తుకొచ్చిన వాళ్ళ ఆ కవర్ తీసుకుని హాల్లోకి నడిచాడు. అప్పటికింకా మంజు పడుకోలేదు. హాల్లో కుర్చీలో కూర్చుని పత్రికలో ఏదో సీరియల్ నవల కాబోలు సీరియస్ గా చదివేస్తోంది. భార్గవ మట్టుకు తన గదిలో మంచం మీద కూర్చుని ఏవో ఆఫీస్ కాగితాలు చూసుకుంటున్నాడు. వంశీ ఆ కవర్ పుచ్చుకుని భార్గవ గదిలోకి వెళ్ళాడు. అడుగుల చప్పుడుకు తలెత్తి చూసి, రా వంశీ, ఇలా కూర్చో అంటూ మంచం మీద ఓ పక్క చోటు చూపించాడు. బాబాయ్, మీరేదో అర్జెంటు కాగితాలు చూసుకుంటున్నట్లున్నారు, మీతో కొంచెం మాట్లాడాలి అంటూ ఆగిపోయాడు పినతండ్రి ముఖంలోకి చూస్తూ. అర్జెంటు కాదులే, ముందు నీ విషయం అర్జెంట్ అయితే చెప్పాయి అన్నాడు భార్గవ కాగితాల్లోకి చూసుకుంటూనే. అది కాదు బాబాయ్, ఆ మధ్యన రంగనాథ్ బాబాయ్, కాళింది పిన్ని ఉత్తరాలు రాశారు నాకు. వంశీ మాటలు పూర్తి కాకుండానే పక్కనేదో పడ్డట్టుగా ఉలిక్కి పడ్డాడు భార్గవ. వంశీ ముఖంలోకి అలా చూస్తుండిపోయాడు ఒక క్షణం. అవును బాబాయ్, ఈ సంగతి నీకు ఉత్తరంలో రాద్దాం అనుకున్నాను, కానీ ఎలాగో వస్తున్నాను కదా, ఉత్తరమే చూపించొచ్చునని ఇదిగో ఉత్తరం అంటూ చేతిలో కవర్ అందించాడు వంశీ. ఆ ఉత్తరం అందుకున్న భార్గవ చేతిలో పనాపి వెంటనే ఉత్తరం చదవసాగాడు. చిరంజీవి వంశీని, మీ బాబాయ్ దీవించి రాయినది. ఇక్కడ అందరూ క్షేమం, అక్కడ నువ్వు క్షేమం అని తలచదము. నువ్వు త్వరలో కలెక్టర్వు కాబోతున్నావని తెలిసి ఆనందించావు. నువ్వింత వాడివైనందుకు, మీ అమ్మా నాన్న చూసుకునే యోగ్యత లేకపోయినందుకు చాలా విచారిస్తున్నావు. అయినప్పటికీ నువ్వు దేనికి బాధపడకు. తండ్రి తర్వాత తండ్రి లాంటి వాణ్ణి. నువ్వు డబ్బుకి ఇబ్బంది పడద్దు. అవసరమైతే రాయి, తప్పకుండా పంపుతాను. నిన్ను చూసి చాలా రోజులైంది. ఈసారి హైదరాబాద్ వచ్చినప్పుడు ఇక్కడకు తప్పకుండా రా. నిన్ను అందరూ చూడాలనుకుంటున్నారు. నీకు మీ పిన్ని ఏదో రాయాలని కూర్చుంది. దాని విషయమై నీ అభిప్రాయం రాయి. నీ అభివృద్ధిని సదా కాంక్షించు మీ బాబాయ్ రంగనాథ్. ఆ ఉత్తరం పూర్తయిన తర్వాత కాళింది రాసిన ఉత్తరం తీశాడు భార్గవ. చిరంజీవి వంశీని, మీ పిన్ని ఆశీర్వదించి రాయినది. ఇక్కడ అందరం కులాసా, అక్కడ నువ్వు కులాసాగా ఉన్నావని తలుస్తాను. అంత దూరంలో మన తిండి తిప్పలు దొరకక ఏం బాధపడుతున్నావోనని అస్తమానం అనుకుంటున్నాను. కానీ దూరాభారంలో ఉండడం వలన నీకెటువంటి సహాయము చేయలేకపోతున్నావు. ఏమైనా స్వయం కృషితో వృద్ధిలోకి వస్తున్నందుకు ఆనందంగా ఉంది. మీ అమ్మాయి ఉంటే నిన్ను చూసుకుని ఎంతగా మురిసిపోయేదో పాపం, ఆవిడికి అదృష్టం లేదు. వంశీ, నీకు ఒక విషయం రాయాలనుకుంటున్నాను. మా అన్నయ్య నీకు తెలుసు కదా,
వాడికో కూతురుంది, బిఏ చదువుతుందిలే. ఈ మధ్య ఏదో మాటలో నీ విషయం వచ్చింది. సరితను నీకివ్వాలని మా వదిన అభిప్రాయం. మీ బాబాయ్కి నాకు కూడా ఇష్టమే. ఆ అమ్మాయి బాగుంటుంది. ఫోటో కూడా పంపిస్తున్నాను. నీకు నచ్చితే వెంటనే తెలుపవలను. ఇందులో మరొకరి అభిప్రాయం అడగవలసిన అవసరం ఎంతమాత్రం లేదు. నీ మనసుకు నచ్చినట్లు చెయ్యి. నేనడిగిన విషయం వెంటనే తెలుపుతూ నీ క్షేమంతో ఉత్తరం రాయి. ఇట్లు మీ పిన్ని కాళింది. ఆ ఉత్తరాలు చదవడం పూర్తయ్యేసరికి భార్గవ ముఖం జేవురించింది. కోపంతో పళ్ళు బిగుసుకున్నాయి. దవడ ఎముకలు పైకి తేలి అదురుతున్నాయి. చూస్తుండగానే అతని కళ్ళు ఎర్రబడిపోయాయి. చాలాసేపు మౌనంగా ఉండిపోయాడు భార్గవ ఆ ఉత్తరాల్లోకి చూస్తూ. అతని మౌనం చూసి వంశీ మాట్లాడించడానికి కూడా భయపడిపోయాడు. వంశీ కూడా మౌనంగానే ఉండిపోయాడు. 5 క్షణాలు నిశ్శబ్దంగా గడిచిపోయాయి. తర్వాత తనలో కలిగిన మార్పు వంశీ గుర్తించకూడదని, మామూలుగా ఉండాలని ప్రయత్నిస్తూ, మరి నీ అభిప్రాయం వాళ్ళకి తెలిపావా అని అడిగాడు భార్గవ చేతిలో ఉత్తరాల్ని మంచంపై పక్కన పడేస్తూ. వంశీ ఒక్క క్షణం జవాబివ్వకుండా నిశితంగా చూశాడు భార్గవ్ వైపు. తర్వాత అసలు నా గురించి నువ్వేమనుకుంటున్నావు బాబాయ్ అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్న చాలా తీవ్రంగా రావడంతో భార్గవ కంగారు పడ్డాడు. అది కాదు వంశీ, సంతోషమైతే సంతోషమనో, కష్టమైతే కష్టమనో రాసిన ఉత్తరానికి జవాబు ఇవ్వాలి కదా, ఏదో ఒకటి అన్నాడు. నిజమే, కానీ ఈ ఉత్తరాలకి జవాబు ఇవ్వలేదు, ఇవ్వను. అసలు ఇవి నీకు చూపించడానికని ఇక్కడి వరకు మోసుకొచ్చాను. లేకపోతే ఎప్పుడో అక్కడే చేసి ఉండేవాణ్ణి ఈ పని అంటూ చటుక్కున మంచం మీదున్న 2 ఉత్తరాలు అందుకుని ముక్కలు చేసేశాడు వంశీ. ఆ చర్యకు భార్గవ తెల్లబోయి చూశాడు. బాబాయ్, ఆ ఉత్తరం చూడగానే నాలో ప్రతి అణువణువు బొగ్గుమని మండింది. ఆ ఉత్తరం నిన్ను కూడా కదిలించిందని నాకు తెలుసు. అది కాదు వంశీ, భార్గవ ఏదో అనబోయాడు. ఏది కాదు బాబాయ్, వాళ్ళని నువ్వెప్పుడూ తోలనాడవు. నీ మంచితనం నాకు తెలుసు. దాంతోబాటే నీ జీవితం ఇలా ఎడారి కావడానికి కారణం వాళ్లేనని కూడా తెలుసు. కన్నతల్లికి మేము దూరమైంది వారి వల్ల కదూ. అవన్నీ నేను మర్చిపోయానా, నువ్వు మర్చిపోయావా? మర్చిపోక చేసేదేముంది చెప్పు వంశీ. లేదు బాబాయ్, నువ్వు గతాన్ని మర్చిపోలేదు, మర్చిపోలేవు. మర్చిపోయానని నువ్వు అనుకున్నా నేను నమ్మను. గతం నీ హృదయంలో అగ్నిజ్వాలను నింపిందని తెలుసు నాకు. అవి అప్పుడప్పుడు నీలో సెగలు పొగలు విరజుమ్ముతున్నాయని తెలుసు. కానీ నీకోసం నేనేం చేయలేను బాబాయ్. నీ నుంచి పొందడమే గాని నేనేమీ ఇవ్వలేను. నీ హృదయ భారాన్ని నేను దింపలేను, అసమర్థుణ్ణి. నీ జీవితాన్ని నువ్వు కొవ్వొత్తిలా కరిగించుకుంటూ మాకు జీవితాల్ని ప్రసాదిస్తున్నావు. త్యాగం చేయడం ఒక్క స్త్రీకి మాత్రమే తెలుసును అనుకునేవాణ్ణి ఇన్నాళ్లు. కానీ నువ్వు చేస్తున్న త్యాగంతో ఏదీ సరితోగదు. హఠాత్తుగా వంశీ కంఠంలో మార్పు వచ్చేసింది, జీరబోయింది. అతని కంఠంలో వచ్చిన మార్పును చూసి చక్తుడైన భార్గవ చటుక్కున్న వంశీ తలను 2 చేతులతో హృదయానికి దగ్గరగా తీసుకున్నాడు. ఆ ఆప్యాయతలో కరిగిన వంశీ దుఃఖాన్ని అరికట్టలేకపోయాడు. గుండెల దగ్గరగా తడిగా వెచ్చగా తగలడంతో వంశీ ముఖం ఎత్తి చూసి, వంశీ, ఏడుస్తున్నావా అన్నాడు విస్మయంగా భార్గవ. వంశీ మాట్లాడలేకపోయాడు. పిచ్చివాడా, ఇప్పుడేం జరిగిందని ఇలా కన్నీళ్లు పెట్టుకుంటావు అంటూ వాత్సల్యంగా వంశీ నుదుటిన ముద్దు పెట్టుకున్నాడు భార్గవ. బాబాయ్, నువ్వు నన్ను మరిపించాలని చూడకు. నీ ఆశలకు ఆశయాలకు సమాధి కట్టుకున్నావు. మా కోసమే నీ జీవితాన్ని వెచ్చిస్తున్నావు. నిన్నడకుండా నీ సలహాలేందే నేను ఏమీ చెయ్యను బాబాయ్. ఈ రోజున నేను పెద్ద ఉద్యోగస్తుణ్ణి కాబోతున్నానని వాళ్ళు ఉత్తరం రాస్తే మరిపోతానా? అసలు వాళ్ళు ఆ ఉత్తరం ఎలా రాయగలిగారో నాకు అమితాశ్చర్యంగా ఉంది. వంశీ మాట పూర్తి కాకుండానే భార్గవ్ అందుకొని, అంతే వంశీ, అంతే. మనుషులంతా స్వార్థపరులు మరొకరు లేరు. ఈ మనుషుల ప్రవర్తన చాలా అనూహ్యంగా ఉంటుంది అన్నాడు. అంతేకాదు బాబాయ్, ఆవిడ రాసింది చూడు. ఇందులో మరొకరి అభిప్రాయం ఎంతమాత్రం అవసరం లేదని. ఆ మాట నా గుండెల్ని మరీ మండించింది. ఆ మరొకరు అన్నది ఎవరినో తెలుసా? నిన్ను బాబాయ్, నిన్ను. నీ అభిప్రాయం తీసుకోందే నేనేమీ చేయనని ఆవిడకు తెలీదు. వంశీ కంఠంలో ఆవేశం తొంగి చూసింది. ఆ ఆవేశంలో కొంచెం గట్టిగా మాట్లాడాడేమో. హాల్లో ఉన్న మంజుకి వినిపించి ఏంటోనని హడలుకుంటూ వచ్చి గది గుమ్మంలో నిలబడింది. ఎవరో ఏదో రాశారని నువ్వు ఆవేశపడతావో వంశీ? ఎలాగైనా అనుకొని నాకు బాధ లేదు, భార్గవ అనునయంగా అన్నాడు. అది కాదు బాబాయ్, ఈ రోజున వాళ్ల దొంగ ఆపేక్షలకి లొంగిపోతానని ఎలా అనుకున్నారు? నా కంఠంలో ప్రాణముండగా అలా జరగదు. కనీసం బాబాయ్, మంజు ఎలా ఉన్నారు అని రాయగలిగారా? వంశీ కంఠంలో కోపం తగ్గలేదు. వంశీ, నా మాట మీద నీకు గురుందన్నావు. వాళ్ళ మీద నీకు కోపం ఉన్నప్పుడు వాళ్ల మాటలను వింతగా లెక్క చేయకూడదు, పట్టించుకోకూడదు. తెలివిగలవారి లక్షణం అది అని వంశీకి మరో మాటకి అవకాశం ఇవ్వకుండా, ఏమ్మా మంజు, అక్కడ నిలబడిపోయావు, ఇంకా నిద్ర రావడం లేదా అంటూ మాట మార్చాడు భార్గవ.
లేదు బాబాయ్, ఏదో పుస్తకం చదువుతూ కూర్చున్నాను. ఇంతలో అన్నయ్య ఏదో గట్టిగా మాట్లాడుతుంటే ఏంటోనని అంది మంజు. భార్గవ్ నవ్వాడు. ఏదోలేమ్మా, వెళ్ళి పడుకోండి, చాలా పొద్దుపోయినట్లుంది అన్నాడు. మంజు ఆ మాటలు వినగానే వెళ్ళిపోయింది గదిలోంచి. వంశీ మాత్రం తల వంచుకుని అక్కడే కూర్చున్నాడు. వెళ్ళు నాన్న, వెళ్ళి పడుకో. ఇప్పుడు వాళ్ళకేమీ మనం జవాబు ఇవ్వడం లేదు, ఇవ్వబోము. మనసు పాడు చేసుకోకు, వెళ్ళి పడుకో అంటూ భార్గవ వంశీ భుజాన్ని తట్టాడు. వంశీ తప్పనిసరిగా అక్కడి నుంచి లేచాడు. అతను వెళ్ళాక భార్గవకి తెలియకుండానే బలంగా నిట్టూర్పు విడిచాడు. మంచం మీదనున్న కాగితాలు సర్ది టేబుల్పై పడేశాడు. తర్వాత పెద్ద లైట్ ఆర్పి చిన్న లైట్ వేశాడు. తర్వాత మంచం మీద పడుకున్నాడు. నీ జీవితం ఇలా ఎడారి కావడానికి, మాకు కన్నతల్లి దూరం కావడానికి కారణం వాళ్ళు. నువ్వు గతాన్ని మరిచిపోలేవు, మరిచిపోవు. అది అగ్నిజ్వాలల్లా అప్పుడప్పుడు సెగలు పొగలు నీలో విరజిమ్ముతున్నాయి. వంశీ మాటలు తిరిగి తిరిగి గుర్తుకు రాసాగాయి. నిజమే, గతాన్ని తనెప్పుడు మరిచిపోయాడు, ఎలా మరిచిపోగలుగుతాడు? వంశీ అన్నట్లు నా జీవితం ఎడారైంది. ఆ ఎడారిలో 2 వయస్సులు మాత్రమే, వాటి సంరక్షణే మిగిలింది. నా ఆశలకు సమాధి కట్టాను. ఎందుకు? ఆ ప్రశ్నతో భార్గవ మనసు కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన గతం గతుకుల్లో పడిపోయింది. వదినా, అన్నం పెడతావు? గడప గవతల నుంచి అడిగాడు భార్గవ. అయిపోయిందయ్యా, ఒక్క క్షణం, కూరలో పోపు వేసి పెట్టిస్తాను. గిన్నెలో ఏదో కలిగి పెడుతూ భార్గవ వంక చూడకుండానే జవాబిచ్చింది అన్నపూర్ణ. అలాగే కాని వదినా అంటూ తిరిగి ముందు గదిలోకొచ్చి కూర్చున్నాడు. అప్పుడే జడ వేసుకోవడం పూర్తి చేసి తన గదిలోంచి వస్తున్న వైదేహి, ఏం భోజనానికి అంత తొందరపడుతున్నావు అని అడిగింది. ఏముందదినా, ఇవాళ కళ్ళంలో కుప్పలు పడగొడుతున్నారు, నూర్పించాలి కదా. కూలీల కంటే ముందు మనం ఉండడం మంచిదని నవ్వాడు భార్గవ. నీకెప్పుడు పొలం పనులు తప్ప మరో విషయమే పట్టదు. హాల్లోనే కూర్చుని కూతురికి జడవేస్తున్న కాళింది నవ్వుతూ అంది. పట్టించుకోవడానికి మట్టుకు ఇతర విషయాలేమున్నాయి అంటూ నవ్వాడు. అంతలోనే లోపల నుంచి భార్గవ, అన్నానికి రావచ్చు అంటూ అన్నపూర్ణ కంఠం వినిపించడంతోటే లేచి లోపలికి వెళ్ళాడు. అప్పటికే వైదేహి భార్గవ కోసం పీటవాల్చి కంచం మంచినీళ్లు పెట్టింది. అన్నపూర్ణ వడ్డించింది. వేడివేడిగా ఉన్న అన్నం చల్లారడానికి అటు ఇటు కలుపుకోసాగాడు. అది చూసిన అన్నపూర్ణ, ఉండు, విసినికర్రతో విసురుతాను అంటూ గోడవారగా ఉన్న విసినికర్ర అందుకొని విసరసాగింది. వదిలే వదిన అంటూ భార్గవ ఎంత వారించినా వినకుండా, నువ్వు భోంచేయి భార్గవ, తొందరగా వెళ్లాలన్నావు అంటూ ఒక విధంగా హెచ్చరిస్తున్నట్లు ఒక విధంగా మార్దవంగానూ అంది అన్నపూర్ణ. అంతవరకు వంటింటి గుమ్మంలో నిలబడిన వైదేహి ఏదో గుర్తుకొచ్చిందాల్లా, అక్కయ్య, భార్గవని సాయంత్రం తొందరగా రమ్మనమని చెప్పారా అంది. లేదు, మర్చిపోయిన చూసావా, నామతి మండిపోను, సమయానికి గుర్తు చేశావు అంటూ భార్గవ కంచంలో పెరుగు వడ్డిస్తూ, భార్గవ, సాయంత్రం 3 గంటలకల్లా ఇంటికొచ్చాయి అంది. మాటల మధ్య కంచంలో పెరుగు ఎంత వడ్డిస్తోందో చూసుకోలేదు అన్నపూర్ణ. అయ్యయ్యో వదినా, ఏంటిలా వంచేస్తున్నావు అంటూ గిలగిల్లాడిపోయాక అప్పుడు చూసుకుంది అన్నపూర్ణ. గిన్నెలో సగం పైగా వంచేసింది పెరుగు. అది చూసి వైదేహి, ఎంతైనా నువ్వంటే మహా ఆపేక్ష అక్కయ్య గారికి అంది నవ్వుతూ. ఊరికే వదిన అని పిలవడమే గాని నాకు అమ్మలాంటిది కదూ. వద్దు వద్దంటున్నా వడ్డించి నేను చిక్కిపోకుండా ఉండేలా చెయ్యాలని తాపత్రయం అన్నాడు భార్గవ. సరేలే, పొలాల్లో తిరిగి పనిచేసేవాడికి ఆ మాత్రం తిండి లేకపోతే ఎలాగా అని ఎంతకీ నేను చెప్పిన విషయం అర్థమైందా అని అడిగింది, గుమ్మంలో తలుపు అనుకుని కూర్చుంటూ. ఏంటి విశేషం అని అడిగాడు తలంచుకుని తింటూనే. నిన్న సాయంత్రం మూర్తిగారు వచ్చారు. ఆయన మేనకోళ్ళు వచ్చిందట. ఆ అమ్మాయిని నీకిస్తే బాగుంటుందని చాలాసార్లు అనుకున్నారనుకో. పిల్ల ఎలాగో ఇక్కడికి వచ్చింది గనుక చూసుకుంటే బాగుంటుంది అన్నారు. రంగనాథ గోపాలం కూడా సరేనన్నారు. ఇవాళ వెళ్ళి చూద్దామని ఆ అమ్మాయిని అంటూ ఆగి అతని మొహంలోకి చూసింది అన్నపూర్ణ. భార్గవ మాట్లాడలేదు, మౌనంగా భోజనం చేస్తున్నాడు. అవునాయి భార్గవ, పెళ్లి చూపులకు వెళ్లడం అంటే మహా సరదా నాకు. నేను కూడా వద్దామనుకుంటున్నాను అంది వైదేహి నవ్వుతూ. అయితే ఇకనే మీరందరూ వెళ్ళి చూసి వచ్చేయండి అన్నాడు కంచంలో చేయి కడుక్కుంటూ. అదేంటి, నువ్వు రావా ఆశ్చర్యంగా అడిగింది అన్నపూర్ణ. వద్దుదినా, ముందు మీరు చూసి రండి, అవసరం అనుకుంటే నేను తర్వాత వస్తాను అంటూ లేచాడు. ఇది మరీ బాగుంది, చేసుకునేది నువ్వు గాని మేం కాదుగా అంది అన్నపూర్ణ. నవ్వుతూ వదిన గారి ముఖంలోకి చూశాడు భార్గవ. వదిన, ఇది వరకొకసారి మీరు చెప్పినట్లు గుర్తు. నాకు కాబోయే భార్య ఎలా ఉండాలి అన్నది. ఈ అమ్మాయి అలాగే ఉండి మీకు నచ్చితే నాకు నచ్చినట్లే అంటూ వెళ్ళిపోయాడు అవతలకి.
అలా వెళ్ళిపోయిన భార్గవని వింతగా చూస్తూ, మీతో ఏం చెప్పాడక్కయ్యా అని అడిగింది ఆశ్చర్యంగా వైదేహి. అన్నపూర్ణ నవ్వుతూ, ఆ అమ్మాయి ఎలా ఉన్నా పర్వాలేదట, కానీ పెద్ద జడన్న అమ్మాయి కావాలట భార్గవికి అంది. వైదేహి కూడా నవ్వుతూ, బాగుంది కోరిక, పెద్ద జడుంటే ఏం చేస్తాడు అంది. ఏమో అతనికే తెలియాలి. తోటి కోడలిద్దరూ నవ్వుకున్నారు. భార్గవ బండికి మైసూరు ఎడ్లు పూంచి బండికి కూర్చుని గేటు దాటి రోడ్డు మీదకొచ్చేసరికి అప్పుడే పక్క వాళ్ళింట్లోంచి రివ్వున పరిగెత్తుకుంటూ ఎదురొచ్చాడు వంశీ. ఏయ్ వంశీ, కూర్చుని అక్షరాలు దిద్దమంటే అల్లరిగా తిరుగుతున్నావు కదూ? ఎద్దుల పగ్గాలు గట్టిగా పట్టుకుంటూ అడిగాడు భార్గవ. లేదు బాబాయ్, రాసుకుంటాను. మరి నాకు పొలం నుంచి చీమచింతకాయలు తెచ్చిపెట్టవా అని అడిగాడు బండి పక్కనే నుంచుని వంశీ. ఓ అలాగే, కానీ నువ్వు బాగా రాసుకుంటేనే తెచ్చిపెడతాను అంటూ బండిని ముందుకు తోలుకుపోయాడు భార్గవ. వంశీ లోపలకు పరుగు తీశాడు. అది రాయలసీమలో అటు పట్నము ఇటు పల్లె కాని ఊరది. ఆ ఊళ్ళో గోవిందయ్య పెద్ద భూస్వామి, పెద్ద కుటుంబీకుడును. ఆయనకు 4 కొడుకులు, ఆడపిల్లలు లేరు. అన్నపూర్ణ ఆ ఇంటి పెద్ద కోళ్ళు. ఆమె భర్త నరసింహం ఎక్కువ చదువుకోలేదు. అందుకే తండ్రితో పాటే వ్యవసాయ పనుల్లో తిరుగుతుండేవాడు. తండ్రి పోయాక అది తప్పనిసరైంది. రెండోవాడు రంగనాథ్, అతని భార్య కాళింది కాపురానికొచ్చిన 2 సంవత్సరాలకే గోవిందయ్య దంపతులు చనిపోయారు. అప్పటి నుండి ఆ ఇంటి యజమానులుగానే వ్యవహరించారు నరసింహం దంపతులు. రంగనాథ్ పశువుల డాక్టర్గా 2-3 ఊళ్ళలో పనిచేసి కావాలని తమ ఊరు వేయించుకున్నాడు. రంగనాథ్కి ఇప్పుడు 2 పిల్లలు. మూడో అతను గోపాలం ఆ ఊరి పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా ఉంటున్నాడు. తండ్రి పోయాక నరసింహమే గోపాలం వివాహం చేశాడు. వైదేహి గ్రాడ్యుయేట్. 4వ వాడు భార్గవ. అతనింకా అప్పటికి చదువుకుంటున్నాడు. అతని చదువుకయ్యే ఖర్చంతా గోపాలమే పెట్టుకున్నాడు. అందరూ ఉమ్మడిగానే ఉండేవారు. నరసింహం, భార్గవ పోలికల్లో ఒకలా ఉండేవారు. మాట తీరు, మనిషి తీరు అచ్చుగుద్దినట్లుంటారు. మళ్ళీ గోపాలం, రంగనాథ్ పోలికలే వేరు. నరసింహానికి చిన్నతమ్ముడంటే విపరీతమైన ప్రేమ, వాత్సల్యాలుండేవి. అన్నపూర్ణకి మరిదంటే తగని అభిమానం, అనురాగం. అతనిను పెద్ద కొడుగ్గా చూసుకుంటుంది. ఓ రోజు నరసింహం చీకటిపడి పొలం నుంచి తిరిగొస్తూ ఏదో పురుగు ముట్టుకుని హఠాత్తుగా మరణించడంతో అన్నపూర్ణ జీవితం అంధకార బొందురమైంది. అన్నగారి మరణంతో 3 అన్నదమ్ములు డీలా పడిపోయారు. ఎంతో సమర్థవంతంగా ఇంట్లోనూ బయట కూడా అన్ని పనులు నిర్వహించే అన్నగారు పోవడంతో అన్నదమ్ములు 3కి కుడిచెయ్యి విరిగిపోయినట్లుగా అనిపించింది. తండ్రి పోయేనాటికి వంశీకి 7 ఏళ్లు. ఆ తర్వాత అన్నపూర్ణకు మళ్లీ పిల్లలు కలగలేదు. అయితే ఎవరూ ఊహించని అనుకోని విషయం ఏంటంటే నరసింహం పోయిన నెల రోజులకే అన్నపూర్ణ గర్భవతి అన్న విషయం తెలిసి ఇంట్లో అందరూ విస్మయం చెందారు, బాధపడ్డారు. తన దుస్థితికి అన్నపూర్ణ మరీ కుమిలిపోయింది. అప్పుడు భార్గవే ఎన్నో రకాలుగా వదిన గారిని ఓదార్చాడు. భర్త పోయాక లోకానికి మొహం చూపడానికి సిగ్గుపడింది చాలా రోజులు అన్నపూర్ణ. అయితే వైదేహి, గోపాలం, భార్గవ ఊరుకోలేదు. ఇందులో మీ తప్పే ఉంది, ఎందుకలా సిగ్గుపడ్డం? విధిలిఖితాన్ని తప్పించడం ఎవరతరం అంటూ రకరకాలుగా అనునయించేసరికి దుఃఖాన్ని కొంత మింగుకోగలిగింది. నిజమే, ఇది తన దురదృష్టం. చేయగలిగిందేముంది? మెల్లమెల్లగా భర్త వియోగాన్ని తనలో దాచుకుని తిరిగి మామూలు మనిషి కాగలిగింది. అయితే బయటికెళ్లి పొలం వ్యవహారాలు చూడ్డానికి రంగనాథ్కి గాని గోపాలంకి గాని ఉద్యోగ బాధ్యతల్లో తీరుకొనదు. పైగా వాళ్ళకి వ్యవసాయ విషయాలు కూడా అంతగా తెలియవు. అన్నగారు పోయాక చదువు పూర్తి చేసుకుని ఇంటి దగ్గరే ఉన్న భార్గవ ఏవో 1-2 ఉద్యోగాలకు అప్లై చేశాడు. ఆ తర్వాత వాంటెడ్ కాలమ్స్ తిరగేస్తూ అప్లికేషన్లు పడేస్తూ ఎప్పుడో ఏదో ఇంటర్వ్యూలు వస్తాయని ఎదురు చూస్తుండడం అర్థం లేని పనిగా అనిపించింది. అందుకే మరి ఏ ఉద్యోగానికి ప్రయత్నించలేదు భార్గవ. వ్యవసాయం చేయడమే ఉత్తమం అనిపించడమే గాక ఆ అవసరం చాలా ఉందనిపించింది. వ్యవసాయమే తన ఉద్యోగంగా స్వీకరించాడు భార్గవ. అందుకు రంగనాథ్, గోపాలం కూడా అడ్డుపెట్టలేదు. కౌలికిస్తే సగం గింజలు మాత్రం ఇంటికి చేరతాయి. స్వంత వ్యవసాయం కష్టమే అయినా ఫలితం ఎక్కువగా అనుభవించొచ్చు. సంవత్సరం పొడుగునా తిండి గింజలుంచుకుని మిగతావి ఏదో రకంగా వాడుకోవచ్చు. రాత్రి పగలు ఆ పొలాల్లో కష్టపడి వ్యవసాయంలో అనేక రకాల కొత్త మెళుకువలు తెలుసుకుని ఆచరణలో పెట్టి ఫలసాయం మునుపటి కంటే ఎక్కువ పెంచాడు భార్గవ. ఇప్పుడు చుట్టుపక్కల చేలల్లో అధిక దిగుబడి వచ్చేది భార్గవ పొలాలే. వంశీకి ఎక్కువగా భార్గవ దగ్గర చనువు. తీరిక సమయాల్లో వాడికి అక్షరాలు నేర్పుతూ కాకమ్మ కబుర్లు చెబుతుండేవాడు. ప్రతిదినం వంశీ భార్గవ పక్కలోనే పడుకుని చక్కని కథలు, కాకమ్మ, చిలకమ్మ కబుర్లు చెప్పించుకుంటాడు. అందుకని వంశీకి భార్గవ బాబాయ్ అంటే పంచప్రాణాలు.
ఇంటి దగ్గర ఉన్నంతసేపు ఒక్క క్షణం కూడా భార్గవ్ని వదిలిపెట్టడు. భార్గవ అంతే. అది కాళిందీకి నచ్చదు. అదొక్కటే కాదు, కాళిందీకి నచ్చనివి చాలా ఉన్నాయి. తన పిల్లల కంటే ఎక్కువగా వంశీని చేరతీస్తాడని భార్గవ్పై కోపం. నిజానికి భార్గవ్కా పక్షపాతం లేదు. ఎప్పుడైనా పిలిచినా వాళ్ళు భార్గవ్ దగ్గరికి రారు. భార్గవ పిలిచినా వెళ్ళదని కాళింది పిల్లలకు బాగా బోధించింది. వాళ్ళు అక్షరాల తల్లి మాటను పాటిస్తారు. 1కి 10 సార్లు పిలిచినా చనువుగా దగ్గరకు రాని వాళ్లను ఎవరు మట్టుకు ఎక్కువగా చేరదీయగలరు? అసలు కాళిందికి ముఖ్య కోపకారణం మరొకటుంది. అన్నదమ్ములందరూ ఉమ్మడిగా ఉండడం ఆమెకిష్టం లేదు. అటు పట్నము ఇటు పల్లె కాని ఆ ఊర్లో ఏ వినోదము లేకుండా, స్వేచ్ఛ లేకుండా తోడికోడల మధ్య ఉండడం ఆమెకిష్టంగాని విషయం. భర్త తెచ్చే జీతంలో తన సంసారం ఏ పట్నంలోనూ స్వతంత్రంగా స్వేచ్ఛగా ఉండాలి అన్నది ఆమె ఆశయం. ఆ అయిష్టతను నరసింహం ఉన్నప్పుడే భర్తతో 2-3 సార్లు అంది, ఆస్తి పంచుకుని వేరుగా ఉందామని. కానీ రంగనాథ్ అన్నగారి మీద ఉన్న గౌరవం వలనైతేనేమి, వేరుగా ఉండడంలో కొన్ని నష్టాలు ఉండడం వలనైతేనేమి భార్య మాటల్ని లెక్క చేయలేదు. ఆ విషయం కాళింది మాటల్లోనూ చేతల్లోనూ చాలాసార్లు వ్యక్తం చేసినా పట్టించుకోలేదతను. పైగా ఇంటి పెత్తనం అన్నపూర్ణమ్మదవడం మరొక బాధగా ఉండేదామెకు. మరుదులు ముగ్గురు చాలా విషయాల్లో పెద్ద వదిన గారి సలహాలు తీసుకోవడం, ఇంట్లోనూ బయట కూడా పెట్టుపోతలన్నీ అన్నపూర్ణమే అవడం కాళిందికి కడుపు మంటగా కారం రాస్తున్నట్లుగా ఉండేది. ఇరుగు పొరుగు, దొడ్లో పాలేళ్లు అందరూ అన్నపూర్ణమ్మ తల్లి అంటూ అన్నపూర్ణమ్మని ఆకాశానికి ఎత్తడం భరించడానికి బాధగా ఉంటుంది కాళిందికి. పెద్దవదిన అంటూ భార్గవ అన్నపూర్ణకి ఎక్కువ గౌరవ మర్యాదలు ఇవ్వడం కూడా ఆమెకు నచ్చని విషయం. వైదేహి స్వభావమే వేరు. తోటి కోడలిద్దరికన్నా ఎక్కువ చదువుకుంది, అందంగా ఉంటుంది. అన్నపూర్ణ అంటే ఆమెకు తగని అభిమానం. భార్గవ తనని మన్నిస్తూ వదినగారు అని మొదట్లో పిలుస్తుంటే, అలా పిలవకు భార్గవ, నీకంటే చిన్నో పెద్దో తెలీదు గాని అన్నయ్య భార్యగా వదిన అని పిలువు చాలు అంది వైదేహి చనువుగా. ఏ విషయమైనా ఉత్సాహంగానూ చనువుగానూ సరదాగానూ మాట్లాడుతుంది వైదేహి. భార్గవ కబుర్లలో పడ్డాడంటే కాలం తెలియకుండా కరిగిపోతుంది. వాళ్ళ కబుర్లలో దొరలని విషయమంటూ ఉండదు. వియత్నాం యుద్ధం నుంచి వంటింట్లో వంకాయ కూర వరకు అన్ని విషయాలు చోటు చేసుకుంటాయి. ఏ మాట కూడా సీరియస్గా తీసుకోకుండా నవ్వేస్తుంది వైదేహి. ఆమెలో ఆ గుణమే ముఖ్యంగా నచ్చింది భార్గవకి. కాళింది కూడా ఒక్కోసారి వాళ్లలో కలిసేది మాటల్లో. అయితే ప్రతి చిన్న విషయం సీరియస్గా తీసుకుని రాద్ధాంతం చేసేస్తుంది. అందుకే ఆమెతో మాట్లాడాలంటే భయం భార్గవికి. కరిగిన కాలం అన్నపూర్ణకు కూతుర్ని ప్రసాదించింది. ఆ పాప అచ్చం తండ్రి పోలిక, భర్తే తిరిగి తన కూతురిగా జన్మించాడేమో అనుకుంది అన్నపూర్ణ. ఆ పాపకు పేరు పెట్టాలని కూడా అనిపించలేదు ఎవరికి. అన్నగారిని చంపి పుట్టిందనే ఓ నిరసన భావం ఆ పిల్లపై ఏర్పరుచుకున్నారు రంగనాథ్ గోపాలం. భార్గవ్కి అలా అనిపించలేదు. మన ఇంట్లో ఆడపిల్ల లేకలేక కలిగింది. ఊరు పేరు లేదంటే ఎలా కుదురుతుంది? అన్నయ్య దురదృష్టవంతుడు. పాప అచ్చం అన్నయ్య పోలిక. అన్నయ్యకి మంజు పేరంటే ఇష్టం. పాప పేరు మంజు అని నిర్ధారణ చేశాడు భార్గవ. ఆ పాప పేరు మంజుగా స్థిరపడిపోయింది. పెందరాళే రమ్మనమని ప్రత్యేకంగా చెప్పినందుకు సాయంత్రం బాగా చీకటి పడ్డాక వచ్చాడు భార్గవ. అప్పటికింకా రంగనాథ్ రాలేదు. ఆ సమయంలో ఎప్పుడూ అతను ఇంటి వద్ద ఉండడు. క్లబ్బుల్లో పూర్తిగా ఆటలో మునిగిపోయి ఉంటాడు. రంగనాథ్ బాగా జల్సా పురుషుడు. అతనికొచ్చే జీతం నెల పొడుగుతా అతని జల్సాలకే చాలదు. ఇంకా పెళ్ళం పిల్లలకేం పెడతాడు? అందుకే విడిగా ఉంటే ఇటువంటి ఇబ్బందులు వస్తాయనే వేరుగా పోవడానికి ఇష్టపడ్డు. ఉమ్మడిగా ఉంటే అన్ని ఖర్చులు తోసుకుపోతాయి. అందుకే కాళింది వేరుగా ఉందామని కోరినా అతను చెవిన పట్టించుకోడు. గోపాలం వైదేహి వీధి ముందు ఆరు బయట గుడ్డి వెన్నెల్లో కుర్చీ వేసుకుని కూర్చుని ఏదో మాట్లాడుకుంటున్నారు. భార్గవ లోపలకు అడుగు పెట్టగానే ఎదురొచ్చింది అన్నపూర్ణ. వచ్చావా? ఇంకా రాలేదేమా అని చూస్తున్నాను అంది. వచ్చా అన్న మాటలో కదలాడిన ఆప్యాయతకి అంతవరకు భార్గవ పొందిన అలసట పూర్తిగా పోయింది. భార్గవ వదిన గారికి సమాధానంగా చిరునవ్వు నవ్వాడు. ఎంత పనున్నా కొంచెం పెందరాలే ఇంటికి వస్తుండు బాబు. చీకటి పడే వరకు తిరక్క నీళ్లు పెడతాను, స్నానం చేయముందు అంటూ లోపలికి వెళ్ళింది అన్నపూర్ణ. తొందరగా ఇంటికొస్తుండు అని వదినగారు ఎందుకన్నదో అతనికి అర్థమైంది. పెద్దన్నగారి మరణం గుర్తుకొచ్చి నిట్టూర్చాడు. వదిన మీద జాలితో కృతజ్ఞతతో నిండిపోయింది మనసు. గోరువెచ్చని నీళ్లతో స్నానం ముగించి తెల్లని ఇస్త్రీ బట్టలు ధరించాక చాలా రిలీఫ్గా అనిపించింది. అన్నపూర్ణ అతనికి భోజనం వడ్డించింది.
అందరి భోజనం అయిందా వదినా అని అడిగాడు భార్గవ పీటపై కూర్చుంటూ. ఏడి, రంగనాథ్ ఇంకా రాలేదు. కాళింది అతను ఉన్నారు. మిగతా వారందరిది అయ్యింది అంది అన్నపూర్ణ. ఇంతలో వైదేహి వచ్చింది. పెళ్లి కూతుర్ని చూసొచ్చాం భార్గవ అంది గడప మీద కూర్చుంటూ. అన్నాడు ముక్తసరిగా, తనకు సంబంధించిన విషయం కాదన్నట్లుగా. ఎలా ఉందని అడగవేం అంది మళ్ళీ తనే. ఎలాగో మీరు చెబుతారు కదా అని. భార్గవ వైదేహి ముఖంలోకి చూసి నవ్వుతూ అన్నాడు. చూసావక్కయ్య నెరపరతనం అంది అన్నపూర్ణమ్మకు చూస్తూ వైదేహి. భార్గవ కంచంలో మరి కొంచెం కూర వేస్తూ, ఆ అమ్మాయి మరీ కురిపి కాదు గాని నాకు నచ్చలేదు భార్గవ. బాగా మెల్లకన్ను. ఏదో కట్న కానుకలు ఘనంగా ఇస్తానన్నారు గాని నీకు తగిన పిల్ల కాదు అంది అన్నపూర్ణ. భార్గవ తేలిగ్గా శ్వాస తీసుకున్నాడు. వైదేహికి అన్నపూర్ణ మాట నిజమేననిపించింది. మంచి బలమైన శరీర సౌష్ఠవంతో, పొలం పనులతో కండలు తీరి, మంచి ఆజానుబోహువయ్యి, దవడలు ముక్కు చెక్కినట్లు తీరుగా ఉన్నట్లుండి, అందంగానూ ఆరోగ్యంగానూ కనిపించే భార్గవ ముందు మెల్లకన్నుతో, జానెడు జడతో, నల్లగా పొట్టిగా ఉన్న ఆ అమ్మాయి ఎందుకు పనికిరాదు. నిజంగా భార్గవ కోసం ఏ అదృష్టవంతురాలు పూజలు చేస్తుందో అనుకుంది వైదేహి. ఆ మరుసటి రోజు సాయంత్రం ధాన్యం ఇంటికి తోలుకొచ్చాడు. బస్తాలన్నీ వీధి అరుగు మీద వేయించాడు భార్గవ. విశాలమైన అరుగు క్షణంలో వడ్ల బస్తాలతో నిండిపోయింది. బళ్ళవాళ్లని పంపి స్నానం కానిచ్చి భోజనానికి కూర్చునేసరికి చాలా పొద్దుపోయింది. భోజనం చేస్తుంటే హాల్లో ఎవరిదో కొత్త గొంతు వినిపించింది భార్గవ్కి. క్షణం ఆలకిస్తున్నట్టుగా ముఖం పెట్టాడు. అది గమనించిన అన్నపూర్ణ, అన్నట్లు చెప్పడం మరిచిపోయాను, సాయంత్రం వైదేహి పినతల్లి కూతురట. మద్రాస్ మెయిల్కొచ్చింది. వైదేహి ఆ అమ్మాయి అలా తోట వరకు వెళ్ళొస్తామన్నారు, వచ్చినట్లున్నారు అంది. ఆహా అంటూ తల పంకించాడు భార్గవ. భోజనం కానిచ్చి వీధిలోకి వచ్చేసరికి ఆరు బయట వెన్నెల్లో కుర్చీల్లో వైదేహి, ఆమె పినతల్లి కూతురు వారికి కొంచెం ఎడంగా మంచం మీద కూర్చుని గోపాలం కబుర్లు చెప్పుకుంటున్నారు. భార్గవని చూడగానే, రారా, మరీ ఈ వ్యవసాయం కాదు గాని తూర్పు తెల్లవారకుండా వెళ్ళి ఊరంతా మోటుమణిగాక వస్తున్నావు. మనిషివి కనిపించడం గగనమైపోయింది అంది వైదేహి నవ్వుతూ. భార్గవ వెళ్ళి గోపాలం పక్కన మంచం మీద కూర్చున్నాక, మా పిన్ని కూతురు సాయంత్రం మేలుకొచ్చింది మద్రాసు నుంచి అని మా మరిది అంటూ భార్గవని ఆమెకు పరిచయం చేయబోతుంటే, తెలిసింది. కృషి పండిట్ అవార్డు కోసం కృషి చేస్తున్న కృషి వలుడు ఈయనేనన్నమాట అందామే సన్నగా నవ్వుతూ. ఆమె చనువుగా అన్న ఆ విసురు భార్గవ్కి బాగానే తగిలింది. అవునవును, ఎంతకీ తమరేం అవార్డు కోరి ఇందులో కృషి చేస్తున్నారో తెలిపితే సంతోషిస్తాం అన్నాడు. వైదేహి గోపాలం గట్టిగా నవ్వేశారు. భార్గవ్ కూడా నవ్వుతూ ఆ వెన్నెల్లో ఆమెను పరికించి చూడసాగాడు. చూడనట్లుగా చూస్తూ, భలే అన్నావురా భార్గవ, ఇందాకటి నుంచి నన్ను ఒంటరివాణ్ణి చేసి ఆడించేస్తున్నారు అక్కా చెల్లెళ్ళు అన్నాడు గోపాలం. గోవింద ఏమే అరవింద, అన్నదమ్ములిద్దరూ ఒకటయ్యారు, మనం జాగ్రత్త పడాలి వైదేహి అరవిందతో అంది. అమ్మయ్య, అమ్మాయి గారి నామధేయం అరవింద అని అవగతమైంది. అలాగే కృషి చేస్తున్నదేమిటో కూడా తెలిపితే. భార్గవ మాట పూర్తి కాలేదు. ఎందుకో నీకంత ఆతృత నవ్వింది వైదేహి. ఆతృత ఏముంది, సహజంగా కొత్త వాళ్ళు పరిచయం అయితే ఏం చేస్తున్నారో, ఏం చదువుతున్నారో, పేరేంటో తెలుసుకోవాలన్న కుతూహలం అందరికీ ఉంటుంది. భార్గవని సమర్థించాడు గోపాలం. అయ్యో రామా, సిగపట్ల వరకు వెళ్ళకండి బావగారు అంటూ భార్గవతో, చూడండి, మీ పేరు భార్గవ్ అనుకుంటానేంటి, ఖచ్చితంగా అదే. ఎందుకంటే ఇక్కడికి వచ్చాక అప్పుడేం మా వైదేహి జోరీగల మీ పేరు నా చెవి దగ్గర 100 సార్లు అంటే అసహజంగా ఉంటుందేమో, ఓ 50 సార్లన్నా అంది. నా పేరు మీరు విన్నారు. ప్రస్తుతం ప్రీవియస్ ఎంఏ అవుతోంది మా పెద్దమ్మ కూతురు వైదేహి. దాని పెళ్లి టైంలో నాకు 156 డిగ్రీల జ్వరం. మధ్యలో పకపక నవ్వాడు భార్గవ. తెల్లబోయి చూసింది అరవింద. 156 డిగ్రీల జ్వరమే, బాపరే, భలే వింతగా ఉంది. పైకి టపా కట్టకుండా ఎలా ఉన్నావోయ్ వింతగా అడిగాడు గోపాలం. అప్పుడు గాని తను ఏమందో అర్థం కాలేదు అరవిందకు. నలుగురు తిరిగి గట్టిగా నవ్వుకున్నారు ఒక్కసారిగా. తర్వాత, సారీ ఫర్ మై మిస్టేక్ అంటూ, అదే జ్వరంతో ఉండి రాలేకపోయాను. ప్రస్తుతం ఇప్పుడు సెలవులు కదా అని చూసిపోదామని వచ్చాను అంటూ అప్రయత్నంగా వెనక నుంచి జడ ముందుకొచ్చేలా తల విసిరింది. వెన్నెల్లో ఆమెను పరీక్షగా చూస్తున్న భార్గవ అలా ముందుకొచ్చి పడిన జడం చూసి చూపు తిప్పుకోలేకపోయాడు. 2 గుప్పిళ్ళు కలిసినంత లావు, బారెడు, పొడుగున్న ఆ జడం చూసి ఇదంతా స్వంతమా, అద్దె జడ అనుకున్నాడు.
కోలగా ఉన్న ఆ తెల్లని ముఖంలో నల్లని విశాలమైన కళ్ళు మిలమిలలాడుతున్నాయి. ఇంతలో ఎక్కడో పెద్ద బండరాతి మీద డబ్బారేకుతో గీకుతున్నట్లు బరబరమంటూ వినిపించింది. ఆ శబ్దం ఆ ఇంటికి ఫర్లాంగు దూరంలో ఉన్న కొండల వైపు నుంచి రావడం గమనించిన అరవింద ఏంటది అంది. ఆ ఏమీ లేదులేండి, పెద్ద పులి అరిచినట్లుంది అన్నాడు సామాన్యంగా భార్గవ. అతనలా అంత సామాన్యంగా చెబుతున్నా బాబోయ్ పెద్ద పులే అంటూ అదిరిపడి ఒక్క ఉదుటున వైదేహి దగ్గరకు పరిగెత్తింది. అదేంటే ఆశ్చర్యంగా అంది వైదేహి అరవింద చేతులు పట్టుకుంటూ. పెద్ద పులంటే అంత భయమా నీకు? గోపాలం నిదానంగా అన్నాడు. అరవింద కళ్ళు ఆల్చిప్పల్లా చేసి చూసింది. ఆమెకు ఒక్క క్షణం మాట రాలేదు ముందు. అరవింద భయపడిందని గ్రహించిన వైదేహి ఇలా కూర్చోవే ముందు అంటూ తను లేచి ఆ కుర్చీలో అరవిందను కూర్చోబెట్టింది. ఇంకా ఆ కొండల్లోంచి పెద్ద పులి అరుపు వినిపిస్తూనే ఉంది. అంతకంతకు దూరం అవుతోంది అరుపు. ఆ పులిటు రాదు? చాలాసేపటికి ప్రశ్నించింది అరవింద. ఆమె భయానికి మిగతా ముగ్గురు నవ్వుకున్నారు. వైదేహి అంది, అది ఇటెందుకొస్తుంది పిచ్చిమొఖమా? ఆ కొండల్లో ఎప్పుడైనా తిరుగుతూ ఉంటుంది. రాత్రులు ఆహారం కోసం వెతుక్కుంటూ అలా అరుస్తూ ఉంటుంది. ఊళ్ళోకి మనుషులుండే చోటుకి ఎందుకొస్తుంది? ఎవరు చెప్పారు నీకు రాదని? రాక రాక మన ఇంటికి కొత్త చుట్టం వస్తే వచ్చి పలకరించి పోకుండా ఉంటుందా? గోపాలం అన్నాడు. బాగుంది, భయపడే వాళ్ళని భయపెట్టడమేమిటి అంది వైదేహి. అసలు పెద్ద పులి అనగానే అంత భయపడ్డం దేనికి అన్నాడు గోపాలం. అయ్యా బావగారు, మా ఊళ్ళో ఎక్కడో జూలో తప్ప అటువంటి భయంకర జంతువులు కంటపడవు. ఇక్కడేమో ఆవులు దూడలు తిరుగుతున్నట్టు తిరుగుతున్నాయంటే భయం కాదు. మేము మామూలు మనుషుల మధ్య తిరిగే అతి సామాన్య మానవులం బావగారు. అయితే మేం జంతువుల మధ్య తిరిగే జంతువులమంటారా? భార్గవ్ అడిగాడు. ఆహా, అలాని నేనన్నానా? ఏమే వైదేహి అరవింద్ అంది వైదేహితో. కాదుగాని అరవింద, మనం రామాయణంలో చదువుకున్నాం, వింటుంటాం కూడా దండకారణ్యమని. ఆ కాలం నాటి దండకారణ్యమే ఈ రాయలసీమలోని కొన్ని ప్రదేశాలని అంటారు. ఇటుపక్కంతా కొండలు కోనలు అరణ్యాలు ఎక్కువ. అప్పుడప్పుడు ఇలా కొండల్లో తిరుగుతూనే ఉంటాయి. అయితే వాటిని ఎవరూ పట్టుకోరా? అప్పుడప్పుడు ఎవరో ఒక అతను వస్తుంటాడట. ఈ కొండల్లో పులి వచ్చినప్పుడు మోటు వేసి చంపుతాడట. నా పెళ్లి కాకముందు కూడా 4-5 పులులు చంపాడట. మీ బావగారు వాళ్ళు చెబుతుంటారు. అన్నట్లు రాత్రుళ్ళు నక్కల ఊళలు కూడా వినబడతాయి. భయపడకు అంది వైదేహి. ఏమో బాబు, జిమ్ కారు చెట్టు గురించి చదివాను గాని పులుల్ని పట్టడం మీరు ప్రత్యక్షంగానే చూస్తున్నారంటే బాపురే, నాకిప్పుడే కళ్ళలో వణుకొచ్చేస్తుంది అంది అరవింద. ఏడుసావులే, పద పడుకుంది గాని, నిన్ను చూడ్డానికి అవన్నీ ఇప్పుడు రాబోవడం లేదు, మేం లేము అంది వైదేహి. అరవింద కూడా లేచింది. ఇంతోటి మరదల గారి ధైర్యం ఇంతేనా అంటూ నవ్వాడు గోపాలం. అరవింద మాట్లాడకుండా చరచరా లోపలికి వెళ్ళింది. వైదేహి నవ్వుతూ ఆమె వెనకే వెళ్ళింది. గోపాలం భార్గవ ఏవో వ్యవసాయ విషయాలు మాట్లాడుకుంటూ మరికొంతసేపు అక్కడే కూర్చున్నారు. మరుసటి రోజు ఉదయం తొందర పనులేమీ లేకపోవడంతో బాగా ఎండెక్కాక నిద్రలేచాడు భార్గవ. ముఖ ప్రక్షాళనం కోసం దొడ్లోకి వెళ్లేసరికి నూతి దగ్గర కనిపించిన దృశ్యం ఒక క్షణం అతన్ని నిలిపివేసింది. అప్పుడే తలకు స్నానం చేసినట్లుంది అరవింద. మోకాళ్ళ వరకు జీరాడుతున్న జుట్టును లేత ఎండలో ఆరబెట్టుకుంటోంది. ఆ నల్లని ఒత్తైన శిరోజాల వెనక తను దాక్కున్నా కనిపించనేమో అనిపించింది ఒక క్షణం భార్గవకి. భార్గవని చూసి పలకరింపుగా నవ్వింది అరవింద. భార్గవ్ కూడా సన్నగా నవ్వుతూ, అప్పుడే మీ అభ్యంగన స్నానం కూడా అయినట్లుందే అన్నాడు చనువుగా. అవును, నిన్నల్లా ట్రైన్లో ప్రయాణం కదా, తలంతా దుమ్మురేగింది అంది నవ్వుతూ. అతను మొహం కడుక్కుంటుంటే పక్కగా నుంచుని అతన్నే పరికించి చూడసాగింది. ఓ పక్క నుంచి చూస్తుంటే చెక్కినట్లు తీరుగా ఉన్న అతని చెంపలు ముక్కు చూసి వైదేహి అన్నట్లు ఇతను అందగాడే అనుకుంది. అప్పుడే ఏదో వింత కనుగొన్నట్లు. భార్గవ ముఖ ప్రక్షాళనం కానిచ్చి వెనక్కి తిరిగేసరికి తన వంకే చూస్తున్న అరవిందం చూశాడు. అతనలా తిరిగేసరికి చూపులు తిప్పేసుకుంటూ నూతి పక్కగా విరగబూసున్న మందార చెట్టును చూస్తూ నుంచుంది. అలా వెనక్కు తిరిగిన అరవింద వెనక భాగం ఎంతో సుందరంగా కనిపించింది. ఆ క్షణంలో అరవింద అతని కళ్లకు బాపు బొమ్మలా కనిపించింది. విరబోసిన జుట్టు వీపంతా ఆవరించుకునుంది. ఆ దృశ్యాన్ని పైనున్న తువ్వాల్తో మొహం తుడుచుకుంటూ క్రీగంటతో చూస్తున్నాడు భార్గవ. ఇదిగో భార్గవ, కాఫీ చల్లారిపోతుంది అంటూ దొడ్డిగుమ్మంలో నిలబడి పిలిచిన వైదేహి పిలుపుకి ఉలిక్కిపడి, ఆ వస్తున్నాను వదినా అంటూ కదిలి ఆమె చేతిలో గ్లాస్ అందుకుని లోపలికి వెళ్ళిపోయాడు. భార్గవ హాల్లోకి వచ్చేసరికి అంతవరకు ఎక్కడున్నాడో ఏమో వంశీ రువ్వున పరిగెత్తుకునొచ్చాడు. బాబాయ్,
నాకు ఇంగ్లీష్ పాఠం చెబుతానన్నావు, ఇవాళ నేర్పు అన్నాడు హఠం చేస్తున్నట్లుగా. 2-3 రోజులుగా వంశీకి పాఠాలు చెప్పడమే లేదు. వంశీ అడుగుతూనే ఉన్నాడు రోజు. పొలం పనులతో సతమతమవుతున్న భార్గవకి వంశీని దగ్గర కూర్చోబెట్టుకుని పాఠాలు నేర్పించే తీరిక లేకపోయింది. వైదేహి చెబుతానంటే వద్దు పొమ్మన్నాడు. అలాగే, మరి పలక బలపం పుస్తకాలు తెచ్చుకో అన్నాడు కుర్చీలో కూర్చుంటూ. రయ్యిన పరిగెత్తుకు వెళ్లి అదే వేగంతో తిరిగి వచ్చాడు వంశీ అవి పుచ్చుకుని. వాడికి ఇంగ్లీషు అక్షరాలు రాసిచ్చి దిద్దమన్నాడు. అంతలో గునగున నడుస్తూ వచ్చి భార్గవ కాళ్లకు చుట్టుకుంది మంజు. అమాంతం దాన్ని 2 చేతులతో ఎత్తుకుని ముద్దు పెట్టుకున్నాడు భార్గవ. అప్పుడే అటుగా వచ్చిన అరవింద, మంజు అంతా మీ పోలికే అంది నవ్వుతూ. నా పోలిక అంటూ ఆశ్చర్యపోయాడు భార్గవ. తర్వాత అయ్యుండొచ్చు, పినతండ్రి పెత్తండ్రి పోలికలు కూడా వస్తాయేమో అన్నాడు. ఆ తర్వాత అరవింద 5 రోజులుంది. అందరితోటి ఎంతో కలిసిపోయి సరదాగా సంతోషంగా గడిపింది. కొత్త వాళ్ళని బిడియపడకుండా చలోక్తులు విసురుతూ తిరిగిన అరవింద భార్గవని పూర్తిగా ఆకర్షించింది. అరవిందది కూడా చాలా మట్టుకు వైదేహి తత్వమే. ఏ విషయం గాని ఏ మాట గాని సీరియస్గా తీసుకోదు. ఆ 5 రోజుల్లో జరిగిన 2-3 సంఘటనలు అరవింద భార్గవుల మధ్య ఓ విధమైన ఆకర్షణ లాంటిది కలిగించాయి. అరవింద్ వచ్చిన 3వ రోజు సాయంత్రం భార్గవ ఇంటికొచ్చేసరికి ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. పిల్లలు కూడా ఎవరూ కనిపించలేదు. గదులన్నీ గొళ్ళాలు పెట్టున్నాయి. వంటింట్లోకి వెళ్లి చూస్తే అన్నపూర్ణ కూడా లేదు. ఇల్లంతా ఖాళీ చేసి వీధి తలుపులు తీసిపెట్టి అందరూ ఎక్కడికి వెళ్లారో అనుకుంటూ దొడ్లోకి వెళ్ళాడు. వెళుతున్నవాడల్లా చడి చప్పుడు చేయకుండా గుమ్మంలో నిలబడిపోయాడు ఓ క్షణం. నూతికి కొంచెం దూరంగా ఉన్న జాజి పందిరికి కొంచెం దూరంలో మంచం మీద వెల్లకిల్లా పడుకుని అక్కడ జానకీరామ్ గారి నా స్మృతి పదంలో పుస్తకం చదువుతోంది దీక్షగా అరవింద. మంచం మీద నుండి కిందకు నేల మీద జీరాడుతోంది ఆమె పొడుగాటి జడ. ఆమెనలా చూసిన భార్గవ్కి మదిలో ఓ చిలిపి ఆలోచన వచ్చింది. అమ్మో పాము, నలతాచు అంటూ కరుపరిచాడు హఠాత్తుగా. అంతవరకు భార్గవ రాకను గమనించని అరవింద అరుపుకి ఎదిరిపడి పెవ్వున అరుస్తూ మంచం మీద నుంచి విసురుగా లేచి భార్గవ దగ్గరకు ఒక కురుకురికి అతనిని అల్లుకుపోయింది. ఆ ఉరకడంలో చేతిలో పుస్తకం ఎగిరి అల్లంత దూరంలో పడింది. ఆమె అలా వచ్చి తనని చుట్టుకుపోతుందని ఏమాత్రం ఊహించని భార్గవ ఉక్కిరిబిక్కిరయ్యాడు. ఏది, ఎక్కడుంది పాము అంది వణుకుతున్న స్వరంతో. వణుకుతున్న అరవిందను 2 చేతులతోనూ దూరంగా నుంచోబెట్టి అదిగో అక్కడే అన్నాడు మంచం ఉన్నవైపు చూపిస్తూ. అరవింద కంగారుగా అటు ఇటు మంచం కింద చూసింది. ఎక్కడా కనిపించలేదు. ఏది, లేదే అక్కడా అంది ఇంకా కంగారుగా. భార్గవ్ కూడా అటు ఇటు వెతుకుతున్నట్లు చూసి నేను భ్రమపడలేదు కదా అంటూ అరవింద కేసి చూశాడు. అరవింద జడ కుడి భుజం మీదుగా ముందుకు పడింది. దానిని చూసిన భార్గవ ఆశ్చర్యంగా, అరే, అచ్చం ఆ పాము ఇలాగే ఉంది, ఇంతేలావు ఇంతే పొడుగు. మీ జడం చూసి పాముని భ్రమపడలేదు కదా. ఏమీ తెలియనట్లు ఎంతో అమాయకంగా అడుగుతున్న భార్గవని చొరచొరా చూసింది అరవింద. అతను ఆడిన నాటకం అప్పటికి అర్థమైపోగా ఆమె కోపంగా చూస్తుంటే భార్గవ నవ్వాడు చిలిపిగా, కళ్ళల్లో కొంటెదనం మెరుస్తుంటే. అది గమనించిన అరవింద అక్కడి నుంచి చరచరా వెళ్లి దూరంగా పడిన పుస్తకం చేతిలోకి తీసుకుని మంచం మీద కూర్చుంది వగరుస్తున్నట్టు. భార్గవ లోపలికి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. 10 నిమిషాలు గడిచాక అక్కడి నుంచి లేచి ఇంట్లోకి నడిచింది అరవింద. భార్గవ జాడ కనిపించలేదు. వంటింట్లో చప్పుడవుతుంటే అటు వెళ్ళింది. భార్గవ వంటింట్లో స్టవ్ అంటిస్తూ కనిపించాడు. గుమ్మంలో నిలబడి చూస్తున్న అరవిందం చూసి, ఏం చేస్తున్నానని తొంగి చూస్తున్నారా? కాఫీ కాచుకుంటున్నాను అన్నాడు భార్గవ. ఆ చేత్తోనే ఓ కప్పు కాఫీ కలిపి నాకు కూడా ఇవ్వండి అంది గుమ్మంలో నిలబడి అరవింద. బాగానే ఉంది. ఇంకా కాఫీని కల్పిస్తాను అంటారేమోనని ఎదురు చూస్తున్నాను. ఏం చేస్తాం, ఆడవాళ్ల రాజ్యం, కర్మ. సరేలేండి, తప్పుతుందా? ఇంతకీ మా పటాలమంతా మిమ్మల్ని ఒంటరిగా వదిలి ఎక్కడికి వెళ్లారు అని అడిగాడు స్టవ్ మీద గిన్నెలో మరో గ్లాసు నీళ్లు పోస్తూ. ఏం, కాఫీ కాచివ్వాల్సి వచ్చిందని బాధగా ఉందా? మరేం అంతలా హడలు కొట్టేశారు? గుండెల్లో దడొచ్చేసింది. కాఫీ పడితేనే కాని ఆ దడ తగ్గదు అంటూ గడప దగ్గర కూర్చుండిపోయింది అరవింద. అరవిందం చూస్తే నిజంగానే నీరసం వచ్చినట్టుగా కనిపించింది భార్గవకి. హడలు కొట్టినందుకు పరిహారంగా తప్పక కాఫీ ఇచ్చుకుంటాను గాని వీళ్ళంతా ఎక్కడికి వెళ్లారో చెప్పండి. మీ పెద్ద వదిన గారు మంజుని ఎత్తుకుని కోవిలకు వెళతానన్నారు. మిగతా వారంతా ఎవరో తెలిసిన వాళ్ళు పేరంటికి పిలిచారట, వెళ్లారు అంది. మరి మీరు వెళ్ళలేదేం? ఇంటికి కాపలా ఉండమన్నారా?
లేదు, నేనే ఉంటానున్నాను. మీలాంటి వారు ఇంటికి కాపలా ఉండాల్సిందే. మీరెక్కడో దొడ్లో కూర్చున్నారు. ఈ లోపల వీధిలోంచి ఎవడైనా ఇంట్లోకొచ్చి ఉన్నవి మూట కట్టుకుని పోయినా అంతే. భార్గవ డికాషన్ వేస్తూ అన్నాడు. భార్గవ మాటలకు సిగ్గుగా నవ్వింది అరవింద. ఐఆమ్ సారీ. చాలాసేపు హాల్లోనే కూర్చున్నాను. వీధిలో మీ పాలేరు ఉన్నాడు కదా అని. వాడా? వాడికి సందు దొరికితే బీడి మొక్కల కోసం అటు ఇటు పరుగులు పెడతాడు అంటూనే కాఫీ తెచ్చి ఆమె ముందు పెట్టాడు. థ్యాంక్ యూ అంటూ కాఫీ గ్లాస్ అందుకొని కొంచెంగా రుచి చూసి, అరే, కాఫీ ఇంత అమృతంలా ఉందేంటి? ఇంతవరకు నేనెక్కడా ఇటువంటి కాఫీ తాగలేదు అంది ఆశ్చర్యంగా. ఒక్క క్షణం ఆమె ముఖంలోకి నిశితంగా చూసి, మీ ముఖంలో భావం నాకు అర్థం కావడం లేదు. మీరు వెక్కిరిస్తున్నారో వేళకోళమాడుతున్నారో నాకు తెలీదు అన్నాడు భార్గవ తను కాఫీ తాగుతూ వంటగదిలోంచి యువతలకొస్తూ. నూనో, నేను వేళకోళమాడడం లేదు. ఇంత చక్కని కాఫీ ఏ ఆడవాళ్లు కలపగా నేను తాగలేదు. మీ కామెంట్కు నా థ్యాంక్స్ అంటూ కాఫీ తాగడం ముగించి, చూడండి, నేనెలా వెళుతున్నాను, కొంచెం చూస్తుండండి అంటూనే ఆమె సమాధానం కోసం ఎదురు చూడకుండానే వెళ్ళిపోయాడు. ఏదో ఆలోచిస్తూ అక్కడే కూర్చుండిపోయింది అరవింద చాలాసేపు. కొంచెం చీకటి పడ్డాక వచ్చిన భార్గవ నేరుగా ఇంట్లోకి వెళ్ళలేదు. ఇంటి పక్కగా ఉన్న సందుగుండా పెరట్లోకి వెళ్ళాడు. ఇంట్లోంచి పిల్లల అల్లరి గోలగా వినిపిస్తోంది. భార్గవ పశువుల పాకలోకి నడిచి ఎద్దులకు చిట్టు పెట్టే బుట్టలు యువతలకు తెచ్చాడు. పంచులో ఉన్న చిట్టు డ్రమ్ము దగ్గరకు వెళ్లి 2 బుట్టల్లోనూ 3 సేర్లు చిట్టు వేసి తిరిగి దొడ్లోకి వెళ్ళాడు. స్నానాల గది పక్కగా ఉన్న దాలిగుంట కొండలోని ఉలవ గుగ్గిళ్లు తెచ్చి ఆ చిట్టులో పోసి తిరిగి వీధివైపు కుడిపక్కగా కొయ్యలకు కట్టున్న ఎడ్ల దగ్గరకు వచ్చాడు ఆ బుట్టలు పుచ్చుకుని. భార్గవ రోజు తనే స్వయంగా ఆ ఎడ్లకి తౌడు పెడతాడు, లేకపోతే అవి తినవు. గుగ్గిళ్ళు బాగా కలిపి బుట్టలు వాటి ముందు పెట్టాడు. ఎడ్లు తోక చెవులు ఆడించుకుంటూ తింటుంటే చూస్తూ అక్కడే కూర్చున్నాడు భార్గవ. అంతలో లోపల నుంచి వైదేహి అరవింద వచ్చారు. ఎడ్లకు తౌడు పెడుతున్న భార్గవని చూస్తూ, భార్గవ, నువ్వు మంచి బలుడు అనుకున్నాను సుమా. సాయంత్రం ఎవరూ లేకుండా చూసి మా చెల్లెల్ని జడిపించవట అని అడిగింది నవ్వుతూ. భార్గవ సాయంత్రం అరవిందను జడిపించడం, ఆమె వచ్చి తనని చుట్టుపోవడం గుర్తుకొచ్చి నవ్వుకుంటూ, అవును, అందులో నా తప్పేం లేదు. మీ చెల్లెలు గారి జడ ఇంత లావు అంత పొడుగు ఉంటే హఠాత్తుగా నలతాచు పామనుకున్నాను. ఆవిడ్ని హడలుగొట్టినందుకు ఓ గ్లాసుడు మంచి కాఫీ ఇచ్చుకున్నానని చెప్పలేదేంటి మీ చెల్లెలు అన్నాడు. వైదేహి నవ్వుతూ, భార్గవ చిన్నప్పటి నుండి అంతేనే అరవింద. మా అన్నపూర్ణకయ్య చెప్పారు ఒకసారి. మా మామగారున్నప్పుడు భార్గవ్కి మిగతా పిల్లలకి ప్రైవేటు మాస్టర్ని పెట్టారట. ఇంట్లో అయితే ఎవళ్ళో ఒకళ్ళు గొడవ చేస్తుంటారని ఆయన దొడ్లో నేరేడు చెట్టు కింద పిల్లలందరినీ పోగు చేసుకుని ప్రైవేటు చెప్పేవారట మాస్టారు. మధ్యలో వైదేహి నవ్వింది భార్గవ వంక చూస్తూ. చెప్పు నవ్వుతూ అన్నాడు భార్గవ. ఆషాఢమాసంలో నేరేడు చెట్టు నిండా పండ్లుంటాయి కదా. కూర్చున్నట్లే కూర్చుని భార్గవ మాస్టారు చూడకుండా నెమ్మదిగా చెట్టెక్కి సరిగ్గా మాస్టారు కూర్చున్న పైకొమ్మ మీదకి పాకి ఆ చెట్టుని కదిలించాడు. నేరేడు పండ్లు వర్షంలా రాలాయట. ఇంకేముంది, మాస్టారు పాపం ఎప్పుడూ తెల్లబట్టలే వేసుకునేవారట. భార్గవ చేసిన పనితో ఆయన గారి చొక్కా నిండా నేరేడు పండ్లు ప్రింటు వేసేవట. దాంతో ఆయన గారికి కోపం వచ్చి, చెట్టు దిగుతావా బడవా అని అరిచేవారట. అలా అనగానే దిగుతాడా? అక్కడ కూర్చుని మాస్టార్ని వెక్కిరించేవాడట. దాంతో ఆయనకు మండిపోయి పంచె ఎగ్గట్టి చిన్నపిల్లాళ్ళ ఆయన చెట్టెక్కేవాడట. భార్గవ ఆ కొమ్మపై నుంచి ఈ కొమ్మ మీదకి, ఈ కొమ్మ మీద నుంచి ఆ కొమ్మ మీదకి కోతిలా ఎగురుతూ ఆయనకు చిక్కకుండా 30 తిప్పలు పెట్టి చివరికి ఆయనను చెట్టు మీదే వదిలి తను మాత్రం ఇంకో పక్క నుంచి చెట్టు దిగి పారిపోయేవాడట. వైదేహి పెద్దగా నవ్వుతూ పూర్తి చేసింది. అరవింద, భార్గవ కూడా గట్టిగా నవ్వారు. పనంతా పూర్తి చేసుకుని వీధి సింహద్వారం పక్కగా కూర్చున్న కాళింది వాళ్ళలా నవ్వుకోవడం చూసి మూతి 3 వంకర్లు తిప్పుకోవడం ఎవరూ చూడలేదు. బాగానే ఉంది. మాస్టార్ని నేను ఏడిపించిన సంగతి చెల్లెలు గారితో మహా గొప్పగానే చెప్పావు గాని మీ ఆచార్య మాస్టార్ని మీరెలా ఏడిపించింది చెప్పరేం వదినా అన్నాడు భార్గవ్ నవ్వుతూ. ఆచార్య మాస్టారు పేరు చెబుతూనే మరింతగా నవ్వింది వైదేహి. నవ్వి ఏమే అరవింద, ఆచార్య మాస్టర్ సంగతి నీకెప్పుడైనా చెప్పానా అని అడిగింది నవ్వుతూనే. అరవింద లేదు అన్నట్లుగా తలూగించింది నవ్వుతూ. భార్గవ ఎడ్లు పూర్తిగా తౌడు తినేయడంతో ఇంకా పక్కపక్కల అంటుకునుంది దులిపి మళ్లీ వాటి ముందు పెట్టి మెడలను రాస్తూ కూర్చున్నాడు. హైస్కూల్లో మేం చదివే రోజుల్లో మాకు ఆచార్య మాస్టారు తెలుగు పండితుడిగా వచ్చేవారే. ఆయన గారికి పాపం జానెడున్నర పిలకుండేది.
దానిని ఎంతో శ్రద్ధగా ఓర్పుగా నున్నగా దూకుని ముడి వేసుకుని వచ్చేవారు రోజు. మా క్లాసులో పిల్లలందరూ పాపం ఆయన్ని ఏడిపిస్తూ ఉండేవారు. అందులో లలిత అని ఒక అమ్మాయి ఉండేది. మహా ధైర్యస్తురాలు. ఓసారి ఏమైందనుకున్నావు? ఆచార్య మాస్టారి క్లాసు కానీ ఆయన పాఠం చెప్పకుండా కుర్చీలో కూర్చుని నిద్రపోతున్నారు. మమ్మల్ని గొడవ చేయొద్దని చెప్పి ఆయన అలా నిద్రపోతుంటే లలితకు ఒళ్ళు మండింది. పాఠాలు చెప్పకుండా నిద్రపోవడానికి వచ్చావా తండ్రి అంటూ ఒకరిద్దరం చెప్పినా వినకుండా అడుగులో అడుగు వేసుకుంటూ ఆయన దగ్గరగా నడిచింది. ఆచార్య మాస్టారు గుర్రుపెట్టి మరీ నిద్రపోతున్నారు. ఆయన కర్మకాలి పిలక ముడి విడిపోయి కుర్చీ మీదుగా వేలాడుతోంది. అది చూడగానే లలిత కళ్ళు మెరిశాయి. మేమంతా వద్దు వద్దని వారిస్తున్నా వినకుండా ఆయన పిలకని కుర్చీ అడ్డుకరకి ముడివేసింది. వైదేహి నవ్వుతో మాట పూర్తి చేయలేకపోయింది. భార్గవి అరవింద పడి పడి నవ్వారు. వైదేహి కొంచెం నవ్వాపుకుని మహా మొండిదది. దాని ధైర్యానికి మగపిల్లలు కూడా ఆశ్చర్యపోయారు. నేను వెళ్ళి విప్పేస్తానన్నాను. లలిత దెబ్బలాడింది నాతో. ఇలా మేం మా గొడవలో ఉండగానే ఆ పీరియడ్ పూర్తయింది. గంట కొట్టిన శబ్దానికి ఆచార్య మాస్టారు లేచారు. ఎరా పీరియడ్ పూర్తయింది కదా అంటూ ఓ కుర్రాడు అయిందన్నట్టుగా చెప్పాడు. అయ్యో ఆయన లేస్తారేమో అని మేమందరం అనుకునేంతలోనే ఆయన లేవడం, ఆయనతో బాటే ఆ కుర్చీ కూడా కొంచెంగా లేచి వెంటనే అబ్బా అంటూ పిలక తడుముకుంటూ కుర్చీలో కూర్చోవడం జరిగిపోయింది. ఆయన ఏంటో అనుకుని చేత్తో వెనక తడుముకుని జరిగింది గ్రహించారు. ఎవడ్రా ఈ పనిచేసింది అంటూ బాధతోనూ కోపంతోనూ అరిచారాయన. నిజం చెప్పొద్దు, ఆయన అవస్థ చూసి చాలా బాధనిపించింది. కనీసం ఆయన దగ్గరికి వెళ్ళి ఆ ముడి విప్పడానికి కూడా ధైర్యం చేయలేకపోయారు. ఎలాగో ఆయనే ముడి విప్పుకున్నారు. కోపంతో పిల్లలందరినీ చామ బాధేశారు. మగపిల్లల్లో ఎవరో చెప్పారు లలిత ఆ పని చేసిందని. లలితను కూడా ఆ రోజు బాగా కొట్టారు. ఆ తర్వాత ఆ విషయమై బాగా గొడవైంది కూడాను. ఇంత జరిగినా ఆ తర్వాత కూడా ఆయన్ని చూసినప్పుడల్లా ఆయన పిలక మీద పాట పాడేది లలిత అంది. అరవింద నవ్వు ఆపుకుంటూ పాట కూడానా అంది. ఏంటంటే ఆచారి పిలక 6 అణాల పిలక, ఎత్తెత్తు పిలక 7 అణాల పిలక, ముడివిప్పి చూస్తే 3 అణాల పిలక, అంతా కలిపి చూస్తే రూపాయి పిలక చెబుతూనే పక్కున నవ్వేసింది వైదేహి. భార్గవ అరవింద గొల్లున నవ్వారు. వారలా నవ్వుకుంటుంటే చి సిగ్గుల్లేవు వేదవ నవ్వులు వాళ్ళును అని తిట్టుకుంటూ విసురుగా లేచి లోపలికి వెళ్ళిపోయింది కాళింది. భార్గవ ఇల్లు చేరేసరికి ఇంట్లో చిన్న పెద్ద అందరూ హాల్లోనే గుంగుడున్నారు. గొడవగా ఉంది. ఏంటో అర్థం కాలేదు భార్గవ్కి. అందరి మధ్య అరవింద కూర్చుని మూలుగుతోంది బాధగా. ఏంటి ఏం జరిగింది అందర్నీ ఉద్దేశించి అడిగాడు అయోమయంగా. పిన్నికి తేలుకుట్టింది. వంశీ చెప్పాడు. అరే నిజమా ఎక్కడా ఆదుర్దగా అడిగాడు భార్గవ. పాపం రాకరాక మన ఇంటికొస్తే ఎలా జరిగిందో చూడు భార్గవ. గడప మీద చేయి వేసుకుని నిలబడిందట. దాని మీదుంది కాబోలు చీకట్లో కనిపించలేదు. కుట్టింది. తెగ బాధపడిపోతుంది అంది అక్కడే కూర్చున్న అన్నపూర్ణ. మరి తేలుని చంపారా? భార్గవ ప్రశ్నకు అరవింద దగ్గరగా కూర్చున్న వైదేహి సమాధానమిచ్చింది. చంపారు. అప్పుడు మీ అన్నయ్య ఇంటి దగ్గరే ఉన్నారు. ఏది ఎక్కడ కుట్టింది నన్ను చూడనియండి అంటూ అరవింద దగ్గరగా మోకాలపై కూర్చుని చూశాడు. అంత బాధలోనూ అరవింద ఒక్క క్షణం అతని కళ్ళల్లోకి చూసి తిరిగి కళ్ళు మూసుకుంది బాధగా మూలుగుతూ. పేలుబాధ భార్గవికి అనుభవమే. ఒక రాత్రిపూట నిద్రపోతుంటే పైనుంచి పక్కలో పడి ఇష్టం వచ్చినట్లు కుట్టింది. 3 రోజులకు గాని ఆ బాధ మంటలో తగ్గలేదు. అరవింద కుడిచేయి మధ్యవేలు కుట్టింది. ఆ వేలు పైభాగం బాగా వాచుంది. కుట్టి చాలాసేపైనట్లుంది. మరి మందేం వేయలేదా అని అడిగాడు భార్గవ. డాక్టర్ని తీసుకొచ్చారు మీ అన్నయ్య. ఆయనకు కుట్టించోటనే ఇంజెక్షన్ చెయ్యాలంటూ ఆ వేలుకే చేసి వెళ్ళాడు. ఈ బాధ కన్నా ఆ బాధ ఎక్కువగా ఉంది. వైదేహి దిగులుగా అంది. ఉండదిన ఎంత ఇంజెక్షన్ ఇచ్చినా కాస్తంత గుడ్డ పొగవేస్తే తేలికాటికి విరుడుగా ఉంటుందంటారు అని. చూడండి మీకు భుజం వరకు నొప్పిగా ఉందా అరవిందని అడిగాడు. అంది అరవింద కళ్ళు మూసుకునే. వదిన ముందో తువ్వాలందుకో అన్నాడు. వంశీ తువ్వాలు తెచ్చి అందించాడు. భార్గవ దాన్ని అందుకుని మోచేతిపైగా గట్టిగా బిగించి కట్టాడు. అసలు తేలు కొట్టగానే వెంటనే ఇలా కడితే విషం పైకెక్కదు అన్నాడు అందరితో చెబుతున్నట్లుగా. తర్వాత ఓ పాతగుడ్డ బాగా గట్టిగా చుట్టి అంటించి ఆ పొగ సరిగ్గా ఆమె వేలుకి తగిలేలా పెట్టాడు. 15 గంట గడిచాక అరవింద కొంచెం మూలగడం తగ్గించింది. ఈ లోపున రంగనాథు గోపాలం కూడా రావడంతో అన్నపూర్ణ కాళింది వాళ్ళకి భోజనాలు పెట్టడానికి వెళ్లారు. భార్గవ్ కూడా వెళ్ళాడు. అరవింద దగ్గర అలా పొగబడుతూ కూర్చుంది వైదేహి. అర్ధరాత్రి హఠాత్తుగా మెలకు వచ్చింది భార్గవ్కి. హాల్లో అరవింద మూలుగు కొంచెం గట్టిగానే వినబడుతోంది.
ఆ ఇంట్లో అన్నదమ్ములు నలుగురికి వేరువేరు గదులున్నాయి. అరవిందని అన్నపూర్ణ గదిలో పడుకోమంటే వద్దని వచ్చినప్పటి నుండి హాల్లోనే పడుకుంటోంది. 2 నిమిషాలు అలా నిశ్శబ్దంగా పడుకున్నాడు భార్గవ. తర్వాత అంతకంతకు విపరీతమైన బాధగా మూలగడం విని లేచి హాల్లోకొచ్చాడు. చిన్న లైటు వెలుగులో హాలంతా మసక మసగ్గా కనిపిస్తోంది. నెమ్మదిగా వెళ్లి పెద్ద లైటు వేశాడు. మంచం మీద అటు తిరిగి ముడుచుకుని పడుకుంది అరవింద. ఎవరి గదుల్లో వాళ్ళు నిద్రలో ఉన్నట్టున్నారు. అంతా నిశ్శబ్దంగా ఉంది. మంచం దగ్గరగా వెళ్లి అరవిందా అరవిందా అంటూ మెల్లగా పిలిచాడు. అరవింద చటుక్కున ఇటు తిరిగి చూసింది, కళ్ళు విశాలం చేసి. ఎదురుగా కొంచెం ముందు కొంగి తన వంకే చూస్తున్న భార్గవ్ కనిపించాడు. బాధగా ఉంది అరవిందా? మార్దవంగా అడిగాడు. అంతవరకు బాధతో ఏడుస్తుంది అనడానికి నిదర్శనంగా చెక్కిళ్లు కన్నీటితో తడిసున్నాయి. అది చూసిన భార్గవ చలించాడు. ఈ లోపల అరవింద మంచం మీద లేచి కూర్చుంటూ బాధ, యమ బాధగా ఉంది అంది. మాటతో ఏడుపు కూడా తీసుకొచ్చింది. చ మరి చిన్నపిల్లలా ఏడుస్తారేంటి? కాస్త ఊర్చుకోవాలి అంటూ అప్రయత్నంగా ఆమె వెన్నును చెయ్యి వేసి నిమురుతూ అనునయంగా అన్నాడు. ఆ మాట వింటూనే చర్రుమంది అరవింద. నాకేం సరదా వేసి ఏడుస్తున్నానా అంది తీవ్రంగా. ఆ తీవ్రత కదిరిపడి అది కాదు అరవింద, బాధ ఉంటుంది. పోనీ మళ్ళీ కాస్త పొగవేయమంటారా అని అడిగాడు. వెయ్యమన్నట్లు తల ఊపింది అరవింద. భార్గవ ఆ ప్రయత్నంలో పడ్డాడు. అరవింద మంచం దిగి పక్కనే నేల మీద కూర్చుంది. భార్గవ ఆమె ముందు కూర్చుని పొగ ఆమె వేలికి తగిలేలా పెట్టాడు. అలా వెచ్చవెచ్చగా పొగ తగులుతుంటే 2 నిమిషాలు గడిచేసరికి బాధ తగ్గినట్లుగా అనిపించింది ఆమెకు. దాంతో తనకి ఎదురుగా అతి సమీపంగా కూర్చునున్న భార్గవని పరీక్షగా చూస్తున్నట్లు కూర్చుంది. మొహం కొంచెం ముందు కొంచుకుని కూర్చున్న అతను జుత్తు చిక్కగా వంకీలు తిరిగి ముందుకు పడుతోంది. కొనిరెప్పలు కిందకి వాల్చుండడంతో కొనిరెప్పలు కనుబొమ్మల మధ్యనున్న భాగం అందంగా కనిపిస్తోంది. అందంగానూ ఆరోగ్యంగానూ ఉన్న అతని చెక్కిళ్ళు పచ్చగా నున్నగా మెరుస్తున్నాయి. నిద్రలో లేచొచ్చాడేమో, అదో వింత అందం అతన్ని ఆవరించింది. అంత సమీపంగా అలా కూర్చున్న భార్గవిని చూస్తుంటే అరవింద గుండెల్లో ఎక్కడో ఏదో తీయని భావం కదలాడింది. అతని వంకే అలా చూస్తుండిపోయింది. తర్వాత కొంచెం సేపటికి బాధేమైనా కొంచెం తగ్గినట్లుందా అంటూ తలెత్తిన భార్గవ చూపులు అరవింద చూపులతో కలిసిపోయాయి ఓ క్షణం. తర్వాత అరవిందే చూపు మరల్చుకుంటూ అతనికి సమాధానంగా అంటూ తల వెనక్కి మంచం పట్టె మీదకు వాల్చుకుంది. అలా అరగంట వరకు పొగబడుతూ కూర్చున్నాడు. ఈ లోపల అలా మంచం పట్టె మీద తలవాల్చి పడుకున్న అరవింద బాధ మరిచిపోయి నిద్రలోకి జారుకుంది. ఆమె నిద్రపోతోందని తెలిసిన భార్గవ పొగ వేయడం ఆపేసి లేచి నుంచున్నాడు. తల వెనక్కు వాల్చి పడుకున్న అరవింద మెడ నున్నగా తెల్లగా మెరుస్తోంది లైటు వెలుగులో. బాధతో అలసినట్లు అసహనంగా ముకుళించుకుని ఉందా ముఖం. సగం మూసుకున్న కాటుక కనులు భార్గవ హృదయంలో అలా హత్తుకుపోయాయి. ఆమెను లేపి మంచం మీద పడుకోమందామా అనిపించింది ముందు. కాని నిద్రపోతున్న ఆమెను లేపబుద్ధి వేయలేదు. మెల్లగా భుజాల కిందుగా ఎడంచేతిని మోకాళ్ళ దగ్గరగా కుడిచేయి వేసి ఆమెను సుతారంగా లేవదీసి మంచం మీద పడుకోబెట్టాడు. అలా పడుకోబెట్టడంలో ఉలిక్కిపడిన అరవింద నిద్రలోనే చటుక్కున అతని చేతిని గట్టిగా పట్టుకుంది. ఆ స్పర్శ అతనిలో నిలువెల్లా విద్యుత్తులా వ్యాపించింది. ఒక్క క్షణం ఉండి తర్వాత మెల్లగా ఆమె చేతిని తప్పించే కాళ్ళ దగ్గరగా ఉన్న శాలువా తీసి ఆమె మెడ వరకు కప్పి తన గదిలోకి వెళ్ళిపోయాడు భార్గవ. మరుసటి రోజుకి నొప్పి చాలా మట్టుకు తగ్గిపోయింది గాని వాపు మాత్రం తీలేదు. పాపం మరదలు గారికి మనమేమీ సన్మానం చేయకపోయినా రాకరాకొచ్చినందుకు తేలుగారైనా ఘనంగా సత్కరించినందుకు చాలా సంతోషం, ఎంతో కృతజ్ఞులం కూడాను అన్నాడు గోపాలం అరవిందను ఉడికించడానికి. అవునవును, ఎంతగా సత్కరింపజేస్తారని తెలిస్తే అసలు రాకపోదును అంది అరవింద్ కూడా నవ్వుతూ. ఆమె మాటలకు అందరూ నవ్వేశారు. ఆ మరుసటి రోజే ప్రయాణమై మద్రాసు వెళ్ళిపోయింది అరవింద. వైదేహి భార్గవ వెళ్లి రైలెక్కించొచ్చారు. అరవింద వెళ్ళిపోతుంటే ఎందుకో బాధ అనిపించింది భార్గవ్కి. ఆ రోజు ఉదయం రంగనాథ్ ఏదో పని మీద పక్క ఊరు వెళ్ళాడు. గోపాలం డ్యూటీకి వెళ్ళాడు. భార్గవ స్నానం ముగించి ఎక్కడికో వెళదామని బయలుదేరుతుంటే ఎన్నడూ లేంది కాళింది ఎదురొచ్చింది. ఎక్కడికో వెళుతున్నట్టున్నావు అని అడిగింది. అవునదినా, ఏం బజార్ నుంచి ఏమైనా తేవాలా? అబ్బే ఏం అక్కర్లేదు, పంట డబ్బంతా చేతికొచ్చినట్లేనా అని అడిగింది. భార్గవ ఆశ్చర్యపోయాడు. సాధారణంగా ఆ ఇంట్లో ఆడవాళ్లు పంటల గురించి, దాని మీదొచ్చే ఆదాయ వ్యయాల గురించి మాట్లాడరు. అసలు వాళ్ళకు అవసరం కూడా లేదు. రంగనాథ గోపాలం కూడా ఎక్కువ పట్టించుకోరు.
అదంతా పూర్తిగా భార్గవ బాధ్యత. ఏ విషయమైనా భార్గవ ఎంత సమర్థతతో చేస్తాడో వాళ్ళకి తెలుసు. అవసరం అనుకున్నప్పుడు అన్నగార్ల సలహాలేందే ఏ పని చేయడు భార్గవ. అతను చేసేదాన్ని కాదని వాళ్ళనరు. క్రితం రోజునే సాలు పొడుగుతా సరిపడా ధాన్యం గాదుల్లో పోయించి మిగతా అమ్మేశాడు. ఆ ధాన్యం అమ్మిన డబ్బు అతని చేతికి కూడా వచ్చింది. ఆశ్చర్యంలో నుంచి తేరుకోకుండానే ఆ అందింది ఏం అని అడిగాడు. అది కాదు భార్గవ, రాళ్ల నెక్లెస్ చేయించుకోవాలని ఎన్నాళ్ళ నుంచి అనుకుంటున్నాను. మీ అన్నయ్య గారిని అడిగితే నీ దగ్గర పంట డబ్బులో తీసుకోమన్నారు. తన దగ్గర లేదని. ఒక్క 2,000 ఇవ్వు, పైన పడితే నేను వేసుకుంటాను. కాళింది ఎంతో సామాన్యంగా అడుగుతుంటే భార్గవ నిర్గాంతపోయి చూశాడు. 2,000? 2,000 ఇప్పుడు ఎక్కడున్నాయి వదినా అన్నాడు. అదేంటి, పంట డబ్బు చేతికొచ్చిందన్నావుగా? నొసలు చిట్లించి అడిగింది. అవును నిజమే, వచ్చింది. చాలా మట్టుకు ఖర్చయింది కూడాను. వచ్చేసారి తప్పక తీసుకుందువు గాని. భార్గవ మాట పూర్తి కాకుండానే ఆ నోరు తెరిచి అడిగితే ఇప్పుడు ఇచ్చావు, వచ్చేసారి తీసుకుంటాను. పేరుకి పొలాలున్నాయి, స్థలాలున్నాయి గాని అనుభవించడానికే లేదు అంది విసురుగా కాళింది మూతి తిప్పుకుంటూ. ఆమె మాటలకు ఖిన్నుడయ్యాడు భార్గవ. వదినా, మీ ఉద్దేశం ఏమిటి? తెలియడం లేదు. ప్రతి సంవత్సరం పంటలు పండుతూనే ఉన్నాయి, డబ్బు వస్తూనే ఉంది. మరి ఏమైపోతుందో ఎవరికీ తెలీదు. అంటే అంటే నేను తింటున్నానంటావా? ఏమో, నీకే తెలియాలి. వదినా, భార్గవకి చెప్పలేనంత కోపం వచ్చింది. ముఖం జేవురించింది. వదినా, నీ అభిప్రాయం ఇప్పుడు అర్థమవుతోంది. పంట డబ్బంతా నేనేదో దాచుకున్న ధోరణిలో మాట్లాడుతున్నావు. నిజం నీకు తెలుసా? ఏమైపోతుందో అన్నావు. ఈ ఉమ్మడి సంసారం ఎలా జరుగుతోందని నీ ఉద్దేశం? పొలం శిస్తులు ఎవరు కడుతున్నారు? కూలీలకు డబ్బు ఎవరిస్తున్నారు? పాలేళ్లకు పనివాళ్ళకి ఎక్కడి నుంచి వస్తోంది? తోటలో మొన్న ఇంజిన్ పెట్టించానంటే ఎంతేందో తెలుసా? వీటన్నింటికి చిన్నన్న ఇస్తున్నాడా? గోపాలం ఇస్తున్నాడా? భార్గవికి కోపమా కనేశాడు. మరి వంశీ పేరున బ్యాంకులో డబ్బు ఎక్కడి నుంచి వస్తోంది? కటువుగా అడిగింది కాళింది. వంశీ పేరున నేనే వేస్తున్నాను. ఏం? అది పంటల డబ్బు కాదు? అయితే పంటల డబ్బు అనుభవించడానికి వాళ్ళకే రాసిపెట్టుందా? వదినా, తీవ్రంగా పిలిచాడు భార్గవ. అదా నీ బాధ? వాళ్ళంటే తండ్రి లేని పిల్లలు. రేపు వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళైతే వాళ్ళు చదువు సంధ్యలకు పనికొస్తుందని వేస్తున్నాను. తప్పని ఎవరన్నారు? నాకు మట్టుకు లేరా పిల్లలు? వాళ్ళు పెద్దవాళ్ళు కారా, చదువుకోరా? కాళింది మాటలు భార్గవలో సహనాన్ని చంపాయి. వాళ్ళ మంచి చెడ్డలు చూడడానికి వాళ్ళ తండ్రి బ్రతికే ఉన్నాడు అన్నాడు విసురుగా. అయ్యుండొచ్చు. అది ఉమ్మడాస్తే అని అందులో మాకు వాటా ఉంటుందని గుర్తించుకో అంది హెచ్చరిస్తున్నట్లుగా. ఈనాటికి ఆస్తి వాటాలంటూ మాకు తెలియని విషయం గుర్తు చేశావు. సంతోషం. అనవసరంగా వాటాల సంగతి ఎత్తావు గనక నేను చెబుతున్నాను. ఎవరి వాటాల వారికి సంవత్సరం పొడుగునా తిండి పెడుతున్నాయి. ఈ సంగతిని గుర్తించుకో. ఇంకెప్పుడు ఈ ప్రస్తావన నా దగ్గర తేవద్దు. ఎవరు ఎంతలో ఉండాలో అంతలో ఉంటేనే బాగుంటుంది. కోపంగానేసి విసురుగా వెళ్ళిపోయాడు భార్గవ. కాళింది అవమానంతోనూ కోపంతోనూ కొతకొతలాడిపోయింది. ఏదో నిర్వాకం చేస్తున్నా అంటూ తినడం కాదు, నేను చూస్తా అనుకుంది కసిగా. అయితే ఇదంతా విన్న అన్నపూర్ణ, వైదేహి చాలా బాధపడిపోయారు కాళింది ప్రవర్తనకు. నిజానికి రంగనాథ్ గాని గోపాలం కాని తమ జీతాలు ఇంట్లో ఖర్చు పెట్టరు. ఇంకెప్పుడైనా అవసరమంటే గోపాలమేనయం. పంట డబ్బు శిస్తులకని, పొలాల్లోకి ఎరువులని, వాటి తెగుళ్లకు మందులని, నాట్లు, కోతలు, నూర్పిళ్లు, స్వంత వ్యవసాయం అంటే ఎక్కడికక్కడే ఖర్చు. సంవత్సరం పొడుగునా ఇంట్లోకి సరిపడే సరుకులు, పనివాళ్లకి, చాకలికి అన్నీ భార్గవ చేతి మీదుగానే ఖర్చు పెడతాడు. గిద్దెడు బియ్యం కొనకుండా కరుకుల్లాంటి బియ్యం ఏడాది పొడుగునా వస్తాయి. రోజులో ఎక్కువ భాగం రెక్కలు ముక్కలు చేసుకుని శ్రమించి ఆ పొలాల్లో కష్టపడిన భార్గవ తన స్వంతానికంటూ ఏమీ దాచుకోలేదన్న సంగతి ఆ ఇంట్లో అందరికీ తెలుసు. 2 సంవత్సరాలుగా వంశీ పేరన బ్యాంకులో డబ్బు వేస్తున్న మాట నిజమే. ఇలాంటి గొడవలొస్తాయని ముఖ్యంగా కాళింది స్వభావం తెలిసిన అన్నపూర్ణ ముందు వద్దంది. కానీ భార్గవ వినలేదు. అన్న విషయాలు తెలిసిన కాళింది భార్గవని అలా అనడం ఇద్దరికీ నచ్చలేదు. ఆ తర్వాత రంగనాథ్కి ఈ విషయం తెలియనేలేదు, ఎవరూ చెప్పలేదు. కాళింది భార్గవని డబ్బు అడుగుతుందని గాని అతనికి తెలీదు. వైదేహి మాటల్లో గోపాలంతో అంటే అతను మండిపడ్డాడు. ఆవిడంటే అసలెప్పుడూ సదభిప్రాయం లేదు అతనికి. నిండుగా పచ్చగా ఉన్న ఆ సంసారంలో ఎప్పుడైనా గొడవలంటూ వస్తే ఆమె వల్లనేనన్న విషయం గోపాలానికి తెలుసు. అసలు భార్గవ కాళిందితో మాట్లాడేదే అంతంత మాత్రం. ఇప్పుడు పూర్తిగా మానేశాడు. 5-6 నెలలు కాలచక్రంలో దొర్లిపోయాయి. ఈ మధ్యకాలంలో నెలకు 2 చెప్పున సంబంధాలొచ్చాయి భార్గవ్కి. కానీ భార్గవ వేటికి ఒప్పుకోలేదు. చివరకతను ఓ నిర్ణయానికి వచ్చాడు. ఆ సాయంత్రం వైదేహి జాజి పందిరి దగ్గర జాజి మొగ్గలు కోసి చీర చెంగులో వేసుకుంటోంది.
మెల్లగా అక్కడికొచ్చిన భార్గవ మొగ్గలు తను కూడా కోసి గుప్పెట్లో పట్టుకుంటూ, వదిన, నీతో ఓ ముఖ్య విషయం మాట్లాడాలనుకుంటున్నాను అన్నాడు. ఏంటా విషయం? ఇప్పుడే మాట్లాడాలా? అయితే చెప్పు అంది మొగ్గలు కోస్తూనే వైదేహి. అది కాదు వదినా, అరవింద నాన్నగారు ఏం పని చేస్తున్నారు అని అడిగాడు. ఆశ్చర్యంగా చూసింది వైదేహి. ఏంటి విశేషం? ఆయన మద్రాసులో ఏదో కంపెనీలో పనిచేస్తున్నారు అంది. అంటే బాగా కలిగిన వాళ్ళ? కాదు, సామాన్య కుటుంబమే. అరవింద మెరిట్ స్కాలర్షిప్తో చదువుకుంటోంది. ఇంతకీ ఎందుకు అడుగుతున్నట్టు? ఏం లేదు వదినా, నువ్వు మరోళ్ళు అనుకోవద్దు. అరవింద నాకు చాలా నచ్చారు. నీకు గాని మీ పిన్ని గారు వాళ్ళకు గాని అభ్యంతరం లేకపోతే ఆమెను నేను వివాహం చేసుకుంటాను. నీ అభిప్రాయం చెప్పు. భార్గవ వైదేహి కేసి చూడకుండా చెబుతుంటే ఆశ్చర్య విపరీత నేత్రాలతో చూసింది వైదేహి. ఆమె నుంచి ఏం సమాధానం రాకపోవడంతో, చెప్పుదినా, నీ అభిప్రాయం ఏమిటి? నీ దృష్టిలో ఆమెకు నేను తగినవాణ్ణి అవునా కాదా? అది కాదు భార్గవ, అరవిందకు నీకు ఈడు జోడు బాగుంటుంది. నిజానికి నీలాంటి వాడు దానికి భర్తగా దొరకడం దాని అదృష్టమే. పైగా మా బాబాయ్ గారు అరవిందకి ఎంతకంటే గొప్ప సంబంధం తేగలరని నేను అనుకోను. అరవిందకు నువ్వంటే ఇష్టమని దాని మాటల్లో తెలిసిపోయింది. అరవిందను నువ్వు లైక్ చేస్తున్నావని నేను గ్రహించాను. అక్కయ్య, మీ అన్నయ్య, నేను కూడా అదే అనుకున్నాం ఆ మధ్య మాటల్లో ఓసారి. ఈసారి సెలవులకు అరవిందను రమ్మనమని రాసి దాని అభిప్రాయం ఏమిటో సూటిగా కనుక్కుని ఆపై మా పిన్నికి రాయాలనుకుంటున్నాను. ఈ విషయమే నిన్ను అడగాలనుకుంటున్నాను. నువ్వే ఎత్తుకున్నావు అంది వైదేహి. అదే వదినా, నా అభిప్రాయం నీకు తెలిసిపోయింది. నీ చెల్లెలి అభిప్రాయం కనుక్కో. నీ వల్ల ఈ సాయం జరగని చాలు అన్నాడు చేతిలో మొగ్గలు ఆమె కొంగులో పోస్తూ. నీకెందుకు భార్గవ, వాళ్ళందరినీ ఒప్పించే బాధ్యత నాది. నీలాంటి వాణ్ణి మా చెల్లెలికి అప్పగించకుండా పైకి పోనిస్తానా అంటూ నవ్వింది. భార్గవ్ కూడా నవ్వుతూ, థ్యాంక్స్ వదినా, ఆ పని చేసి పెట్టావంటే నీ మేలు మరిచిపోలేను అన్నాడు. ఇంతలో పిన్ని, పిన్ని, నాకు పూలు అంటూ పరిగెత్తుకొచ్చింది మంజు. ఇవాళ నీకు పూలు లేవు, ఇవన్నీ నాకే అంది తమాషాకి ఒడిలో పువ్వులు చూపిస్తూ. అప్పటికే మంజు కింద పెదవిని వంచి ఏడు ముఖం పెట్టేసి భార్గవ వంక చూసింది. మనకా పువ్వులు వద్దులేమ్మా, మనం బోల్డ్ పూలు కొనుక్కుందాం బజార్లో, ఏం అంటూ భార్గవ మంజునెత్తుకుని ముద్దాడుతూ వెళ్ళిపోయాడు. అక్కగారి ఆహ్వానం అందుకుని సెలవులకు వచ్చింది అరవింద. అయితే ఇంట్లో అందరి ఆంతర్యం కొద్దిగా గ్రహించిన కాళింది ఇదివరకులా అరవింద రాకను హర్షించలేకపోయింది. అరవింద పలకరిస్తే ముభావంగా మాట్లాడి ఊరుకుంది. ఆమె చర్యకు ఆశ్చర్యపోయింది అరవింద. 2 రోజులు గడిచిపోయాయి. ఓ రోజు సాయంత్రం పనంతా ముగించుకుని జాజి పందిరి దగ్గరగా మంచం వేసుకుని కూర్చున్నారు అరవింద, వైదేహి. జాజి మొగ్గలు మాల కడుతున్న వైదేహి హఠాత్తుగా అంది, భార్గవ నీ దృష్టిలో ఎలాంటివాడే అని. అరవింద ముందు ఆశ్చర్యపోయింది. తర్వాత ఎందుకు అడుగుతున్నావే అంది. కాదు, ముందు నీ అభిప్రాయం చెప్పు. ఏముంది, మంచి కృషి వలుడు. వేదవేషాలు వేయక చెప్పు విసుక్కుంది వైదేహి. అయితే విను, మీ మరిదిగారు చాలా అందమైనవారు, అంతకంటే చాలా మంచివారు. ఇంతెందుకు, మీ మరిదికి ఒక సర్టిఫికెట్ ఇస్తాను నా తరపున. మీ మరిదికి కాబోయే భార్య చాలా అదృష్టవంతురాలు, సరేనా? చిలిపిగా అంది. నువ్వు చెప్పిందంతా నిజమే అనుకో, కానీ అతనికి ఏ ఉద్యోగం లేదు. లేకపోతే లేకపోయింది లేదు, బోర్డు ఉద్యోగం. భూమాతని నమ్మి చెడిపోయిందెవరు? చక్కగా చదువుకున్నారు, ఇంకేం తక్కువ. అయితే అరవింద, ఆ అదృష్టవంతురాలివి నువ్వే ఎందుకు కాకూడదు? కళ్ళు విశాలం చేసి చూసింది అరవింద. ఏంటక్క, ఏంటన్నావు? ఎందుకే అలా కంగారు పడతావు? భార్గవని చేసుకోవడం నీకు ఇష్టమేనా? సూటిగా అరవింద కళ్ళలోకి చూస్తూ అడిగింది వైదేహి. అరవింద మాట్లాడలేదు క్షణకాలం. చేతిలో ఉన్న జాజి మొగ్గలు సుతారంగా సున్నితంగా ఉన్న సన్నని చేతి వేళ్లు మాలను కడుతుంటే చూస్తుండిపోయింది. నీ అభిప్రాయం నిర్మోహమాటంగా చెప్పవే అరవింద. మనకిష్టమైతే సరిపోయిందేమిటి? ముందు నీ సంగతి చెప్పు, తర్వాత సంగతి వదిలేయి. ఎలా వదిలేస్తాం? ఈ ఇంటి కోడలుగా ఈ ఇంట్లో మనుషుల్ని, వారి తత్వాల్ని బాగా తెలుసుకునే ఉంటావు. నాకిష్టమైన మీ ఇంట్లో అందరికీ ఇష్టం కావద్దు? అయితే ఇంకా సంగతి వదిలేయి. భార్గవని, అటు మీ అమ్మ వాళ్ళని ఒప్పించే బాధ్యత నాది. నువ్వన్నట్లుగానే భార్గవకి దేనికి లోటు లేదు. రూపవంతుడు, విద్యావంతుడు, ధనవంతుడు కూడా. భార్గవే కనుక ఒప్పుకుంటే నువ్వు అదృష్టవంతురాలివే అంది అరవింద వంకే మురిపెంగా చూస్తూ వైదేహి. అతనిని కాదనడానికి నాకే కారణము కనిపించడం లేదు. ఇరుపక్కల నువ్వు కావలసిందనివే కనుక నువ్వే ఇది జరిగేలా చూడాలి అంది అరవింద. సాయంత్రం అరవింద అద్దం ముందు నిలబడి జడవేసుకుంటోంది. ఇంతలో వైదేహి వచ్చి, అరవింద, కాసేపలా కొండల దగ్గరికి పోదాం పదా అంది.
కొండల దగ్గరకా? కొండల్లో ఏముంది అని అడిగింది అరవింద. ఏముందేంటి, చక్కగా జారుడు బండుంది. కొండల్లోంచి ఎక్కడో పుట్టిపారుతున్న నీటివాగు చూపిస్తాను. ఆ కొండ మీద కూర్చుంటే చుట్టుపక్కల ప్రకృతి దృశ్యాలు ఎంత మనోజ్ఞంగా కనిపిస్తాయో నీకేం తెలుసు? ఈ ఊళ్ళో ఓ సినిమానా ఏమన్నానా? ఎప్పుడైనా కాసేపు సరదాగా అక్కడే కూర్చుని వస్తాం. ఇంట్లో పని కూడా అయిపోయింది, పద అంది వైదేహి. అయితే ఉండు, చీర మార్చుకుని వస్తాను అంటూ చీర మార్చుకోవడానికని వెళ్ళింది అరవింద. ఇద్దరూ చెప్పులేసుకుని బయలుదేరుతుంటే కాళింది ఎదురొచ్చింది. అక్కయ్య, నువ్వు కూడా వస్తావా అని అడిగింది వైదేహి. ఎక్కడికి? ముఖం చిట్లించి అడిగింది. అలా కొండ వరకు కాసేపు పోయొద్దామని. వెళ్ళండి, నాకు పని కాలేదు అంటూనే గదిలోకి వెళ్ళిపోయింది కాళింది. మారు మాట్లాడకుండా ఇద్దరూ బయటికి నడిచి కబుర్లు చెప్పుకుంటూ సగం దూరం వెళ్లేసరికి ఎక్కడి నుంచో వస్తూ ఎదురుపడ్డాడు భార్గవ. షికారు బయలుదేరేమిటి అని అడిగాడు. అలా అడుగుతున్న భార్గవ కళ్ళు అరవింద మీద నిలిచిపోయేయో క్షణం. పాము కుబ్సం లాంటి తెల్లని నైలాక్స్ చీర మీద గోల్డెన్ ప్రింట్ ఉన్న చీర కట్టుకుంది. తెల్లని రూబీ వాయిల్ జాకెట్ వేసుకుంది. భార్గవ కళ్ళు ఒక్క క్షణం ప్రశంసాపూర్వకంగా వెలిగాయి. అవును భార్గవ, కాసేపు కొండ వద్దకు వెళ్ళొద్దామని. నువ్వు కూడా వస్తావా? పనేమైనా ఉందా అని అడిగింది వైదేహి. పనేం లేదు గాని మీరు వెళుతున్నారుగా, వెళ్ళండి అన్నాడు. పర్వాలేదు, రాబోయి సరదాగా. వైదేహి మాట కాదనలేక వారితో కలిశాడు భార్గవ. మరో 5 నిమిషాల్లో అరఫర్లాంగు దూరంలో ఉన్న కొండకు చేరారు. పెద్ద పెద్ద గుండ్రాళ్ళ మధ్యన సన్నగా కాలిబాటుంది. ఓ 20-30 గజాల దూరం నడిచేసరికి ఓ నీటివాగు అడ్డం వచ్చింది. వైదేహి ఆ వాగు చూపిస్తూ, ఇందులో నీళ్లు ఎప్పుడూ ఉంటాయే అరవిందా, కానీ ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుందో మటుకు తెలీదు అంది. పాదం లోతు మాత్రం ఉన్నాయి నీళ్లు అందులో. ఉన్నవి కాసిన్నైనా స్వచ్ఛంగా నిర్మలంగా ఉన్నాయి. దాని పక్కనుంచే ఓ పెద్ద బండరాయి నున్నగా పరిచిన బండలా ఉంది. చెప్పులతో ఆ రాతి మీద నడుస్తుంటే జారిపోతుంది. అరవింద వైదేహి చేయి గట్టిగా పట్టుకుని ఎక్కింది. భార్గవ మట్టుకు చెప్పుల కాళ్లతో చురుగ్గా ఒక్కో రాతి బండ దాటుకుంటూ పైకెక్కిస్తున్నాడు. 40-50 అడుగుల ఎత్తుకు వెళ్లేసరికి అక్కడ ఎవరో అరుగు వేసినట్టుగా 10 గజాల పొడవు 10 గజాల వెడల్పు ఉన్న ఓ విశాలమైన రాయి పరిచుంది. అక్కడి నుంచి చూస్తే దాదాపు ఊరంతా కనిపిస్తుంది. ఓ పక్కగా ఇళ్ళు చిన్న చిన్న బొమ్మరిళ్ళులా కనిపిస్తున్నాయి. ఓ పక్క కంటికి ఆనినంత దూరం పచ్చపచ్చని తోటలు, మామిడి రేగు తోటలు. ఆ తోటల మధ్యలో నుంచి సమాంత రేఖలుగా ఎక్కడెక్కడికో అంతు తెలియకుండా సాగిపోయిన రైలు పట్టాలు. అప్పుడే ఆ తోటల మధ్య నుంచి ఓ గుడుసుబండి దట్టంగా పొగ వదులుకుంటూ సాగిపోతోంది. దూరంగా నిశ్చలంగా నిలబడిన కొండలు బారులు తీరి పెట్టని కోటగోడల్లా ఉన్నాయి. ఆ దృశ్యాలు ఎంతో ఆహ్లాదకరంగా, చూడముచ్చటగా, నయనానందకరంగా, మరెంతో సుందరంగా కనిపించాయి. ముగ్గురు అక్కడే కూర్చున్నారు చాలాసేపు, ఏవో మాట్లాడుకుంటూ. ఉన్నట్టుండి హఠాత్తుగా వైదేహి లేస్తూ, అరే, మీ బావగారు తొందరగా ఇంటికి వస్తానన్నారు. ఏదో పని మీద ఊరు వెళ్ళాలి, బట్టలు సర్దు అన్నారు. ఆ విషయమే మర్చిపోయి ఇక్కడ కూర్చున్నాను. నేను వెళతాను ఇంటికి అంది. నేను వస్తాను అంటూ లేచింది అరవింద. నువ్వుండు, భార్గవ్ ఉన్నాడు కదా, కాసేపు కూర్చుండా అంటూనే చకచకా వెళ్ళిపోయింది వైదేహి. ఆమె కావాలనే తమిద్దరినీ ఒంటరిగా వదిలి వెళ్ళిందని తెలుసుకున్నాడు భార్గవ. కూర్చోండి, ఇంకా చాలా పొద్దుంది కదా అన్నాడు భార్గవ. తోచని దానిలా నిలబడిపోయిన అరవింద భార్గవ మాటలకు అతని కేసి చూసింది. తన వంకే చూస్తున్నాడు భార్గవ. నుంచునున్న అరవింద పమిటి చెంగు గాలిలో ఎగురుతోంది. ముఖం మీద ముంగురులు తారట్లాడుతున్నాయి గాలికి. అరవింద చటుకున కూర్చుంది. ఏమనుకుందో. 2 నిమిషాలు మౌనంగా గడిచిపోయాయి. తర్వాత అరవిందే అడిగింది, జారుడు బండుంది అని చెప్పింది వైదేహి అని. అవును, ఇంకా కిందుగా ఉంది. ఏం, ఆ బండ మీద జరాలనుందా అని అడిగాడు నవ్వుతూ. ఏం వద్దు, తర్వాత చూద్దాం అని గెస్టులొచ్చారని సరదాగా ఊరు చూపించడం లేదు అంది ఓరగా చూస్తూ. ఈ ఊళ్ళో వింతగా చూడదగిన స్థలాలేవీ లేవని మీకు ఈ పాటికి తెలుసుండాలే. అవుననుకోండి, కానీ ఓ సినిమా అవేవి ఈ ఊళ్ళో లేవు. మీకు చూడాలనుంటే చెప్పండి, పక్క ఊరు వెళదాం. అరవింద కళ్ళల్లోకే సూటిగా చూస్తూ అడిగాడు. వద్దులేండి, అడిగి చేయించుకోవడం మా అలవాటు కాదు. మరింకేంటో అలవాటు. అరవింద మాట్లాడలేదు ఓ క్షణం. మనసులో మాట ఎలా చెప్పడమా అని ఆలోచిస్తున్నాడు భార్గవ. మా వదిన మిమ్మల్ని ఏమైనా అడిగిందా అన్నాడు నెమ్మదిగా. ఎవరు, వైదేహేనా? ఏమడుగుతుందనుకున్నారు? అల్లరిగా అడిగింది అరవింద. నవ్వులాట కాదు, నిజం చెప్పండి. అవును, అడిగింది. ఏమడిగిందో మీకు తెలుసా? తెలీదు.
మరి మీ వదిన నన్ను అడిగినట్లు మీకెలా తెలుసు? ఊహించాను. అయితే అడిగిందేంటో కూడా ఊహించుకోవచ్చుగా? ఊహించాను, కాని అటో ఇటో తేల్చుకుందామని. అరవింద ఏటో చూస్తూ నెమ్మదిగా అంది. నా ఇష్టం తెలిపాను, మీతో చెప్పి ఒప్పిస్తాను అంది మిమ్మల్ని. దేనికి? చిరుకోపంగా చూసింది అరవింద. పాపం, ఏమీ తెలియనట్లు అడుగుతున్నారే. అవును మరి, తెలియకపోతేనే కదా అడిగేది, చిలిపిగా అన్నాడు భార్గవ. మీతో మాట్లాడడం బహు కష్టం బాబు. వదిన నన్ను అడిగితే వెంటనే ఒప్పుకుంటానని అనుకున్నారా? నాకిష్టం ఉండద్దు. అందుకే వదిన అడగగానే చెప్పాను నాకిష్టం లేదని. భార్గవ మాట పూర్తి కాకుండానే చివ్వున తలెత్తి చూసింది అరవింద. ముఖం సీరియస్గా ఉంది. ఎప్పుడడిగింది వైదేహి మిమ్మల్ని అని అడిగింది. ఉదయం మీరిష్టపడ్డారని కూడా చెప్పింది. కానీ మీరంటే ఆహా, మిమ్మల్ని వివాహం చేసుకోవడం నాకు ఇష్టం లేదు. భార్గవ మాట పూర్తి కాకుండానే ఏం నాకేం తక్కువని? అరవింద కంఠం కఠినంగా పలికింది. ఆశ్చర్యంగా చూశాడు భార్గవ. ఏం మీకిష్టమైతే చాలా ఏంటి? అప్పటికి అర్థమైంది అతని భావం అరవిందకు. సర్లేండి, తెలిసింది మీ అభిప్రాయం. అసలు మా వైదేహి చేసింది ఇదంతా నేనే అర్థం చేసుకోలేక బయటపడిపోయాను. మొదటిసారి మిమ్మల్ని చూసినప్పుడే ఛ, మీకు చెప్పడం అనవసరం అంటూ చటుక్కున లేచి విసురుగా వెళ్లబోయింది. అంతలోనే మెరుపులా కుడి చేయి చాపి అరవింద చేయి పుచ్చుకుని ఒక్క లాగు లాగాడు భార్గవ. అతనలా బలంగానూ విసురుగానూ లాగేసరికి వెనక్కి బండ మీద పడిపోవలసిందే. కాని ఆమె పడిపోయేలోపునే భార్గవ అటుపక్కకి ఒరిగిపోయాడు. అతనలా పడ్డం, వెంటనే అరవింద అతని మీద పడ్డం కన్నుమూసి తెరిచేంతలో జరిగిపోయింది. ఒక్క క్షణం ఏం జరిగిందో ఆలోచించుకుంటున్న దానిలా ఉండిపోయిన అరవింద ఛీ అంటూ లేచి కూర్చుంది. ఆమె అలా లేచి కూర్చున్న భార్గవ ఆమె చెయ్యి వదల్లేదు. ఏంటిది, చెయ్యి వదలండి అంది తీవ్రంగా. మొదటిసారి నన్ను చూసినప్పుడే ఏం జరిగింది పూర్తిగా చెప్పండి, వదిలిపెడతాను అన్నాడు మొండిగా. ఏం మీకు చెప్పాలేంటి అంది చేయి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ. అవును అన్నాడు ఆ చేతిని మరింత గట్టిగా పట్టుకుంటూ. నేను చెప్పను అంది తల తిక్కగా. అయితేనే చెప్పనా? మిమ్మల్ని మొదటిసారి చూసినప్పుడే ప్రేమించాను. ఘనకార్యం చేశారు, చేయి వదలండి. అరవింద ముఖం రోషంతో ఎరుపెక్కింది. ఉండండి మరి, పూర్తి ఘనకార్యాలు విందురు గాని. ఆ తర్వాత చాలా రోజులు అవిరామంగా ఆలోచించి ఓ నిర్ణయానికొచ్చి ఓ శుభముహూర్తాన వదినతో చెప్పి మీకు ఉత్తరం రాయించి రప్పించి మీ అభిప్రాయం తెలుసుకున్నాక సంపూర్ణ ఆనందమంటే ఏంటో రుచి చూస్తాను. ఈ చిలకమ్మని సహచరిగా స్వీకరిస్తే ఆ స్వర్గం ఎలా ఉంటుందో ఊహల్లో కూడా అందలేదు. భార్గవ తన్మయంగా చెబుతుంటే అరవింద భార్గవ చేతిలోంచి చేయి లాక్కుని మరి మరి ఇందాక ఎందుకలా అన్నారు అని అడిగింది. మీకు కోపం వస్తే ఎలా ఉంటారో చూద్దామని. భలే వారే, హడలిపోయాను. అరవింద ముఖం ప్రసన్నమైపోయింది. ఇదిగో చూడండి, నన్ను మరి చేసుకుంటే రోజు కాఫీ కాచిమ్మంటే మటుకు కాచవలేను అన్నాడు సీరియస్గా. అయ్యో, మరెలాగా? అసలు అటువంటి మంచి కాఫీ రోజు తాగొచ్చనే కదా ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. అరవింద విచారంగా ముఖం పెట్టి సీరియస్గా అంది. ఇద్దరూ నవ్వుకున్నారు. రంగనాథం మంచం మీద కూర్చుని ఓ చేత్తో సిగరెట్ కాలుస్తూ మరో చేత్తో పేక ముక్కలు మంచం మీద పరుస్తున్నాడు. పావుగంట నుంచి భర్తనే తదేకంగా పరిశీలిస్తూ కూర్చున్న కాళిందికి ఒళ్ళు మండిపోయింది. పక్కన తనున్నట్లుగా కూడా గుర్తించకుండా అలా కూర్చోవడంతో కోపం వచ్చింది. మీరలా సర్వం మరిచి పేక ముక్కలు సిగరెట్ పేకలు పుచ్చుకుని కూర్చోండి. త్వరలోనే మన చేతులకు చెప్పా కర్ర వస్తాయి అందే అక్కసుగా కాళింది. రంగనాథ్కి ఆ మాట వినిపించిందో లేదో భగవంతుడికి తెలియాలి. అతను మాత్రం కనీసం తల తిప్పి కూడా చూడలేదు కాళింది వంక. దాంతో మరీ మండిపోయిన కాళింది విసురుగా వచ్చి భర్త చేతిలోని పేక ముక్కలు లాగేసుకుంది. మిమ్మల్నే, నేనన్న మాటలేమైనా వినిపించాయా అంటూ. ఏంటి నీ గొడవ? కాలుతున్న సిగరెట్టు పూరు తవ్వడంతో దాంతోనే మరో సిగరెట్టు ముట్టించుకుంటూ అన్నాడు. నా పెండాకుడు, మీకేం పట్టవు. మీరెలాగే నిమ్మకు నీరెత్తినట్లు కూర్చోండి. మీ ముద్దుల తమ్ముడు నెత్తిన గుడ్డ కప్పుతాడొచ్చి అంది కోపంగా చేతిలో పేక ముక్కలు టేబుల్ మీదకి గిరాటేస్తూ. ఎందుకు కప్పుతాడో కనుక్కోలేదా నువ్వు? తాపీగా అడిగాడు రంగనాథ్. అయ్యో దేవుడా, ఇదెక్కడ మనిషి? నుదురు కొట్టుకుంది కాళింది. నాకు ముందు సంగతి చెప్పండి. ఈ ఆస్తి అందరిది, అవునా కాదా? అందరిదీను. అయితే అందరూ సమంగా అనుభవించాలా వద్దా? అనుభవిస్తూనే ఉన్నాంగా. ఇదిగో, మీరిలా మాట్లాడితేనే నాకు తలనొప్పి. ఎంత ఆస్తుంది, దాని మీద ఏనాడు 4 రూపాయలు మనం కళ్ళజోడలేదు. ఎప్పుడు అడిగినా లేదని అంటాడు మీ తమ్ముడు. ఆ మహానుభావుడు మీకు తెలియకుండా ఇప్పటికి ఎంత వెనకేసుకున్నాడో. రేపు పెళ్లి కూడా చేసుకోబోతున్నాడు.
ఇంక సరి, దాంతో ఆవిడ గారు బాగా చదువుకున్నదని, అందమైందని మీ వదిన గారు అగ్గగలాడిపోతున్నారు ఎప్పటినుంచి. చాలే నోర్మే, భార్గవ్ ఎలాంటి వాడో నాకు తెలుసు. చేతిలో సిగరెట్టు గది మూలకు విసిరి అన్నాడు రంగనాథ్. అవును, మీకు చేతనేందల్లా నోరు ముయించడమే. తను దాచుకున్నదంతా దాచుకుని జాగ్రత్త పడతాడు. వంశీ పేరున బ్యాంకులో వేస్తున్నాడు. ఇంక నాకు నా పిల్లలకు మిగిలేదే ఉంది, మట్టి తప్ప. కాళింది కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఎందుకా ఏడుపు? వంశీ పేరున బ్యాంకులో వేస్తున్నాడంటే మంచి పనే. ముందు ముందు వాడి చదువుకి వాటికి పనికొస్తుంది సంతోషంగా అన్నాడు రంగనాథ్. కొరకొరలాడుతూ చూసింది కాళింది. ఇదిగో ఇప్పుడే చెబుతున్నాను, భార్గవ పెళ్లి కాకముందరే ఆస్తి పంపకం జరిగేలా చూడండి, లేకపోతే చివరికి మనకేమీ మిగలదు. అది నా ఒక్కడిది కాదు. కాదు కనుకనే పంచుకోమని చెప్పడం. వాటాలు వేసుకుంటే ఈ ఊరు నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకుని పోదాం ఏ ఊరైనా. అంతేగాని ఈ పల్లె కొంపలో నేను ఒక క్షణం కూడా ఉండను ఖచ్చితంగా అంది కాళింది. అది ఇప్పుడు కుదరని పని. వేరుగా వెళ్ళామంటే కడుపు నిండా తిండి కూడా ఉండదు మనకి. ఎందుకని? మన వాటా పొలంలో పండిన పంటంతా మనకి సరిపోదా? ఆ పైన మీ జీతం. తన జీతం నెల పొడుగునా తన ఖర్చులకే చాలదని తెలియదా కాళిందికి అనుకున్నాడు రంగనాథ్. ఏమైనా సరే, ఈ సంవత్సరం ఆస్తి పంచుకోవాల్సిందే. అది మాత్రం కుదరదు అంటూ రంగనాథ్ కాళ్ళు నిగడదని మరీ ముసుగు పెట్టి పడుకున్నాడు. ఉక్రోషంతో కొతకొత ఉడికిపోయింది కాళింది. మరుసటి రోజు మద్రాసు వెళ్ళడానికని నిశ్చయించుకుంది అరవింద. అరవింద భార్గవ జంట బాగున్నారని సంబరపడిపోయింది అన్నపూర్ణ. భార్గవ్ కూడా ఓ ఇంటివాడైపోతే ఇంకెప్పట్లో పెళ్లి పేరెంట్ అంటూ వంశీ ఎదిగే వరకు ఉండవు. అన్నదమ్ములందరిలో చిన్నవాడు, అందులో నరసింహానికి ఎక్కువ ప్రీతిపాత్రుడైన భార్గవ వివాహం ఘనంగా చెయ్యాలి. అప్పుడప్పుడు నరసింహం అన్నపూర్ణతో అంటుండేవాడు, మా అందరిలోకి చిన్నవాడు, వాడికి తండ్రి లేని లోటు తెలియకూడదు, వాడి పెళ్లి ఎంతో బ్రహ్మాండంగా చెయ్యాలి అని. అన్నపూర్ణే మరుదులిద్దరితోనూ చెప్పింది, అరవిందను భార్గవకి చేసుకుంటే బాగుంటుందని. భార్గవకి ఇష్టమైతే తమ అభ్యంతరం ఏముంది అన్నారు. అరవింద ఇక్కడున్న 4 రోజులు చాలా సరదాగా గడిచిపోయాయి. కాస్తంత తీరిక దొరికితే ఇద్దరూ ఏకాంతంగా ఎన్నో కబుర్లు చెప్పుకున్నారు. భార్గవ, అరవింద తమ భావి జీవితం ఎలా ఉండాలో ఏంటో ఒకరికొకరు చెప్పుకున్నారు, కలలు కన్నారు. తన చదువు మరో సంవత్సరం ఉంది కనుక ఆ చదువు పూర్తయినాకే వివాహం అంది అరవింద భార్గవతో. అలాగే కాని, సగం చదివి ఆపేయడం ఎందుకు, ఎంఏ పూర్తి చేసేయ్ అంటూ సంతోషంగా అంగీకరించాడు భార్గవ. మురిసిపోయింది అరవింద. భార్గవ లాంటి సహృదయుడు తనకు భర్తగా లభిస్తున్నందుకు. ఆమె మర్నాడు మద్రాసు వెళుతుందనగా అన్నపూర్ణ భార్గవతో, పెళ్లి ఎలాగో ఆమె చదువు పూర్తవుతేనే కాని అవదు, మన ఇంటికొచ్చి వెళుతోంది, కాస్త పసుపు కుంకుమ కొత్త చీర ఇవ్వాలనుంది నాకు, మంచి చీర కొనుక్కునిరా భార్గవ అంది. అలాగే వదినా అన్నాడు భార్గవ. వాళ్ల మాటలు విన్న కాళిందికి హృదయంలో నిప్పు ముద్ద పెట్టినట్టు భగ్గుమంది. ప్రారంభమయ్యాయి పెట్టుపోతలు. ఆలు లేదు, చూలు లేదు. కొడుకు పేరు సోమలింగం అన్నాడట వెనకటికొకడు. ఈవిడిగారు ఈ ఇంటికి కోళ్ళే అవుతుందో ఏమో అంటూ మనసులో కసిగా అనుకుంది కాళింది. భార్గవ ఆ పూట పనుండడంతో పట్నం వెళుతున్నాడు. అదీకాక అరవిందకు చీర కొనాలని అన్నపూర్ణ చెప్పడంతో అన్ని పనులు కలిసొస్తాయని వెళ్ళాడు. సాయంత్రం చీకటి పడే వేళకు తిరిగొచ్చాడు. వచ్చిన 1/2 గంట పైగా వైదేహి గాని అరవింద గాని కనిపించలేదు అతనికి. తను తెచ్చిన చీర పెద్ద వదిన గారికి చూపించాడు. కనకాంబరం రంగు ఉలి ప్రింటు చీర ఎంతో చక్కగా ఉంది. తెల్లగా ఉండే అరవిందకు ఆ చీర ఎంతో బాగుంటుంది అనిపించింది. ఈ చీర బాగానే ఉంది గాని మబ్బు రంగు, మామిడి చిగురు రంగు అయితే ఇంకా బాగుండేది అంది అన్నపూర్ణ చీర చూస్తూ. లేదొదినా, ఈ చీర అరవిందకు బాగుంటుందని. అన్నపూర్ణ నవ్వుతుంటే సిగ్గుపడి అక్కడి నుంచి హాల్లోకి నడిచాడు భార్గవ. సరిగ్గా అప్పుడే తన గదిలోంచి వచ్చింది వైదేహి. వెనకాల అరవింద కూడా వస్తుందేమోనని భార్గవ కళ్ళు వెతికాయి, కానీ రాలేదు. ఇప్పుడే వచ్చావా? ముక్తసరిగా పలకరించింది వైదేహి. అవునదినా అంటూ ఆమె ముఖంలోకి చూశాడు. వైదేహి ముఖం ఎందుకో వాడినట్టుగా ఉంది. ఇంకేం మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయింది వైదేహి. వదిన ఇంకా ఏమో అడుగుతుందని, ఏమో చెబుతుందని అనుకున్న భార్గవకి నిరాశే మిగిలింది. వీధిలోకి నడిచాడు. వీధిలోంచి రివ్వున పరిగెత్తుకుంటూ వచ్చి భార్గవ కాళ్ళను చుట్టేశాడు వంశీ. బాబాయ్, నాకు బిస్కెట్లు తెచ్చావా అంటూ. చెబుతాను గాని అరవింద పిన్ని ఎక్కడుంది నాకు చెప్పు అని అడిగాడు వంశీని మెల్లగా. పిన్ని ఊరికెళ్ళిపోయిందిగా అన్నాడు వాడు చేతులు కళ్ళు తిప్పుతూ. ఎప్పుడు? విస్మయంగా అడిగాడు భార్గవ. మధ్యాహ్నం అంటూ వంశీ లోపలకు పరిగెత్తాడు. అరవింద వెళ్లేది రేపు కదా, మరి ఈరోజు ఎందుకు వెళ్ళినట్టు? వదిన్ని అడుగుదాం అనుకుంటూ వెనక్కి తిరిగాడు.
అప్పుడే వైదేహి భార్గవతో చెబుదామని వస్తున్నట్లుంది. ఎదురు వెళ్లిన భార్గవ, వదినా అంటూ ఏదో అడుగుదామని పిలిచాడు. భార్గవ, నువ్వు అడగబోయేదేమిటో నాకు అర్థమైంది. అరవింద మధ్యాహ్నం మేలికి మద్రాసు వెళ్ళింది అంది. అదేం వదినా, రేపు కదా ఆవిడ వెళతానంది? ఆశ్చర్యంగా అడిగాడు భార్గవ. అవును, మరెందుకో అప్పటికప్పుడు నిర్ణయించుకుని వెళ్ళిపోతానంది. ఇంత హఠాత్తుగా ఎందుకే అంటే చెప్పలేదు. భార్గవ ఊళ్ళో లేడు కదా అంటే కూడా వినలేదు. ఎలాగూ రేపు వెళదామనుకుంటూనే ఉన్నావు కదా, ఈ ఒక్కరోజుకి ఏమవుతుంది ఉండడానికన్నా వినలేదు. మరంతలో మార్పు వచ్చేసిందేంటో అంది వైదేహి. ఆమెలో అంత హఠాత్తుగా అంత మార్పు ఎందుకొచ్చిందో అర్థం కాలేదు ఎంత ఆలోచించినా భార్గవ్కి. ఆమె ఇక్కడున్న కాలంలో తనేం తప్పుగా ప్రవర్తించలేదే. ఆమె మనసుకి కష్టం కలిగించే పనేమీ చేయలేదే. తనతో చెప్పకుండా తను లేకుండా చూసి ఎందుకలా వెళ్ళిపోయిందామె? వదిన చీర పట్టుకురమ్మంటే తను వెళ్ళాడు. కానీ అరవింద తను వివాహం చేసుకొని చేయించుకున్న ఈ సందర్భంలో తను ఆమెకు మొట్టమొదటి కానుగ్గా ఇవ్వాలని ఒంటిముత్యం ఉంగరం కొనుక్కునొచ్చాడు. సన్నగా పొడుగ్గా ఉండే అరవింద వేలికి తనే స్వయంగా అలంకరించాలని తెచ్చాడు. కాని తనొచ్చేసరికి ఆమె వెళ్ళిపోయింది. ఎందుకని? ఇంట్లో ఎవరైనా ఆమె మనసుకి కష్టం కలిగేలా ఏమైనా అన్నారా? ఆలోచించి ఆలోచించి వైదేహినే అడిగేశాడు. వదినా, అరవింద్ గారు ఎందుకు వెళ్ళిపోయినట్లు నీకు చెప్పలేదా? ఏమో భార్గవ, నాకు అదే అర్థం కావడం లేదు. వచ్చినప్పటి నుండి ఎంతగా కలిసిపోయిందో నీకు తెలుసుగా. 4-5 సార్లు అడిగినా కారణం చెప్పలేదు. ముభావంగా ఉండిపోయింది. గట్టిగా నొక్కడిగితే ఉత్తరం రాస్తాలే అంది. ఏం రాస్తుందో చూద్దాం. దాని దగ్గర నుంచి ఉత్తరం వచ్చే వరకు తెలీదు అసలు విషయం అంది వైదేహి. ఉత్సాహమంతా పోయినట్లు హుస్సురంటూ కూర్చుండిపోయాడు భార్గవ. మరో 2 రోజులు చాలా అసహనంగా గడిచాయి. భార్గవకి దేనిమీద చిత్తం లేకుండా అస్థిరంగా గడిపాడు. వైదేహి అంతే, చాలా ముభావంగా ఉండిపోయింది. అన్నపూర్ణకి ఇదంతా అసలేంటో అర్థం కాలేదు. కాళింది ఎప్పట్లానే ఉండిపోయింది. 3 రోజున అరవింద్ దగ్గర నుంచి రానే వచ్చింది ఉత్తరం. వైదేహికి పిడుగుపోట్ల. ఆ ఉత్తరం చదివితే మొదట ఏంటో అయోమయంగా అర్థం కాలేదు. తిరిగి తిరిగి చదివింది. ఆ ఉత్తరం చూస్తుంటే ఏంటో తెలియని భయం కలిగింది వైదేహికి. కాళ్ళు చేతులు వణికిపోయాయి. తన గదిలో కూర్చుని ఆ ఉత్తరం చదువుకున్న వైదేహికి అక్కడి నుంచి లేచి యువతలకు రావడానికి చేత కాలేదు. భార్గవని పిలుద్దామంటే నోట మాట రాలేదు. చాలాసేపయిన తర్వాత ఆ ఉత్తరం పుచ్చుకుని హాల్లోకి వచ్చింది. భార్గవ హాల్లో కూర్చుని పుస్తకం చూస్తున్నాడు. గదిలో నుంచి వచ్చిన వైదేహి అడుగుల చప్పుడికి తల తిప్పి చూశాడు. చేతిలో ఉత్తరంతో మ్లానమైపోయిన వదనంతో నిలబడింది వైదేహి. కళ్ళు జడువాన కురిపించబోతున్న శ్రావణ మేఘాల్లా ఉన్నాయి. ఏంటొదినా అని అడిగాడు. ఆమె పరిస్థితి అర్థం కాక భార్గవ. అంతవరకు ఆ ఉత్తరం భార్గవకి చూపించాలా వద్దా అని మదన పడుతున్న వైదేహి అప్రయత్నంగా ఆ ఉత్తరం భార్గవకు అందించింది. ఏంటో ఎవరు రాశారోనని ఆత్రంగా చదివాడు భార్గవ. వైదేహికి, అరవింద రాయునది. నువ్వింత కపటపు మనిషివని స్వంత చెల్లెల్ని కాకపోయినా పినతల్లి కూతుర్ననేనా చూడకుండా నా జీవితం అన్యాయం చేయదలుచుకున్నావు కదూ. నేను తెలిసి ఎప్పుడూ నీకు ఏ అపరాధం చేయలేదే. మరెందుకు నన్నింతగా వంచావు? నీ మరిది నీకు గొప్పవాడు, ఇష్టమైనవాడు, సకల గుణాభిరాముడే కావచ్చు. కానీ నాకు కూడా ఉండాలనేం లేదుగా. మీ ఇద్దరూ ఎంత గొప్పగా నటించగలరు. నవ్వుతూ మీరు చెప్పిన కబుర్లు విని మోసపోయేదాన్ని. కానీ భగవంతుడున్నాడు. కాళింది అక్కయ్య నాకంతా చెప్పింది. అన్నగారు పోతే అన్నగారి భార్యతో సంబంధం పెట్టుకున్న మనిషి ఓ మనిషేనా? అటువంటి వ్యక్తిని నేనెలా చేసుకుంటాననుకున్నావు? మంజు జన్మకు కారకులెవరో నాకు తెలిసిపోయింది. అచ్చం మీ పోలికేనని నేనొక రోజు అంటే, అవును పినతండ్రి పోలిక రావడంలో వింతేముంది అంటూ తప్పించుకున్నారు. దాని వెనకెంత కథ ఉందని నాకు అప్పుడు తెలీదు కనుక నిజమని అనుకున్నాను. తెలిసాక ఆ మనిషిని చేసుకోవడానికి నేనంత బుద్ధి విహీనురాల్ని కాను. ఉంటాను, అరవింద. అది చదవడం పూర్తయ్యేసరికి భార్గవికి పిడికిళ్లు బిగుసుకున్నాయి. దవడలెదిరాయి. కళ్ళల్లో ఎర్రజెర్రలు సంతరించుకున్నాయి. ఇంకేముంది, అగ్నిపర్వతం బద్దలైంది. 5 క్షణాల వరకు అరవింద ఉత్తరంలో రాసిందేంటో అర్థం కాలేదు. అవగాహన చేసుకోలేకపోయాడు. అర్థమయ్యాక గుండెల్లో ఎవరో కాల్చిన గుణపం దిగేసినట్లయింది. అప్పటి భార్గవ రూపం చూసి వణికిపోయింది వైదేహి. ఉండు, ఇదేంటి ఇప్పుడే తేల్చుకుంటాను అంటూ కాళింది దగ్గరకు వెళ్ళి వదినా అంటూ ఓ అరుపరిచాడు. ఆ అరుపుకి లోపల ఏదో పనిలో ఉన్న అన్నపూర్ణ అదిరిపడి పరిగెత్తుకునొచ్చింది. ఆ అరుపుకి ఏంటోనని తన గదిలో నుంచి తొంగి చూసి మళ్ళీ పోబోయింది కాళింది. కాని ఆవిడికి అవకాశం ఇవ్వకుండా మిమ్మల్ని పిలిచింది అన్నాడు. కంగుమనొచ్చిన ఆ మాటకి రౌద్రమూర్తిలా ఉన్న భార్గవ రూపానికి ఖిన్నురాలవుతూ నన్నా ఎందుకు అని అడిగింది కాళింది.
ఎందుక ఈ ఉత్తరం ఏంటి అంటూ ఆ ఉత్తరాన్ని ఆమెకు అందించాడు భార్గవ. చదివిన కాళింది మొహం కత్తివేటుకు నిద్రచుక్క లేకుండా పాలిపోయింది. ఆమె ముఖంలోని మార్పులు గమనిస్తున్న భార్గవకి ఇంకా కోపం ఆగలేదు. ఛీ, మీరు చేయవలసిన పనేనా ఇది? మీరసలు మనుషులేనా? ఇటువంటి మాటలు కల్పించడానికి మీకు నోరెలా వచ్చింది? ఆస్తి పంపకాలు చేయలేదని, మీరు అడిగిన డబ్బు ఇవ్వలేదనేగా ఈ నీచానికి పాల్పడ్డారు. ఈ ఇంటికి కోడలుగా వచ్చి ఇన్నేళ్లయిందే. నేను ఎలాంటి వాణ్ణో, పెద్ద వదిన ఎలాంటిదో తెలీదా? చుట్టం చూపుగా వచ్చిన ఆమె దృష్టిలో మమ్మల్ని చులకన చేయాలనుకుంటే ఎంతకంటే వేరు మార్గం కనిపించలేదా? కోపోద్రేకంతో ఊగిపోతున్న భార్గవ్ దగ్గరికి వెళ్ళింది అన్నపూర్ణ కంగారుగా. భార్గవ, ఎందుకయ్యా అలా అరుస్తావు అంది. ఒక్క క్షణం ఎర్రబడి నిప్పులు రాలుతున్నట్లున్న కళ్ళతో అన్నపూర్ణ వంక చూశాడు భార్గవ. ఆ చూపుకి నిలువున వణికిపోయింది అన్నపూర్ణ. అంతలో వైదేహి వచ్చి, అక్కయ్య, ఈవిడ నానిముచ్చిలా ఎంత పనిచేసిందో చూడు. రేపో మాపో అరవింద ఇంటికి కాబోతున్న కోడలు కదా, దానికి ఇటువంటి విషయాలైనా చెప్పడం? ఉన్న 4 రోజులు సరదాగా ఉండి ఈ మహాతల్లి పెట్టిన తిరిపాలతో ముఖం మార్చుకుని వెళ్ళిపోయిందది. భార్గవ ఆ రోజు ఊరు వెళ్ళినప్పుడు ఆ మధ్యాహ్నమంతా అంతకుముందు ఇద్దరి మధ్య లేని శక్యతతో ఇద్దరూ కూర్చుని చాలాసేపు కబుర్లు చెప్పుకున్నప్పుడే అనుకున్నాను, ఈవిడ గారేదో దానికి నూరు పోస్తోందని. ఎంత అడిగినా అది చెప్పలేదు. మహా గొప్పగా ఊరు వెళ్ళే ఉత్తరం రాసింది. అప్పుడే గనక చెప్పుంటే దాని పని ఈవిడి పని చెప్పుండేదాన్ని. నిజానిజాలేంటో అది మాత్రం తెలుసుకోవద్దు? బుద్ధి తక్కువైన మనుషులు. ఏదో చెప్పారని తలకెక్కించుకోపోతే రామరామ, ఎక్కడైనా ఈ అన్యాయం ఉందా? పిల్లల తల్లి కదా ఇటువంటి అభాండాలు సృష్టించడం. వైదేహిలోనూ అంతకంతకు ఆవేశం ఎక్కువయ్యి కాళిందికేసి చొరచొరా చూస్తూ అంది. వైదేహి మాటలకు కాళింది ఊరుకోలేదు. మహా గొప్పదానమని నోటికి ఎలా వస్తే అలా మాట్లాడుకో అంది గట్టిగా. నోటికి ఎలా వస్తే అలా మాట్లాడేది ఎవరో తెలుస్తూనే ఉంది. ఎదుటివారి జీవితాలతో ఆటలాడితే మీకొచ్చే లాభమేమీ ఉండదు. ఇప్పుడు మీరు చేసిన పనికి మీరు కనుక ఊరుకున్నాను, లేకుంటే భార్గవ పళ్ళు పట్పట్లాడాయి. ఏం బెదిరిస్తావా? ఏం చేస్తావు నువ్వు? ఏదో ఎవరితో ఉత్తరం రాసిందని నన్ను చంపుతావా అంటూ కయ్యానికి కాలు దువ్వింది కాళింది. ఛీ, ఇంకా అలా మాట్లాడడానికి సిగ్గులేదు? మీరు ఆడవాళ్ళు, అందులోనూ అన్నయ్య భార్య అయినందుకు ఊరుకున్నాను, లేకుంటే నిజంగా నరికి పోగులు పెట్టి జైలుకు వెళ్లేవాణ్ణి. భార్గవ కోపం చూసి అందరూ హడలిపోయారు. భార్గవ, అసలు విషయం చెప్పకుండా ఏంటయ్యా ఈ గొడవ? కాళింది, ఏం జరిగిందో నువ్వేనా చెప్పు అంటూ బ్రతిమాలుకుంది అన్నపూర్ణ. ఇంకా ఆవిడేం చెబుతుందక్కయ్యా, మీకు భార్గవకి ఏదో నీచ సంబంధం ఉన్నట్లు, అందుకే బావగారు పోయాక మంజు పుట్టిందని అరవిందకు నూరు పోసిందట ఈ మహాతల్లి. వైదేహి మాట పూర్తి కాకుండానే అయ్యో అంటూ నెత్తిన 2 చేతులు పెట్టుకుని నుంచున్న చోటనే కుప్పలా కూర్చుండిపోయింది అన్నపూర్ణ. అప్పుడు గాని ఆవిడకు తనేం చెప్పిందో గుర్తుకు రాలేదు వైదేహికి. పెద్దవాళ్ళందరూ ఇలా గొడవలు పడుతుంటే పిల్లలు తలో మూల హడలిపోతూ నిలబడున్నారు. పని వాళ్ళందరూ పనులు ముగించుకుని వెళ్ళిపోయారు. అప్పటికే రంగనాథ గోపాలం ఇంట్లో లేరు. అయ్యో భగవంతుడా, ఈనాటికి ఈ నింద నెత్తిన వేయించుకోవడానికా బ్రతుకున్నాను? కాళింది, నీకు అలా చెప్పడానికి నోరెలా వచ్చింది? నేనేం బాధించానని ఇలాంటి నిందలు వేస్తావు? నీకిష్టం లేకపోతే చెప్పరాదా? నేను నా పిల్లలు వీధిని పడి అడుకుని తినుండేవాళ్ళం. ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి నిన్ను నా స్వంత చెల్లెలుగా చూసుకున్నానే. భార్గవని కన్న కొడుగ్గా పెంచానే. అయ్యో, తలుచుకుంటే గుండెలు మండిపోతున్నాయి, పేగులు తెగిపోతున్నాయి, గుండెల్లో పొడుచుకుని చావాలనిపిస్తోంది. ఎంతటి దారుణం అంటూ కంటికి మంటికి ఏకదారిగా ఏడ్చింది అన్నపూర్ణ. వాళ్ళందరి ఎదురుగా ఉండడానికి మనస్కరించలేక గదిలోకి వెళ్ళిపోయింది. బెక్కమొహాలు వేసుకుని వంశీ, మంజు తల్లి వెనకే వెళ్లారు. మనిషి జనం ఎత్తగానే సరికాదు, కాస్తంత మంచి చెడ్డ మానం మర్యాద ఉండాలి. వెధవ డబ్బు కోసమని ఇటువంటి అపార్థాలా కల్పించడం? ఎదుటివారి బ్రతుకుల్లో చిచ్చుపెట్టి బోడి నగలు చేయించుకోపోతాయేం? దేవతలాంటి అక్కయ్య మీదనా నిందలు? చిచ్చి! వైదేహికి ఎన్నడూ రానంత కోపం వచ్చింది. కాళింది విసురుగా గదిలోకి పోయింది. వైదేహి అన్నపూర్ణ గదిలోకి నడిచింది. అన్నపూర్ణ గదిలో గోడ కానుకొని మోకాళ్లలోకి తలదురిచి కుమిలి కుమిలి దుఃఖిస్తోంది. వంశీ, మంజు తల్లికి చెరోపక్క నుంచునున్నారు. అక్కయ్య, వైదేహి అన్నపూర్ణకు దగ్గరగా కూర్చుని పిలిచింది. ఆ మాటకే చివ్వున తలెత్తి చూస్తూ, తల్లి, నీకు దండం పెడతాను, కాసేపు అవతలకు వెళ్ళు అంది 2 చేతులు జోడిస్తూ. సాధారణంగా గట్టిగాను విదిలింపుగా మాట్లాడిన అన్నపూర్ణ అలా అనేసరికి వైదేహి నోట మాట రాలేదు. ఆ సమయంలో అన్నపూర్ణ నేత్రాలు సంధ్యారుణ కాంతులను తలదన్నుతున్నాయి. ఆ ఎర్రని నేత్రాల్లోంచి స్రవిస్తోన్న కన్నీళ్లు కన్నీళ్లుగా లేవు, రక్తపు దారల్లా తోచాయి వైదేహికి. తిరిగి అన్నపూర్ణని పలకరించే ధైర్యం చేయలేకపోయింది. ఆ రోజు ఎవరూ అన్నం నీళ్లు ముట్టలేదు. అన్నపూర్ణ ఆ గది విడిచి రాలేదు. కాళింది తన గది వీడి రాలేదు. చిన్నపిల్లలు వంశీ, మంజు, కాళింది పిల్లలు అన్నాలని ఏడుస్తుంటే
వైదేహి వాళ్ళకి పెట్టి మిగతా వంటకాలన్నీ మూత పెట్టింది. పెద్దవాళ్ల వైషమ్యాలు, ఆవేశ కావేశాలు అర్థం చేసుకోలేని ఆ పసివాళ్లు భోజనాలు ముగించి ఆడుకోవడానికి వెళ్ళిపోయారు. వైదేహి ధైర్యం చేసి ఎన్నో విధాల అన్నపూర్ణని ఊరడించింది. అక్కయ్య, ఆవిడ స్వభావం మనకు తెలియదేముంది. ఆవిడ మాటలకు మీరింతగా బాధపడ్డం నాకు నచ్చలేదు. నోట్లో పమిటి చెంగు పెట్టుకుని ఏడ్చింది అన్నపూర్ణ. అయ్యో, కాళింది స్వభావం ఎలాంటిదైనా ఇలాంటి నిందలు వేస్తుందని మాత్రం నేనెప్పుడూ అనుకోలేదు. ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా అవమానించింది. పోనీలే, ఎవరి పాపం వారిది, ఎవరి స్వభావం వారిది. లెక్క చేయకుండా ఉంటే పోతుంది అనుకున్నాను. కానీ నేను భరించలేను వైదేహి, ఈ నిందను భరించలేను అంటూ వైదేహి ఒళ్ళో తలదూర్చి రోధించింది అన్నపూర్ణ. అలా తన ఒడిలో తలదాచుకుని దుఃఖిస్తోన్న అన్నపూర్ణం చూస్తే వైదేహికి కన్నీళ్లు ఆగలేదు. ఆ క్షణంలో వెళ్లి కాళిందిని ఆ చెంప ఈ చెంప పిడి పిడిమని వాయించి ఆ మంచి మనిషిని బాధపెట్టే అధికారం నీకేముందని అడగాలనిపించింది. తల్లి అలా ఏడుస్తుంటే వంశీ, మంజు కూడా ఏడుపు మొదలు పెట్టారు. అక్కయ్య, చూడండి, వంశీ, మంజు ఎలా దిగాలు పడిపోయారో. ఆ మూర్ఖురాలి మాటలు పట్టుకుని మీరు దుఃఖించాల్సిన పనిలేదు అంటూ అలా చెబుతూనే ఉంది వైదేహి. అయినా అన్నపూర్ణ మనసుని సరిపెట్టుకోలేకపోయింది. భార్గవ్ కూడా వదిన గారిని ఓదార్చబోయాడు. వదిన, ఎవరో మూర్ఖులు ఏదో అన్నారని నువ్విలా బాధపడ్డం నాకు నచ్చలేదు. నీకు నాకు మధ్యున్న అనుబంధం ఏంటో నీకు తెలుసు, నాకు తెలుసు. వరసకి వదిన అని పిలిచినా నువ్వు నాకు జన్మనివ్వకపోయినా నువ్వు నాకు పెంచిన తల్లి వదిన. వంశీ, మంజు ఎలాగో నీకు నేను అంతే. వాళ్ళిద్దరికంటే పెద్దవాడిని నీకు అని భార్గవ్ అంటే, బాబు నీకు పుణ్యం ఉంటుంది, ఇప్పటికొచ్చిన నింద చాలు, నన్ను మాట్లాడించుకో, వెళ్ళిపోయి నుంచి అంటూ దుఃఖాతిశయంతో భార్గవని తరిమి కొట్టినట్లుగా మాట్లాడింది అన్నపూర్ణ. ఆమె మనసుకైన గాయపు బాధలో ఏం మాట్లాడుతుందో ఆమెకే తెలియకుండా ఉందనుకున్న భార్గవ మరో మాట్లాడకుండా వెళ్ళిపోవడం ఆశ్చర్యం కలిగించింది వారికి. భార్గవ మనసులో లేదు. ఏదో బాధావమానాలతో, సిగ్గుతో, కసితో అతని మనసు దహించుకుపోతోంది. సాయంత్రమైంది. చీకటి పడగానే రంగనాథ్, గోపాలం ఇద్దరూ ఇంటికి చేరుకున్నారు. ఇంట్లోని వాతావరణం అంతా నిశ్శబ్దంగా ఉంది. విషయాన్ని ఆ మగవాళ్ల దగ్గర దాచక జరిగిన సంగతంతా వివరించబడింది. గోపాలం అంతా విని మండిపోయాడు. రంగనాథ్ వైపు తిరిగి, వ్యవహారం చాలా దూరం పోయింది, ఒకసారి నీ భార్యని గట్టిగా కనుక్కో అంటూ చెప్పాడు. కాళింది మనస్తత్వం తెలిసిన రంగనాథ్కి బాగా కోపం వచ్చింది. తల్లి కొడుకుల్లాంటి నా వదిన, తమ్ములకు నీచ సంబంధం అంటగట్టే నువ్వు ఓ మనిషివేనా? నిన్నిప్పుడే చంపేస్తాను రాక్షసి అంటూ కాళింది పీక రెండు చేతులతో నొక్కేయబోయాడు రంగనాథ్. అతనిని ఆపడం బ్రహ్మప్రళయమైపోయింది వైదేహికి, గోపాలానికి. కాళింది నెత్తి బాదుకుంటూ ఏడుస్తుండిపోయింది. అంత జరిగాక కూడా కాళింది తనని మొగుడి చేత కొట్టించారని వైదేహిని, అన్నపూర్ణని కలిపి తిడుతుంటే రంగనాథ్ ఆమెపై చేయి చేసుకున్నాడు. కోపం వచ్చిందంటే మనిషి కాడతను. జన్మలో మిమ్మల్ని అసహించుకున్నట్లు ఎవరిని అసహించుకోను కూడా అనేశాడు గోపాలం కాళింది ముఖం మీదే. రంగనాథ్, గోపాలం కూడా ఒక్కొక్కరుగా వదినగారి గదిలోకి వెళ్లి ఓదార్చారు. నా ముఖం చూసి దాన్ని క్షమించండి వదిన అంటూ బ్రతిమాలుకున్నాడు రంగనాథ్. ఈర్ష, అసూయలు పట్టలేక అడ్డదిడ్డంగా మాట్లాడే వాళ్ల మాటలు లెక్క చేయకుండాదినా అంటూ ప్రార్థించాడు. అయితే అన్నపూర్ణ ఏమీ మాట్లాడలేదు. సిగ్గుతో వారిద్దరికీ ముఖం కూడా చూపించలేక కుమిలిపోయింది. భార్గవ అసలు గది వదిలి రానేలేదు. అర్ధరాత్రి వైదేహి అరుపులతో ఇల్లు ఎదిరిపోయింది. అందరూ ఏంటోనని హడలిపోతూ నిద్రలు లేచారు. హాల్లో లైటు వెలుగుతోంది. రంగనాథ, గోపాలం, భార్గవ తమ తమ గదుల్లోంచి యువతలకొచ్చారు. సరిగ్గా ఆ సమయంలోనే దొడ్డిగుమ్మం వైపు నుంచి విసురుగా పరిగెత్తుకుంటూ వచ్చింది వైదేహి ఏడుస్తూ. ఏమండి, అక్కయ్య అక్కడుంది దొడ్డిగుమ్మంలో, నేను బాత్రూంకి వెళదామని లేచాను, అక్కడుంది అంది. ముగ్గురు అన్నదమ్ములు అటు పరిగెత్తారు. వెనకాలే వైదేహి, కాళింది వెళ్లారు. అన్నపూర్ణ దొడ్డిగుమ్మంలో కాళ్ళు చేతులు బారజాపి పడుకునుంది నేలపై. వెల్లకిల్లా కళ్ళు పత్తికాయల్లా విచ్చుకుని భయంకరంగా కనిపిస్తున్నాయి. ఆ దృశ్యం చూసిన అందరికీ గుండెల్లో దేవేసినట్లయింది. భార్గవ తొందరగా ముందడుగు వేసి అన్నపూర్ణ పక్కగా కూర్చుని వదిన వదిన అంటూ పిలిచాడు. పలకలేదు అన్నపూర్ణ. లైటు వెలుగులో అన్నపూర్ణ శరీరం నల్లగా కమిలిపోయి ఉండడం ముందుగా గోపాలం గమనించాడు. అతనికి ఏమనిపించిందో చటుక్కున ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని నాడి చూశాడు. అది ఎప్పుడో ఆగిపోయింది. అంత అర్థమైపోయింది. అన్నపూర్ణ కాళ్ళు చేతులు బాధతో బాదుకుని అసహనంగా పడేసినట్లుంది. తోటి కోడలు వేసిన నిందను మోయలేక, నలుగురిలో తలెత్తుకుని తిరగలేక, అవమానం భరించలేక ఈ లోకం నుంచి నిష్క్రమించిందా అభిమానవతి.
వదినగారు ఇంకా లేస్తుందని ఎదురు చూస్తున్న భార్గవ గోపాలం ముఖంలోకి ప్రశ్నార్థకంగా చూశాడు. అయితే గోపాలం భార్గవ్ కేసి చూడడం లేదు. అతని కళ్ళు విస్ఫులింగాల్ని విరజిమ్ముతున్నాయి. గుమ్మంలో నిలబడున్న కాళింది మీద ఉంది అతని చూపు. ఏమండి అక్కయ్య? ఆపై ఏడుపుతో మాట్రాక భర్తని కుదిపింది వైదేహి. ఇంకెక్కడి అక్కయ్య వైదేహి, వదిన చనిపోయింది. గోపాలం కళ్ళల్లోంచి అశ్రువులు రాలాయి. ఒక్కసారిగా ఆ పరిసరాలన్నీ శోక సముద్రంలో మునిగిపోయాయి. వదిన, ఎంత పనిచేసావు వదిన అంటూ రోదించాడు భార్గవ. ఎప్పుడో పొలాల్లో చేలకి తెగుళ్లకి పనికొస్తుందని భార్గవ కొని పిల్లలు తీస్తారేమోనని ఎక్కడో స్టోర్ రూంలో దాచుంచిన ఎండిన డబ్బా అన్నపూర్ణ ప్రాణాలను చల్లగా తీసుకుని ఆమెకంత దూరంలో ఖాళీగా దొర్లుతూ వారిని వెక్కిరిస్తూ కనిపించింది. వీళ్ల ఏడుపులకు పిల్లలు లేచిపోయారు. ఇరుగు పొరుగు లేచొచ్చారు. విషయం విని అందరూ ఆశ్చర్యపోయారు, బాధపడ్డారు. అన్నపూర్ణమ్మంటే అన్నపూర్ణ తల్లే, బలవంతాన ప్రాణాలు తీసుకునే కష్టం ఆవిడికేమొచ్చింది అనుకున్నారు. అయితే అక్కడ చేరిన వారందరికీ అన్నపూర్ణ చావుకి కారణం తెలిసిపోయింది. ముఖం మీద కొందరు, చాటుగా కొందరు కాళిందిని అసహించుకున్నారు. వదిన, పిల్లలున్నారనైనా చూడకుండా ఎంత పనిచేశావు, వాళ్లతో పాటు నన్ను కూడా తల్లి లేనివాణ్ణి చేశావు అంటూ భార్గవ చిన్నపిల్లాళ్లా రోదిస్తుంటే గోపాలం భార్గవని అనునయించడంలో పడ్డాడు. చూస్తుండగానే బొళ్ళున తెల్లవారింది. జరగవలసిన తతంగాలన్నీ పూర్తి చేసుకున్నారు. ఆత్మహత్య చేసుకుందని అందరికీ తెలిసిన కేసు గట్రా లేకుండా చేసి ఉన్న పొరుగు కూడా పోకుండా చూశాడు గోపాలం. చేతిలో పని గనుక భార్గవ అన్నగారులతో కూడా మాట్లాడలేదు. ఆ రోజు అతని నేత్రాల నుండి కన్నీటికి బదులు రక్తమే స్రవించింది. మనుషుల రాక్షస ప్రవర్తనకు, పైశాచిక ఆనందాలకు కొందరి జీవితాలు ఎలా విషాదంగా ముగిసిపోతాయో, మరికొందరి జీవితాలు ఎలా భగ్నమవుతాయో, పచ్చని సంసారాల్లో ఎలా నిప్పులు కురవగలవో, నిండు సంసారాలు ఎలా విచ్ఛిన్నం కాగలవో ప్రత్యక్షంగా తెలుసుకున్నాడు భార్గవ. అమ్మా అమ్మా అంటూ విలపించే వంశీ మంజులను చూస్తే ప్రతి ఒక్కరి హృదయం ద్రవించిపోయింది. తన తప్పు అంత దూరం తీసుకెళ్లి తననే శిక్షిస్తుందని తెలీదు కాళిందికి. అరవిందతో అలా చెప్పి ఇంట్లో అన్నదమ్ముల మధ్య కలహం తెప్పిస్తే ఎవరి వాటాలు వారు పంచుకుని విడిపోతారని, అప్పుడు తను తన పిల్లలు హాయిగా ఉండొచ్చుననుకుందే గాని అన్నపూర్ణ మరణం వరకు అది పోతుందని అనుకోని కాళింది ఆమె మరణానికి దుఃఖించింది. ఫలితం కావాలని చేతులు కాల్చుకుని ఆకులు పట్టుకుంటే ఆ బాధ తగ్గుతుందా? కాలిన మచ్చ మాయమవుతుందా? వైదేహి సంగతి చెప్పనే వద్దు, పూర్తిగా ఆధైర్యపడిపోయింది. అన్నపూర్ణ పోయి 12 రోజులు పూర్తయ్యాక భార్గవకి ఇంకా ఒక్క క్షణం కూడా అక్కడ ఉండబుద్ధి కాలేదు. ఆస్తిలో నాకు వాటా వద్దు, అన్నయ్య పిల్లలకు వద్దు, నేను మంజుని వంశీని తీసుకుని వేరే ఊరు వెళతాను. నా చదువు నాకు ఆ పిల్లలకు అన్నం పెట్టకపోదు. నా ఒంట్లో శక్తున్నంత వరకు ప్రతి చెమట బిందువు ఓడ్చి వాళ్ళని పెంచి పెద్ద చేస్తాను. మీ నీడ కూడా వాళ్ళ మీద పడకుండా అంటూ ప్రయాణమయ్యాడు భార్గవ. అతనిని ఆ నిత్యం నుంచి తప్పించాలని గోపాలం, వైదేహి చాలా ప్రయాసపడ్డారు. కానీ ఒక స్థిర నిశ్చయానికొచ్చిన భార్గవ తన ప్రయాణం మానుకోలేదు. మానుకోవడానికి కూడా తెలుసు అందరికీ. భార్గవ తిరిగి ఈ 12 రోజుల కాలంలో ఒక్కసారి కూడా పొరపాటుగా కూడా అరవింద పేరెత్తలేదు. అతని నిర్ణయానికి వైదేహి కుమిలిపోయింది. వెళ్ళిపోవద్దు భార్గవ అంటూ సజల నయనాలతో బాష్పరుద్ధ కంఠంతో ప్రార్థించింది వైదేహి. అయినా సరే భార్గవ హృదయం చలించలేదు. ఆ రోజే పెట్టేబేడ సర్దుకుని ఆ ఊళ్ళో తనకు బాగా తెలిసిన స్నేహితుడి దగ్గర 500 రూపాయలు అప్పుగా తీసుకుని మళ్లీ పంపుతానంటూ అడ్రస్ పుచ్చుకుని వంశీ మంజులతో రైలెక్కాడు భార్గవ హైదరాబాద్కి. భార్గవ, అన్నపూర్ణ పిల్లల్లేని ఆ ఇంట్లో వైదేహికి ఉండబుద్ధి కాలేదు. ఇల్లంతా ఏంటో నిశ్శబ్దంగా భయంకరంగా అనిపించింది. ఆ ఇంట్లో ఉండడానికి కూడా భయపడిపోయింది. ఏమండి, మనం కూడా ఎక్కడికైనా వెళ్ళిపోదామండి, నేను ఇంట్లో ఉండలేను అంది గోపాలంతో. నిజమే, ఆ ఇంట్లో ఉండడానికి గోపాలంకి ఎలాగో ఉంది. కానీ అది పుట్టి పెరిగిన ఇల్లు, ఎక్కడికని వెళతారు? స్వంత ఇల్లు పెట్టుకుని వేరే ఉన్న లోకం హర్షిస్తుందా? ఇంక నేను ఇంట్లో ఉండలేను. ఈరోజు అక్క మీద అభాండాలు వేసి నిలువునా చంపిన మనిషి రేపు నన్ను అందనేంటి? వేరే ఇల్లు అద్దెకి చూడండి, ఈ ఊరి నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకుని పోదాం. మనకి ఆస్తి వద్దు, పాడు వద్దు, మనకు వచ్చిన దాంతో తృప్తిగా బ్రతుకుదాం. లేదంటే నేను ఏదైనా ఉద్యోగం చేసుకుంటాను, అంతేగాని నేను ఇంట్లో ఉండలేను అని వైదేహి ఏడుస్తూ అనేసరికి గోపాలంకి అదే మంచిదనిపించింది. ఆ ఊళ్ళోనే ఓ ఇల్లు అద్దెకి తీసుకుని గోపాలం, వైదేహి వెళ్ళిపోయారు తమ సామాను తీసుకుని. రంగనాథ్ ఆ తమ్ముణ్ణి ఈ తమ్ముణ్ణి కూడా ఆపాలని చూశాడు గాని ఎవరూ అతని మాట విని ఆగిపోలేదు.
ఇంట్లో అందరికీ పెద్దగా వ్యవహరిస్తూ నిండుగా తిరిగిన వదినగారు పోవడం, భార్గవ పిల్లల్ని తీసుకుపోవడం, గోపాలం భార్య వేరుగా పోవడం, ఇల్లంతా ఖాళీ చేసినట్లుగా ఉంది. అతనికి పిచ్చెక్కినట్లుగా ఉంది. ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. నీ బాధ పడలేక నేను కూడా ఏ పక్కకో పోతాను. ఈ ఆస్తంతా నెత్తిన వేసుకో అంటూ భార్యను 4 బాది తన నెత్తి బాదుకున్నాడు రంగనాథ్. స్వతహాగా కాళింది సరళ హృదయురాలే. కాని మనిషిని కొన్ని కొన్ని కోరికలు, స్వార్థాలు పట్టి పీడించేవేళ దానవుల్లా మారిపోవడం అతి సహజం. తమ కోరికల్ని, ఆశల్ని తీర్చుకునే వేళ మంచి చెడ్డలు తెలుసుకునే విచక్షణ జ్ఞానం కోల్పోవడం కూడా సర్వసాధారణం. అయితే కొందరు అనుభవం నేర్పిన పాఠాలతో జ్ఞానం తెచ్చుకుంటారు. కొందరు తెచ్చుకోలేకపోతారు అంతే. వంశీ మంజులతో హైదరాబాదు చేరిన భార్గవ ఓ హోటల్లో రూమ్ తీసుకున్నాడు. రూమ్కే భోజనం తెప్పించి వంశీ మంజులకు పెట్టి తను తిన్నాడు. 10 ఏళ్ల వంశీ అమ్మేది బాబాయ్ అని భార్గవని అడిగితే, అమ్మ దేవుడి దగ్గరికి వెళ్ళింది వంశీ అని చెబితే అర్థమైందో లేదో కాని తిరిగి తల్లి గురించి అడగలేదు వంశీ. కానీ మంజు అనుక్షణం తల్లి కోసం పరితపించే చిన్న వయసు, పాల మనసు మంజుది. నాకు అమ్మ కావాలి బాబా అంటూ మంజు ఏడుస్తుంటే దానిని ఎలా అనునయించాలో తెలియకుండా పోయింది భార్గవకి. మంజు అమ్మ అన్నప్పుడల్లా హైడ్రోజన్ బాంబు గుండెల మీద పేలినట్టుగా బాధపడిపోతున్నాడు భార్గవ. అసలు బాధతో అతని మనసు కాలిపోతుంది. అతని హృదయం మరుభూమిగా తయారైంది. అందులో ఇంకా ఏ ఆశల మొక్కలు, ఏ కోరికల చిగుళ్ళు తలెత్తడానికి ఆస్కారం లేదు. అందుకు కారణం కాళింది అభియోగం కాదు, అరవింద తిరస్కారం కాదు, అన్నపూర్ణ మరణం. కన్నతల్లి పోయినప్పటినుంచి ఆ తల్లిని మరిపించిన తల్లిగా భార్గవిని పెంచింది అన్నపూర్ణ. అటువంటి వదినగారు చేలల్లో తెగుళ్లకు పనికొస్తుందని అతని చేతులతో స్వయంగా తెచ్చిపెట్టిన మందు తాగి ప్రాణాలు తీసుకోవడం అతని హృదయానికి గొడ్డల పెట్టిలా తగిలింది. తనే వదిన మరణానికి కారకుండయ్యానేమోనని అతనికి అనిపించింది. ఇందులో ఎవరి తప్పు? పెద్దన్నయ్య తను ఒకలా ఉండడం తప్ప, అన్నయ్య పోయాక వదినకు మంజు పుట్టడం తప్ప, మంజు తండ్రి పోలికల్లో ఉండడం తప్ప, స్వేచ్ఛా జీవితం కోరుకుని తను తన పిల్లలు హాయిగా ఉండాలని కోరుకుని అవి పొందాలంటే ఇంట్లో కలహం తప్పదనుకుని అందుకో మార్గం ఎన్నుకున్న కాళిందిదా? తను విన్న విషయంలో సత్యమెంతో అసత్యమెంతో తెలుసుకోలేని అరవిందదా? విషయం విని బలవన్మరణం పొందిన అన్నపూర్ణదా? ఎవరిది? పొరపాట్లు చేయడం మనిషికి సహజం. అసలు భగవంతుడు తప్పులు చేయడానికి మనుషులకి ఎన్నో మార్గాలను సృష్టించాడు. అయితే ఆ తప్పుల్ని దిద్దుకోవడానికి ఆయనే అవకాశాలు కూడా ఇచ్చాడు. మనం చేసే తప్పు ఎదుటివారి జీవితాలని కాల్చకూడదు, ఎదుటివారి జీవితాలు బలిగా తీసుకోకూడదు. కానీ కాళింది తీసుకుంది. ఆమె దూరం ఆలోచించకుండా చేసిన పొరపాటుకి అన్నపూర్ణ జీవితం బలైపోయింది. 2 పసిపిల్లలు తల్లి లేని వాళ్ళయ్యారు. 2 ప్రేమికులు విడిపోయారు. నిండుగా ఉన్న సంసారం చీలికలైపోయింది. ముఖ్యంగా అయిన వాళ్ళందరి సానుభూతిని కూడా నోచుకోకుండా పోయింది కాళింది. భార్గవకి అరవింద మీద కోపం కూడా రాలేదు. కాకపోతే చాలా బాధపడ్డాడు. అరవింద చదువు సంస్కారం లేని యువతి కాదు, కానీ అవి లేని వాళ్లకు మళ్ళనే ప్రవర్తించింది. ఇద్దరి పరిచయం అతి స్వల్పమే అయినా అనుబంధం ఎంతో పెరిగింది అనిపించింది ఆ స్వల్ప కాలంలోనే. ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. ఎంత జరిగినా అరవింద అంత సిల్లిగా ప్రవర్తిస్తుంది అనుకోలేదు భార్గవ. కాళింది అలా తనతో చెప్పినా నిజమెంతో తనని అడిగి తెలుసుకోవడం అసలు ధర్మం. కాని మనసు విప్పి ఎవరికీ చెప్పకుండా తను లేని సమయం చూసి వెళ్ళిపోయి ఇలా ఉత్తరం రాయడంలో అర్థమేమిటి? అన్నగారి భార్యతో సంబంధం పెట్టుకున్న మనిషి ఓ మనిషేనా అని రాస్తుందా? నిజమేంటో తెలియకుండా అంత మాట ఎలా రాయగలిగింది అరవింద? చెప్పుడు మాటలు విని క్షణంలో మనసు మార్చుకున్న ఆమెను వివాహం చేసుకుని మాత్రం తనేం సుఖపడగలడు? ఇలాంటి వాళ్ళకి ఎంత చదువుకున్నా ఒకటే. కానీ తను జీవితంలో మొదటిసారిగా ప్రేమించింది అరవిందను. ఆమెనే తన భార్యగా ఎన్నుకున్నాడు. ఆమెనే తన జీవిత సహచరిగా కోరుకున్నాడు. కాని ఏమైంది? అరవిందే తనని తప్పుగా అర్థం చేసుకుని దూరంగా తొలగిపోయింది. అయిపోయింది. చేరాలనుకున్న తీరం చేరకుండానే నావ మునిగిపోయింది. ఎలాగో బ్రతికి ఏదో ఒడ్డుని చేరినా ముందుటి తీరం చేరాలన్న ఉత్సాహం చచ్చిపోయింది. భార్గవ కళ్ళల్లో నీళ్లు నిలిచాయి. ఆవేదనతో గుండెలవిసిపోయాయి. ఆ క్షణంలో జీవితం మీద ఉత్సాహం పూర్తిగా చనిపోయింది భార్గవకి. కాని పసిపిల్లలు వంశీ, మంజు కళ్ళెదుటున్నారు. వాళ్ళు తల్లి తండ్రి లేని అనాథలు. నిన్న మొన్నటి వరకు ఆ పిల్లల తల్లి ప్రేమలో తను పాలు పంచుకున్నాడు. అమ్మ ప్రేమ కంటే ఎక్కువే పొందాడు. ఈనాడు తను లేకుండా పోతే ఇంకా వాళ్ళని చూసేదెవరు? ఇక్కడికి తీసుకొచ్చింది ఎందుకు అసలు? ఏదో నిర్వాకం చేద్దామని కదా.
మరి ఆలోచనలెందుకు అనుకున్న భార్గవలో ఆవేశం పొంగింది. అవును, అన్నా వదినల రుణం తీర్చుకోవాలన్నా, వారి ఆత్మలకు శాంతి కలగాలన్నా, వంశీ మంజులకు ఏ లోటు కలగకుండా వారిని పెంచి పెద్ద చేసి వృద్ధిలోకి తీసుకురావాలి. అందుకు తన జీవితమే పణంగా పెట్టాల్సొచ్చినా తను బాధపడకూడదు, పడడు. అదే తన లక్ష్యంగా పెట్టుకోవాలి. వంశీ మంజులకు తల్లి తండ్రి తానే వారిని పెంచాలి. దీనికి ఎన్ని అడ్డంకులొచ్చినా తను లెక్క చేయడు. అన్నపూర్ణ మరణం, అరవింద తిరస్కారం తన హృదయంపై తీసిన లాంటి దెబ్బలు ఇంక ముందు తన జీవితంలో తగలబోవు. ఒకవేళ తగిలినా పర్వాలేదు, ఈ హృదయం ఓర్చుకుంటుంది. ఒకసారి బలంగా దెబ్బ తగిలిన హృదయం గట్టిపడింది. ముందు తను ఏదో ఒక ఉద్యోగం చూసుకోవాలి. గతం గతజల సేతుబంధంగా అనుకొని మర్చిపోవాలి. తను వర్తమానంలో బ్రతుకుతూ మంజు వంశీలకు భవిష్యత్తులో బంగారు బాటను పరవాలి. అదే తన ధ్యేయం. అలా నిర్ణయించుకున్నాక గాని భార్గవ హృదయం తేలిక పడలేదు. ఆ రోజు మంజు అమ్మ అమ్మ అని ఏడుస్తూ అన్నం తినకుండానే నిద్రపోయింది. భార్గవ హృదయం నీరు కారిపోయింది. 2 రోజులు గడిచిపోయాయి. ఎక్కడో అక్కడ ఏదైనా సరే, చిన్న ఉద్యోగమైనా సరే సంపాదించుకోవాలని ప్రయత్నిస్తున్నాడు భార్గవ. సాయంత్రం 4 గంటల వరకు నిద్రపోయారు వంశీ, మంజు. మంజు నిద్ర నుంచి లేస్తూనే ఏడుపు మొదలుపెట్టింది అమ్మ కావాలంటూ. మా తల్లివి కదూ మంజు, నీకు బొమ్మలు కావాలమ్మా, చూడు ఎన్ని బొమ్మలు అంటూ మంజు కోసమే క్రితం రోజు సాయంత్రం కొనుక్కునొచ్చిన బొమ్మలన్నీ మంజు ముందు మంచం మీదనే పేర్చాడు. ఈస్తే రకరకాలుగా తలలూగిస్తూ చేతులు కాళ్ళు ఆడిస్తున్న బొమ్మలు. కానీ అవేవి మంజు ఏడుపుని మరిపించలేదు. నాకొద్దు, నాకు అమ్మే కావాలి అంటూ చేతికందిన బొమ్మలన్నీ ఇష్టం వచ్చినట్లు గది నిండా విసిరి పారేసింది. మంజు అలా బొమ్మలన్నీ విసిరిపారేసి ఏడుస్తుంటే భార్గవ ఒక్క క్షణం నిస్సహాయంగా చూశాడు. ఆ చూపులో వేటగాడి బాణం తగిలితే లేడిపిల్ల చూసే చూపు లాంటిదది. భార్గవకి ఆ క్షణంలో బిగ్గరగా ఏడ్చేయాలి అనిపించింది. కానీ చాలా కష్టం మీద నిగ్రహించుకున్నాడు. మంజు బంగారు బొమ్మ, మా చిట్టి తల్లి నా మాట వింటుంది కదూ, నీకు బస్సులు చూపించినా అంటూ మంజు వద్దని మొరాయిస్తున్నా వినకుండా బలవంతాన్ని ఎత్తుకున్నాడు భార్గవ. కిటికీ దగ్గరకు తీసుకెళ్లి రోడ్డు మీదకి చూపించాడు. సాయంత్రమైందేమో. భాగ్యనగరం వీధులన్నీ జన సందోహంతో, వచ్చేపోయే వాహనాలతో చాలా సందడిగా ఉంది. అవన్నీ చూస్తున్నా మంజు ఏడుపు మానలేదు. ఆమె ఏడుపుకి వంశీ లేచి కూర్చున్నాడు. చూడు మంజు, అన్నయ్య చూడు చక్కగా ఏడవకుండా ఎలా కూర్చున్నాడు అని. నీకు బిళ్ళలు బిస్కట్లు కావాలా అంటూ రకరకాలుగా మరిపించేసరికి మంజు కొంచెం ఏడుపు తగ్గించింది. మనం అలా షికారుకు వెళదామా అని అడిగాడు వంశీని. ఆనందంగా తల ఊపాడు వంశీ. వంశీకి మంజుకి ముఖాలు కడిగి తలలు దువ్వి డ్రెస్ మార్చాడు. తను రెడీ అయ్యి రూమ్కి తాళం వేసి మంజునెత్తుకుని వంశీతో సహా కిందకొచ్చాడు. రోడ్డు మీద వచ్చేపోయే మనుషుల్ని, బస్సుల్ని చూస్తూ మంజు పూర్తిగా దుఃఖం మరిచిపోయింది. ఉత్సాహంగా భార్గవకి అవి ఇవి తనే చూపించడం మొదలుపెట్టింది. లకడీ కపూల్లో రోడ్డు పక్కగా నడుస్తుంటే దాదాపు దగ్గరగా రాసుకుంటూ ఆగినట్లాగింది ఓ సిమెంట్ రంగు కారు. భార్గవ ఉలిక్కిపడి తిరిగి చూశాడు. ఫుల్ సూట్లో నల్ల కళ్లద్దాలతో డ్రైవింగ్ సీట్లో కూర్చున్న వ్యక్తిని ఇట్టే గుర్తుపట్టేశాడు భార్గవ. హాయ్ రెడ్డి అంటూ చెయ్యూపాడు ఆనందంగా. అప్పటికే అతను కారు దిగి దగ్గరగా వచ్చి, హాయ్ హాయ్ భార్గవ, ఎన్నాళ్ళైంది నిన్ను చూసి, ఎప్పుడొచ్చావు ఇక్కడికి? ఎన్నాళ్ళు నాకు కనిపించలేదే, ఏం చేస్తున్నావు ఇక్కడ? నీ డాటరా? అంతే ఉంటుంది, అచ్చం నీ పోలికే అంటూ అతను ఏకబిగిన మాట్లాడేశాడు. భార్గవ భుజం చుట్టూ చేయి వేసి మరో చేత్తో భార్గవ చెయ్యి ఇరికించుకుని మంజును చూస్తూ, అనుకోకుండా ఆప్యాయంగా హఠాత్తుగా అలా ఆప్తమిత్రుడు కనిపించి ప్రశ్నల వర్షం కురిపిస్తుంటే భార్గవకి ఆనందంతో మాట రాలేదు ఓ క్షణం. అతని అవస్థను గమనించిన రెడ్డి, ముందు కారెక్కు, ఎక్కడైనా కూర్చుని మాట్లాడుకుందాం అంటూ రాబాబు అంటూ వంశీని చేయి పుచ్చుకుని కారు వైపు కదిలాడు. భార్గవ అతన్ని అనుసరించాడు. రాజేంద్ర రెడ్డి, భార్గవ తిరుపతి యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు క్లాస్మేట్స్, హాస్టల్లో రూమ్మేట్స్. అక్కడున్నన్నాళ్ళు అరమరికలు లేకుండా గడిపారు. చదువులు పూర్తయ్యాక ఇద్దరి దారులు వేరయ్యాయి. రాజేంద్ర రెడ్డిది చిత్తూరు. ఇద్దరికీ ఉత్తరాలు రాసుకునే అలవాట్లేదు. అందుకనే ఎవరెవరు ఎక్కడుంటోంది ఇద్దరికీ తెలీదు. అనుకోకుండా రాజేంద్ర ఇక్కడ కనిపించడం చాలా ఆనందంగా అనిపించింది భార్గవ్కి. రెడ్డి కారులోనే సరాసరి ట్యాంకు బండకు వెళ్లారు. ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో కారు పార్క్ చేశాడు రెడ్డి. సాయంత్రం చల్లగాలికి షైరుకొచ్చిన నగరవాసులతో సందడిగా ఉంది ట్యాంకు బండ. రాజేంద్ర రెడ్డి మంజుని ఎత్తుకుని నడుస్తున్నాడు.
మంజు కొత్త లేకుండానే అతని దగ్గరకు వెళ్ళింది. వివాహమైన ఇంకా తండ్రి కాని రెడ్డికి బాగా ముద్దొస్తోన్న మంజుని విడవబుద్ధి కావడం లేదు. వంశీ భార్గవ చేయి పుచ్చుకునున్నాడు. వెళ్ళి ఓ సిమెంట్ బెంచి మీద కూర్చున్నారు. వంశీ మంజు లాన్లో ఆడుకుంటున్నారు. రాజేంద్ర రెడ్డి భార్గవ మాటల్లో పడి ఒకరి సంగతులొకరు తెలుసుకున్నారు. రాజేంద్ర మేనమామ కడపలో నాపరాళ్ల వ్యాపారం చేస్తున్నాడు. అందులో బాగా లాభాలు రావడంతో అక్కడి నుంచి వచ్చి హైదరాబాద్లో బిజినెస్ పెట్టాడట. ఇప్పుడు ఆయన ఈ ఊళ్ళో పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. ఆయనకి ఇంకా చాలా కంపెనీల్లో షేర్లున్నాయి. ఆయన వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా సాగుతోంది. ఆయనకొక్కగానొక్క కూతురు అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. పెళ్లి చేసి అల్లుణ్ణి ఇల్లరికం తెచ్చుకోవాలన్నది ఆయన కోరిక. అదీగాక సులోచనకు చిన్నప్పుడు పోలియో వచ్చి కుడికాలు కొంచెం ఎగలాక్కుపోయింది. ఆ కాలు కొంచెం ఎత్తెత్తి నడుస్తూ ఉంటుంది. అదీగాక బాగా మెల్లకన్ను. అమ్మాయికి ఎన్ని లోపాలున్నా తన డబ్బు దర్జా చూసి కూతుర్ని ఎవరో ఒకరు పెళ్ళాడకపోరు అనుకున్నాడు రాజేంద్ర మేనమామ. కానీ మెల్లకన్న అమ్మాయిని, పాదం వంకరపోయిన అమ్మాయిని చేసుకోవడమే కాకుండా ఇల్లరికం కూడా ఎవరొస్తారు పొమ్మన్నారు చాలామంది. మేనల్లుణ్ణే గెడ్డం పట్టుకుని బ్రతిమలాడాడు. తన ఆస్తంతా నీదేనన్నాడు. గుడ్డి కంటే మెల్ల, కుంటి కంటే కొంచెం వంకరగా నడవడం మేలే అనుకున్న రాజేంద్ర సులోచనను వివాహం చేసుకుని ఇల్లరికం వచ్చాడు. వివాహం కాగానే అల్లుడికి తన కంపెనీల మీద మేనేజ్మెంట్ అంతా ఇచ్చేశాడు. అంతా విన్న భార్గవ, డబ్బు కోసం కకృతి పడ్డావురా అన్నాడు నవ్వుతూ. కకృతి కాదురా బాయ్, చిన్నప్పటి నుండి నేను దారిద్ర్యంతో ఎంత బాధపడ్డానో నీకు తెలుసు కదా. ఎన్నోసార్లు చెప్పాను నీకు. చదువుకునే రోజుల్లో పరీక్ష ఫీజులకు పుస్తకాలకు ఎంత ఇబ్బంది పడేవాణ్ణి. ఆ సమయంలోనే నువ్వు నాకు సాయం కూడా చేస్తుండేవాడివి. 1-2 సార్లు నువ్వు ఫీజు కూడా కట్టావు, గుర్తుందా భార్గవ? ఆ సమయాల్లో డబ్బు లేకపోతే జీవితమే లేదనిపించింది. ఎన్నోసార్లు మావయ్య పిలిచి పిల్లనిచ్చి ఆస్తంతా కట్టబెడతానంటే నాకు ఆశపడిన మాట నిజం. సులోచనకు బాహ్య సౌందర్యం లేకపోవచ్చు, కానీ ఆమె మనసు పాల కంటే తెల్లనిది, పువ్వు కంటే సున్నితమైంది భార్గవ. అందుకే నా వైవాహిక జీవితంలో నాకు అసంతృప్తి లేదు. రెడ్డి గర్వంగా చెబుతుంటే సంతృప్తిగా చూశాడు భార్గవ. ఎవరు కోరుకున్నా అదే రెడ్డి. డబ్బు ఈ రోజు ఉండొచ్చు, రేపు పోవచ్చు, కానీ శాశ్వతమైన ఆనందం లభించగలిగేది అది స్త్రీ పురుషులకి ఎవరికైనా సరే ఎదుటివారి ప్రవర్తన వల్ల, ముఖ్యంగా మన జీవితం పంచుకుని తోడుగా వచ్చిన వ్యక్తుల వల్ల మనకు సుఖశాంతులు లభ్యమైతే జీవితంలో అంతకంటే కోరదగిందేముంది? ఇల్లరికపుటల్లుడు అని మీ మావయ్య చులకం చేయడం లేదు కదా? భార్గవ నవ్వుతూ అడిగాడు. అదేం లేదులే. అలా చూస్తే సులోచనే ముందు ఊరుకోదు. మా మావయ్య కంటే 4 ఆకులు ఎక్కువ చదివినవాణ్ణి. అది సరేగాని నీ సంగతి చెప్పు ముందు అన్నాడు రెడ్డి కూడా నవ్వుతూ. భార్గవ తన గురించి చెప్పొచ్చు అన్నంత వరకు అన్ని విషయాలు చెప్పి వంశీ మంజు తన అన్నగారి పిల్లలని, తల్లి ఈ మధ్యనే చనిపోయిందని, ఎన్నాళ్ళు తను వ్యవసాయం చేస్తూ ఆ పల్లెటూరులో కాలం గడిపేశానని, కొన్ని అనివార్య కారణాల వల్ల ఇప్పుడు తప్పనిసరి ఉద్యోగం చేయాల్సి వచ్చిందని చెప్పి, ముందు నాకు ఉద్యోగం ఎక్కడైనా ఇప్పించగలవేమో చూడు అని వేడుకున్నాడు మిత్రుణ్ణి. భార్గవ చెప్పిందంతా విని ఆశ్చర్యపోయాడు రెడ్డి. ఓఎస్, అదెంత పని? అసలు మా కంపెనీలోనే ఏవో ఖాళీలున్నాయన్నాడు మావయ్య. ఖాళీ లేకపోయినా నీకోసం ఖాళీ సృష్టిస్తాను, సరేనా అన్నాడు రెడ్డి. భార్గవ తేలిగ్గా శ్వాస తీసుకున్నాడు. రాజేంద్ర అనుకున్న పని సాధించి తీరతాడని అతనికి తెలుసు. అయితే నువ్వు వివాహం చేసుకోలేదన్నమాట ఇంతవరకు. ఒరే భార్గవ, బెండకాయ ముదిరినా బ్రహ్మచారి ముదిరినా మన వాళ్ళు సామెత ఏదో చెబుతారు, ఎప్పుడో వినలేదేంటి అన్నాడు రెడ్డి నవ్వుతూ. భార్గవ కూడా నవ్వేశాడు. సమాధానం చెప్పలేదు అతనికి. రేపు నేనొచ్చి మావయ్య దగ్గరకు తీసుకువెళ్తాను, నువ్వు రెడీగా ఉండు అన్నాడు రెడ్డి. తర్వాత వస్తూ వస్తూ వంశీకి మంజుకి బిస్కెట్ ప్యాకెట్లు, బొమ్మలు కొనిచ్చాడు రెడ్డి. బజార్లో కారాపి ముగ్గురిని హోటల్ దగ్గర దింపి వెళ్ళిపోయాడు రెడ్డి. భార్గవ్కి చాలా హాయిగా అనిపించింది. దేవుడు ప్రత్యక్షమై వరమిచ్చేసినట్లుగా అనిపించింది. ఆ రాత్రి మంజు కూడా ఎక్కువ మారం చేయలేదు. మరుసటి రోజు అన్న టైంకి వచ్చాడు రెడ్డి కారు వేసుకుని. వంశీని మంజుని ఒంటరిగా వదలడానికి లేక వెంట తీసుకువెళ్లాడు భార్గవ. రెడ్డి నారాయణగూడలోని ఓ 2 అంతస్తుల మేడ ముందు ఆపాడు కారుని. కారు దిగి లోపలికి వెళుతుంటే వరండాలో ఉన్న కుక్క కొత్తవారిని చూసి మొరగసాగింది. అంటూ చెయ్యెత్తి అదిలించాడు రెడ్డి. నోరు మూసుకుందది. రాజేందర్ రెడ్డి మేనమామ రాజారెడ్డి బాగానే మాట్లాడాడు భార్గవ్తో. అల్లుడి సిఫారసుని కాదనలేక, కాదనడానికి తగిన కారణం కనిపించక కంపెనీలో ఉద్యోగం ఇచ్చాడు.
రాజారెడ్డి అంత వెంటనే ఉద్యోగం ఇస్తాడని తలచని భార్గవకి ఆనందం, ఆశ్చర్యం కలిగాయి. రాజారెడ్డికి, రాజేందర్ రెడ్డికి తన కృతజ్ఞతలు తెలుపుకున్నాడు భార్గవ. రాజారెడ్డి అప్పటికప్పుడే ఎక్కడో ఏదో మీటింగ్ ఉందని వెళ్ళిపోయాడు. రాజేంద్ర భార్యను పిలిచి పరిచయం చేశాడు. మెల్లకన్నైనా కనుముక్కు తీరు బాగానే ఉంది. కుడిపాదం కొంచెం ఎత్తెత్తి వేస్తూ ఉంది. ఆమె చాలా మర్యాద చేసింది. ఉన్నంతసేపు మంజుని ముద్దాడుతూనే ఉంది సులోచన. మరుసటి రోజు స్నేహితుడి కోరికపై రాజేంద్ర రెడ్డి ఇంటికి బాగా దగ్గరలో ఓ 2 గదుల పోర్షన్ అద్దెకు తీసుకున్నాడు భార్గవ. చేతిలో ఉన్న డబ్బుతో ఇంటికి కావలసిన సామాను కొన్ని కొన్నాడు. రాజారెడ్డి అడ్వాన్సుగా జీతంలో సగం డబ్బిచ్చాడు భార్గవ్కి. దాంతో హైదరాబాదులో ఆ పిల్లలిద్దరితో ఒంటరిగా జీవితం ప్రారంభించాడు భార్గవ. వంశీని దగ్గరలో ఉన్న కాన్వెంట్లో చేర్పించాడు. ఉదయమే వంట పని చూసుకుంటూనే వంశీకే పాఠాలు చెప్పేవాడు. వంశీకి స్నానం చేయించి భోజనం పెట్టి కాన్వెంట్కి పంపేసేవాడు. తనతో పాటు మంజు కూడా అన్నం పెట్టి తను ఆఫీస్కెళ్లే ముందు మంజుని సులోచన దగ్గర వదిలి తిరిగి సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికొస్తూ తీసుకొచ్చేవాడు. మంజుకి సులోచన దగ్గర బాగా మాలిమైపోయింది. కాలచక్రంలో కొన్ని సంవత్సరాలు గతించిపోయాయి. వైదేహి, గోపాలం అప్పుడప్పుడు తమ క్షేమం తెలియబరుస్తూ భార్గవ క్షేమం కనుక్కుంటుండేవారు. ఈ మధ్యలో ఇద్దరూ ఒకసారొచ్చి వంశీని, మంజుని చూసి వెళ్లారు. గోపాలంకి ఇప్పుడు సర్కిల్గా ప్రమోషన్ వచ్చి కర్నూలుకి బదిలీ అయ్యి కర్నూలులో ఉంటున్నాడు. వైదేహి వచ్చినప్పుడు మంజుని తనతో పంపేమంది. భార్గవ ముందు ఒప్పుకోలేదు. వైదేహి 1కి 10 సార్లు అడిగేసరికి మంజు వస్తానంటే తీసుకెళ్ళుదునా అన్నాడు. మంజు నాతో వస్తావా? చక్కగా నా దగ్గర చదువుకుంది గాని అంటూ మంజుని అడిగింది వైదేహి. భార్గవ్ దగ్గర బాగా అలవాటైపోయిన మంజు వెంటనే తల తిప్పేసింది రానని. మరి బలవంతం చేసి తీసుకెళ్ళినా బెంగ పెట్టుకుంటుందేమోనని ఆ ప్రయత్నం మానుకుంది వైదేహి. పోయిన నెలలో అరవింద పెళ్ళయింది తెలుసా భార్గవ అని అడిగింది వైదేహి. ఆ మాట వింటూనే ఒక క్షణం అతని మనసు విలవిల్లాడిపోయింది. ఆ కళ్ళల్లో బాధ స్పష్టంగా కనిపించింది. భార్గవ లాంటి వ్యక్తి ప్రేమను కాదనిపోయిన అరవింద ఎంత మూర్ఖురాలు అనిపించింది వైదేహికి. తెలీదదినా అని తర్వాత చిన్నగా నవ్వుతూ అరవింద ఓ ఇంటి ఇల్లాలయ్యారన్నమాట అన్నాడు. నవ్వలేక నవ్వుతున్న అతని నవ్వు చూసి వైదేహి హృదయం బాధతో మెలివేసుకుపోయింది. అవును భార్గవ, పెళ్లికి ముందు తను ఉత్తరం రాసింది నాకు. ఈనాళ్ళకి తప్పు తెలుసుకున్నాను. భార్గవ గారిని అపార్థం చేసుకున్నాను. నిజం తెలుసుకునేసరికి నేను కోరుకున్న వ్యక్తి జీవితం కూడా చేజారిపోయాయి. ఇప్పుడు నేను ఆసక్తురాలను. పెళ్లికి నువ్వు, భార్గవ్ గారు తప్పకుండా రావాలి. మీరొస్తే నన్ను క్షమించినట్లే నేను భావిస్తాను అంటూ రాసి శుభలేఖ పంపింది. దాని పెళ్లికి నేను వెళ్ళలేదు. కనీసం ఉత్తరం కూడా రాయాలనిపించక రాయలేదు భార్గవ అంటూ చెబుతున్న వైదేహి మాటలకు అడ్డొస్తూ ఎంత పనిచేసావు వదినా. నాకు మాట మాత్రంగానైనా తెలుసుంటే తప్పక ఆవిడ వివాహానికి వెళ్ళుండేవాణ్ణి అన్నాడు భార్గవ. కళ్ళు విశాలం చేసి వింతగా చూసింది వైదేహి. ఏంటి భార్గవ నువ్వు అంటోంది? అవునదినా, ఆవిడంతగా రమ్మని రాసినప్పుడు మనం మాట్లాడక ఊరుకోవడం ఏం బాగుంటుంది? అయినా ఆవిడ తప్పే ఉంది. భార్గవ మాటలకి వైదేహికి కోపం వచ్చింది. చాలే ఊరుకో. చెప్పుడు మాటలు విని నీ జీవితాన్ని ఇంతగా మార్చివేసిన దాని తప్పే ఉంది అని అడుగుతున్నావా? అన్నపూర్ణక్కయ్య మరణించింది దాని మాటల వల్ల కదూ. ఆ పసివాళ్లు తల్లి లేని వాళ్ళయింది దానివల్ల కదూ. నీ జీవితం ఇలా ఎడారి కావడానికి కారణం అది కాదు. ఇన్ని చేసి ఇప్పుడు నంగనాచిలా క్షమించమని అడిగితే సరిపోతుందా? ఎందుకు క్షమించాలి దాన్ని? నేను క్షమించను, నిన్ను క్షమించనివ్వను. అది పినతల్లి కూతురైపోయింది గనక సరిపోయింది. నా స్వంత చెల్లెలై ఉంటే దాని పని చెప్పేదాన్ని. ముక్కు పొట్టాలు ఎగిరెగిరి పడుతుంటే ఆవేశంగా అంది వైదేహి. ఆమె కోపం, ఆవేశం చూసి నవ్వొచ్చింది భార్గవకి. నువ్వు ఆవేశంలో మాట్లాడుతున్నావు వదినా. మనుషుల మనస్తత్వాలు ఎన్నో రకాలు. ప్రతి ఒక్కరిని ఏదో బలహీనత లోబరుచుకుంటుంది వదినా. ఎదుటి వాళ్ల మనసుల్ని, జీవితాల్ని గాజు ముక్కల్లా చిన్నాభిన్నం చేసే బలహీనత ఏమిటి భార్గవ? నువ్వు ఎన్ని చెప్పు, దాన్ని నా జీవితంలో క్షమించలేను. నువ్విలా ఉన్నా సహించలేను. గతమంతా పీడకలగా మరిచిపో. ఈ పిల్లలతో ఒంటరిగా ఇలా ఎన్నాళ్ళు అవస్థ పడతావు? నీ జీవితానికో తోడు తెచ్చుకో అంది వైదేహి. భార్గవ ఎటో చూస్తూ ఏదో ఆలోచిస్తున్నట్లు కూర్చుండిపోయాడు చాలాసేపు. తర్వాత మెల్లగా మంద్రస్వరానన్నాడు. వదినా, అమ్మపోయాక నువ్విలా ఉండాలి, అలా ఉండాలి అని తల్లిలా ప్రేమిస్తూ, లాలిస్తూ, మందలిస్తూ పెద్ద వదిన నా జీవితాన్ని ఓ మార్గంలో పెట్టింది. కన్నతల్లి వేరైనా నన్ను పెంచిన తల్లి పెద్ద వదిన.
ఆ వదిన తర్వాత మళ్ళీ చనువుగా నా మంచి చెడ్డలు కోరి మృదువుగా మందలించే నీలో కూడా నాకు అమ్మాయి కనిపిస్తోంది వదిన. ఎదుటివారి మంచి కోరి మందలించే అర్హత, అధికారం చాలా మందికి ఉండవదిన. అలా ఉండాలంటే ఎంతో సున్నితము, మంచితనము నింపుకున్న మనసు ఉండాలి. భార్గవ అలా చెబుతుంటే వైదేహికెందుకో కళ్ళల్లో అప్రయత్నంగా నీళ్లు తిరిగాయి. ఆమెకెందుకో గులాబీ రేకులతో గుండెను కోస్తోన్న అనుభూతి కలిగింది. నిజమే వదినా నువ్వు చెప్పింది. పిల్లల్ని ఆడది పెంచినట్లు మగవాడు పెంచలేడు. పిల్లల పెంపకం కష్టమే. కానీ నీలాంటి పెద్ద వదినలాంటి స్త్రీ నా జీవితంలో ప్రవేశిస్తే ఆ పిల్లల జీవితం, నా జీవితం నందనవనమే అవుతుంది. ఏ కాళింది వదిన అరవింద లాంటి స్త్రీయో దొరికితే ఆ పిల్లలు అభాగ్యులవుతారు. నా జీవితం నరకం అవుతుంది. వద్దొదిన, ఏదో ఇలా గడిచిపోని. వాళ్ళని పెంచి పెద్ద చేసి వృద్ధిలోకి తేవడమే నా ఆశయం, జీవిత లక్ష్యం. అప్పుడే అన్నయ్య వదినల ఆత్మకు శాంతి. వారి రుణం ఏ కొంచెమైనా తీర్చుకున్నవాడినవుతాను. అయితే ఆ పిల్లల కోసం నీ జీవితం ఎండమావి చేసుకుంటావా భార్గవ? బాధగా అడిగింది వైదేహి. గంభీరంగా చూశాడు భార్గవ. అలా ఎందుకనుకుంటున్నావు వదినా? వాళ్ళు మట్టుకు ఎవరి పిల్లలు? నా రక్తం పంచుకు పుట్టిన మా అన్నయ్య పిల్లలు. నా పిల్లలే అయితే వాళ్ళకి చైనా వదినా. నేను వివాహం చేసుకుంటాననుకో, నాకు పిల్లలు పుడితే వీళ్ళని సరిగ్గా చూడగలనో లేదో. లేకపోతే ఆ వచ్చే ఆవిడికి వీళ్ళని చూస్తే గిట్టకపోవచ్చు. అప్పుడు వాళ్ళేమవుతారు? వదినా, మీరున్నారు చూస్తారనుకో, కానీ మీకు సంతానం కలిగితే ఎందుకొచ్చిన గొడవలు, సమస్యలు? వదిన, నూరేళ్ల ఆయుష్ అనగానే నిజంగా నూరేళ్లు బ్రతుకుతామా? జీవితంలో సగభాగం అయిపోతుంది. మిగతా సగభాగం ఇలాగే జరిగిపోతుంది. పోనీ వదిన. చివరి మాట అంటుంటే భార్గవ స్వరం విచిత్రంగా వణికింది. భార్గవ మాటలకు వైదేహి అవునని గాని కాదని గాని అనలేదు. అనలేకపోయింది. భార్గవ, నీ లోపలి త్యాగమూర్తికి నా జోహార్లు. పిచ్చిగా గొణుక్కుంది వైదేహి. తామరాకు మీద నీటి బిందువులా ఏ సంఘటనలతోనూ, ఎవరి కష్టసుఖాలతోనూ పనిలేని కాలం జరున జారిపోయింది. వంశీ, మంజు పెద్దవాళ్ళయ్యారు. ఈ మధ్యకాలంలో భార్గవ హోదా పెరిగింది. భార్గవ పిల్లలతో ఆ ఊరు వదిలొచ్చాక 1-2 ఉత్తరాలు రంగనాథ్ పేర రాశాడు, వారి క్షేమ సమాచారాలు తెలుసుకునేందుకు. కాని అటునుంచి రంగనాథ్ ఏ ఒక్క ఉత్తరానికి జవాబివ్వకపోవడంతో తను మానేశాడు. వైదేహి, గోపాలం అప్పుడప్పుడు వచ్చి పోతూనే ఉన్నారు హైదరాబాద్కి. అప్పుడప్పుడు వచ్చిపోయే వారి ద్వారానే వంశీ అన్ని విషయాలు తెలుసుకున్నాడు. తమ తల్లి ఎందుకు చనిపోయింది, బాబాయ్ వివాహం కూడా చేసుకోకుండా తన సర్వస్వం తమకెందుకు దారపోసింది, అన్ని విషయాలు తెలిసాయి వంశీకి. అయితే వంశీ ఎప్పుడూ భార్గవని అడగలేదు ఏ విషయం. అలాగే భార్గవ్ కూడా తన నోటితో ఎప్పుడూ ఏ విషయం వంశీకి చెప్పలేదు. 16 ఏళ్లు నిండిన వంశీ ఓ రోజు, బాబాయ్, నువ్వు మా కోసం ఎంత త్యాగం చేస్తున్నావు, నువ్వు పెళ్లి చేసుకో బాబాయ్ అంటూ భార్గవ మోకాళ్లలో ముఖం దాచుకుని ఏడ్చాడు. భార్గవ సీరియస్గా చూశాడు. వంశీ, నువ్వు ఇటువంటి పెద్ద విషయాలు మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది. ఇంకెప్పుడూ ఆ విషయం ప్రస్తావించుకు నా దగ్గర అంటూ తీక్ష్ణంగా మందలించాడు. బాబాయ్ శాంతమే గాని కోపం ఎన్నడూ చూడని వంశీ ఆ రోజు భయపడిపోయాడు. ఆ విషయం తిరిగి ఎప్పుడూ మాట్లాడలేదు. వంశీని కలెక్టర్ చెయ్యాలని భార్గవ్ అనుకున్నాడు. అలాగే వంశీ ఏ ఒక్క పరీక్ష తప్పకుండా పాస్ అవుతూ వచ్చాడు. కష్టపడి కృషి చేయడంతో ఐఏఎస్కి సెలెక్ట్ అయ్యాడు. ఈ సంగతి వైదేహి, గోపాలం విని చాలా సంతోషించారు. వంశీ ట్రైనింగ్కి వెళ్ళాడు. ఊహ తెలిసినప్పటి నుండి భార్గవని వంట ఛాయలకు రానివ్వలేదు మంజు. వచ్చి రాని వంటతో మొదలుపెట్టి చక్కని పిండి వంటలు చేయడం కూడా నేర్చుకుంది. వయసులో చాలా పెద్దదైన సులోచన ఆమెకు మంచి స్నేహితురాలు. రెడ్డి, సులోచన వీళ్ళింట్లో అరమరికలు లేకుండా ఉంటారు. అలాగే వంశీ, మంజులు వాళ్ళింట్లో అలాగే తిరుగుతారు. మంజు ఇంటర్ చదివి ఆపై చదవనంటూ మానేసింది. మంజుకి మంచి సంబంధం చూసి వివాహం చేసి ఆ బాధ్యత కూడా తీర్చుకుందామనుకున్నాడు భార్గవ. అందుకే వంశీ ట్రైనింగ్ పూర్తి చేసి వచ్చేలోపలే మంజుకి సంబంధం కూడా స్థిరపరిచేశాడు. గోపాలానికి ఆ విషయమే రాశాడు. గోపాలం తిరుగుటపాలో ఉత్తరం రాస్తూ, అన్నయ్య పిల్లలకి నువ్వెంత బాధ్యుడివో నేను అంతే బాధ్యుణ్ణి. తండ్రి తర్వాత తండ్రిగా చూడాల్సిన బాధ్యత మనకుంది. మంజు పెళ్లికి నేను 5,000 ఇవ్వాలనుకున్నాను. కట్నంగానో ఖర్చులకో ఉపయోగించు అంటూ రాశాడు. దానికి సమాధానంగా, నీ తృప్తి కోసం నువ్వు ఇవ్వాలనుకుంటే నేను కాదనలేనన్నయ్య. కానీ మంజు వివాహానికి సరిపడా సొమ్ము నేను జాగ్రత్త పెట్టాను. మంజు పెళ్లికి 1 నెల ముందు వదిన నువ్వు వస్తే బాగుంటుంది అని రాశాడు భార్గవ. ఇన్నేళ్లకి రంగనాథ్ కాళింది ఆ ఉత్తరాలు వంశీకి రాయడంలో స్వార్థం అర్థమవుతూనే ఉంది.
వంశీ అన్నట్లు గతం వాళ్ళు మరిచిపోయినా తను మరిచిపోయాడా, మరిచిపోగలడా? వదిన నిండు జీవితాన్ని బలి తీసుకుని తన ఆశలు కలలు పండే సమయంలో నిప్పుల్ని విరజిమ్మిన ఆ సంఘటన తన హృదయాన్ని మరుభూమిగా మార్చలేదు. వంశీ అన్నట్లు తన కలలకు సమాధి కట్టుకున్నాడు. అరవిందను తను ఎప్పుడూ మరిచిపోలేడు. జీవితంలో మొదటి చివరిసారిగా ప్రేమించింది, భారీగా కావాలని కోరుకుంది అరవిందను మాత్రమే. అరవిందను ప్రేమించిన హృదయంతో మరొకరిని ప్రేమించలేడు. అందుకే తిరిగి తన జీవితంలోకి మరో స్త్రీని ఆహ్వానించలేడు కూడా. ఆ సంగతి ఎవరికి తెలుస్తుంది? ఎవరికి చెబుతాడు? ఎలా చెబుతాడు? ఏమైనప్పటికీ తను అనుకున్నది నెరవేర్చాడు. వంశీ ఉన్నతోద్యోగి అయ్యాడు. మంజు ఓ ఇంటికి ఇల్లాలు కాబోతోంది. ఎంతవరకు తనకు తృప్తిగానే ఉంది. తనని తల్లిలా ఆదరించిన వదిన రుణం ఈ మాత్రంగానైనా తీర్చుకోగలిగాడు. అందుకే తనకు ఆనందంగా ఉంది. తన జీవితం ఏమైనా తనకు బాధ లేదు. ఎవరి కోసం వాళ్ళు బ్రతకడం కన్నా ఒకరి కోసం జీవించడం ఎంత తృప్తిగా, ఆనందంగా ఉంటుంది. అప్పుడే జన్మ సార్థకమైనట్టు అనిపిస్తుంది కాబోలు అనుకున్నాడు భార్గవ. గతం అలా కళ్ళ ముందు పరుచుకునుండగానే మెల్లమెల్లగా నిద్రలోకి జారుకున్నాడు భార్గవ. సాయం సంధ్య. పొద్దు వాలుతోంది. భార్గవ ఇంకా ఆఫీస్ నుంచి రాలేదు. అంతవరకు సులోచనొచ్చి కూర్చోవడంతో మంజుకింకా పని తెమల్లేదు. వంశీ ఏదో ఇంగ్లీష్ పిక్చర్కి మార్నింగ్ షోకి వెళ్ళొచ్చి నిద్రపోతున్నాడు. పడుకునే ముందు మంజు 5:30 అవగానే లేపు. దగ్గరలో ఓ థియేటర్లో మంచి తెలుగు సినిమా ఆడుతోంది, వెళ్ళి చూసొస్తాను అన్నాడు మంజుతో. బాగానే ఉంది. మార్నింగ్ షో అయింది. ఇక ఫస్ట్ షో అన్నమాట. సెకండ్ షోకి ఏం పిక్చర్ చూస్తావు అంది. అప్పటికి ఆలోచిద్దాం. ఏదో ఒకటి కనిపించకపోతుందా? అవునే మంజు, నార్త్ ఇండియాలో ఉండి ఈ 2 సంవత్సరాలు తెలుగు సినిమానే చూడలేదు. ఈసారి పోస్టింగ్ ఎక్కడొస్తుందో కనుక వరుస పెట్టి అన్ని సినిమాలు చూసేయడం మంచిది అన్నాడు వంశీ. పనిలో మునిగిపోయిన మంజు టైము 5:30 అవడం గమనించనే లేదు. అనుకోకుండా ఎందుకో చూసిన మంజు రాకెట్ వేగంతో వంశీ గదిలోకి వెళ్ళింది. అన్నయ్య అన్నయ్య, సినిమా టైం అయిపోతుంది, లేవరా అంటూ బాదినట్లు తడుతూ ముహూర్తం వేళ మించిపోతున్నంత హడావిడిగా లేపింది మంజు వంశీని. వంశీ బద్ధకంగా అటు తిరిగి ఇటు తిరిగి లేచేసరికి మంజు వంటింట్లోకి వెళ్ళిపోయింది. వంశీ మొహం కడుక్కుని హాల్లోకొచ్చి అద్దం ముందు నిలబడి తుడుచుకుంటుంటే మంజు కాఫీ తెచ్చి టేబుల్పై పెట్టింది. మొద్దు, ఎంత ఆలస్యంగానే లేపడం? కొత్త పిక్చర్ కదా, టికెట్లు దొరుకుతాయా అన్నాడు కాఫీ తీసుకుంటూ. నాకేం తెలుసు, 5:30కి లేపమన్నావు, లేపాను. సినిమాకి టికెట్ దొరకపోతే మీ ఫ్రెండ్స్ ఆంధ్రాలకి వెళ్ళి ఓ ట్రిప్పు కొట్టిరా అంటూ సలహా కూడా ఇచ్చేసింది మంజు. వంశీ తల దూకుని బట్టలు వేసుకుని హాల్లో సోఫాలో కూర్చుని బూటు తోడుకుంటుంటే వీధిలో ఎవరిదో మోటార్ బైక్ ఆగిన శబ్దం అయింది. ఎవరోనని లేచి గుమ్మం వరకు వెళ్ళాడు వంశీ. గేట్లోంచి వస్తున్న వ్యక్తి పూర్తిగా అపరిచితుడు వంశీకి. ఎవరబ్బాయి తను అనుకుంటున్నంతలో వెనక గాజుల చప్పుడైంది. ఆ మోటార్ బైకు శబ్దం మంజుకి తెలిసిందే. అందుకే లోపల నుంచి తొంగి చూసే ప్రయత్నం. లోగాజులు చప్పుడవడంతో వంశీ వెనక్కి తిరిగి చూసేసరికి సిగ్గుపడి తురున పారిపోయింది లోపలికి. దాంతో ఆ వచ్చిందెవరో అర్థమైపోయింది వంశీకి. అయినా అతనిని కొంచెంసేపు ఆడించాలనిపించి, ఎవరండి మీరు, ఎవరు కావాలి అని అడిగాడు. పాపం ఆ వచ్చినతను ఇబ్బందిలో పడిపోయినట్లు ముఖం పెట్టి మెడ తడుముకున్నాడు ఒకసారి. తర్వాత నా పేరు కిరణ్, మీరెవరు అన్నట్లు ఆగిపోయాడు కిరణ్ తన పేరు చెప్పి. ఓ అంటూ వంశీ ఒక్క ఉదుటిన వరండా మెట్లు దిగి కిరణ్ చేతిలో చేయి కలిపాడు. కరచాలనం గావిస్తూనే కిరణ్ని పైకి తీసుకొచ్చాడు. మంజు అన్నగారు వంశీ అతనే అయి ఉంటాడని గ్రహించేశాడు కిరణ్. కిరణ్ కూర్చున్నాక వంశీ అతన్ని పరిశీలించి చూస్తున్నట్లుగా చూశాడు. సాధారణంగా మెడికల్ రిప్రజెంటేటివ్స్ నీటుగా దర్జాగా హుందాగా ఉంటారు. అందులో అందమైన వాళ్ళైతే చెప్పనే వద్దు. కిరణ్ అందగాడిలోనే లెక్క. మంచి దర్జాగా హుందాగా బాగా పొడుగ్గా బలంగా కనిపిస్తున్నాడు. అతని పెదవులపై చెరగని చిరునవ్వు ఆ ముఖానికంతకు ప్రత్యేకతగా ఆకర్షణీయంగా కనిపిస్తోంది. మీరెప్పుడొచ్చారు? కిరణ్ ప్రశ్నించాడు వంశీని. వంశీ చెప్పాడు. ఇద్దరూ ఆ కబుర్లు ఈ కబుర్లు, చదువుల గురించి ఉద్యోగాల గురించి మాట్లాడుకున్నాక మంజు మంజు అంటూ పిలిచాడు వంశీ. వంటింట్లో వంట చేస్తున్న మంజు అన్నగారి పిలుపు విని పైకి దోపుకున్న చీర కుచ్చిళ్ళు కింద కొదిలి హాల్లోకొచ్చింది. కిరణ్ కళ్ళు కాంతివంతాలయ్యాయి మంజుని చూడగానే. అన్నగారి ఎదురుగా కిరణ్ ముఖంలోకి చూడ్డానికి సిగ్గుపడి అతని వంక చూడకుండానే ఎందుకు పిలిచావన్నట్లు చూసింది అన్నగారి వంక. మంజుని చూస్తే నవ్వాగలేదు వంశీకి. అంతవరకు వంటింట్లో ఉందేమో, ముఖమంతా చిరుచెమట్లు మెరుస్తున్నాయి.
నుదుట ఉదయం దిద్దుకున్న తిలకం చెదురుంది. కుడి చెంపని మసి అంటుకునుంది. ఏంటా అవతారం అన్నాడు వంశీ నవ్వుతూనే. అప్పుడే అవన్నీ పరిశీలించిన కిరణ్ కళ్ళు చిలిపిగా నవ్వాయి. వంశీ మాట వినగానే కిరణ్ అప్రయత్నంగా పర్వాలేదు, నేచురల్ బ్యూటీలో ఇదొక సౌందర్యం, కిచెన్ బ్యూటీ అన్నమాట అనేశాడు. వంశీ తెల్లబోయి చూస్తుంటే సిగ్గుపడిపోయాడు కిరణ్. ఐఎమ్ సారీ గొణుకుంటున్నట్లు అన్నాడు కిరణ్. వంశీ నవ్వేస్తూ, మంజు ఈయనెవరో తెలుసా? కిరణ్ గారు అంటే నాకు కాబోతున్న బావగారన్నమాట అని. మంజు మా చెల్లెలండి అంటూ ఒకరికొకరికి పరిచయం చేస్తుంటే కిరణ్ మంజు ఒక్కసారిగా నవ్వేశారు. మంజు బావగారిని మొదటిసారిగా చూసిన శుభ సందర్భంలో ఏదైనా ఓ స్వీటు స్ట్రాంగు కాఫీ ఇవ్వు అన్నాడు వంశీ. మంజు లోపలకు పరిగెత్తింది. మధ్యాహ్నం టిఫిన్ కానే ఆ రోజు రవ్వ లడ్డు చేసింది మంజు. 2 రవ్వ లడ్డూలు, కొన్ని సాల్ట్ బిస్కట్లు ప్లేట్లలో సర్ది వంశీకి మాత్రమే కనిపించేలా లోపలికి రమ్మని సైగ చేసి పిలిచింది. లోపలికొచ్చిన వంశీకి ప్లేట్లు అందించింది. అవి పట్టుకెళుతూ, ఇదిగో అమ్మాయి, కాఫీ నువ్వే హాల్లోకి పట్రా, నేను రాను అని చెప్పి మరీ వెళ్ళాడు వంశీ. కాఫీ పలహారాలు పూర్తి చేస్తుంటే భార్గవ్ వచ్చాడు. అతనిని చూస్తూనే కిరణ్ లేచి నమస్కారమండి అన్నాడు. కూర్చోవాయ్, పర్వాలేదు, క్యాంపుకెళ్ళి ఎప్పుడొచ్చావాయ్? మొన్న మీ ఇంటికి వెళ్ళాను అంటూ కుర్చీలో కూర్చుంటూ, మీ ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు పరిచయం అయిపోయినట్టున్నారు అన్నాడు నవ్వుతూ. కిరణ్ నవ్వాడు. మరో అరగంట కూర్చుని మాట్లాడుకున్నాక వెళ్ళొస్తానండి అంటూ లేచాడు కిరణ్. నేను వస్తా పదండి అలా సెంటర్ వరకు. సినిమా మాట ఇంకా మర్చిపోయిన వంశీ కిరణ్ వెంట నడిచాడు. అనుకున్నట్లుగానే మరో వారం రోజులకు పోస్టింగ్ ఆర్డర్స్ వచ్చాయి వంశీకి. నాగపూర్ వేశారు. వంశీ ప్రయాణమై వెళుతూ, బాబాయ్, రేపు నెలలో మంజు వివాహం ఎలాగో అయిపోతుంది. అది అత్తవారింటికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత నువ్వు ఒంటరిగా ఇక్కడ ఉండడానికి వీల్లేదు, నా దగ్గరకు వచ్చాయి. నేను ఎక్కడుంటే అక్కడే ఉండాలి అన్నాడు వంశీ. అన్నగారి మాటలకు అదేం కుదరదు. నేను అత్తగారింటికి వెళ్ళినా ఈ ఊళ్ళోనే ఉంటాను. బాబాయ్ని చూడకుండా నేను ఉండలేను. బాబాయ్ నా దగ్గరే ఉంటాడు. ఏం బాబాయ్ అంది మంజు. భార్గవ వారి మాటలకు నవ్వాడు. నవ్వడం కాదు బాబాయ్, ఇంకా నువ్వు ఉద్యోగం చేస్తూ ఇక్కడ ఒంటరిగా బాధపడవలసిన అవసరం లేదు. నువ్వు నా దగ్గరే కాలు మీద కాలు వేసుకుని దర్జాగా కాలం గడపాలి. లేకపోతే ఊరుకోను. ఏం బాబాయ్, వింటున్నావా అడిగాడు వంశీ. ఆ వింటున్నాను అంటూ తల ఊపాడు చిద్విలాసంగా భార్గవ. వినడమే కాదు బాబాయ్, అన్నయ్య నిన్ను చూడకపోయినా ట్రైనింగ్కు వెళ్ళి 2 ఏళ్లుండి రాలేదు, అలాగే ఉంటాడు. నువ్వు ఉద్యోగం చెయ్యొద్దు, నా దగ్గరే ఉండు, నీకే లోటు రాకుండా చూస్తాను అంది మంజు. పెళ్ళైన ఆడపిల్లింటికెళ్ళి ఎవరు కూర్చోరు, కొడుకుల దగ్గర ఉండడమే ధర్మం వంశీ అన్నాడు. ఏం కాదు, ఈ రోజుల్లో కొడుకులెంతో కూతుళ్ళు అంతే కదు బాబాయ్ అంది భార్గవ దగ్గరగా కూర్చుంటూ మంజు. అవునమ్మా, కొడుకులు ఒకటే కూతుళ్ళు ఒకటే తల్లి అంటూ ప్రేమగా మంజు తల నిమిరాడు భార్గవ. హాయ్ హాయ్ చూడు, బాబాయ్ నా మాటే విన్నాడు, నా దగ్గరికే వస్తాడు, నీ దగ్గరకు రాళ్లే అంటూ వెక్కిరించింది మంజు అన్నగారిని. వంశీకి కోపం వచ్చేసింది. ఏం బాబాయ్, నువ్వు మంజు దగ్గరికి వెళతావా అని అడిగాడు భార్గవకి మరో పక్కన కూర్చుంటూ. భార్గవ పెళ్ళును నవ్వాడు. సరిపోయింది, మంజు అనడానికి నువ్వు కోపం తెచ్చుకోవడానికి అని ఒక్క క్షణమాగి, వంశీ, మంజు ఇద్దరూ వినండి, నేను ఇప్పట్లో మీ ఇద్దరి దగ్గరకు రాను. మీరు బాధపడద్దు. మంజు మీ అత్తగారింట్లో మంచి పేరు తెచ్చుకుని సుఖంగా ఉండు తల్లి, అంతే నేను కోరేది. వంశీ, నువ్వు కూడా జీవితంలో స్థిరపడు. నా ఒంట్లో శక్తి ఉన్నంత వరకు నా సంపాదన నేను సంపాదించుకుంటాను. ఇలా గడిచిపోని రోజులు, ఆ తర్వాత తప్పక నీ ఇంటికి వస్తాను వంశీ, నీ ఇంటికి వస్తానమ్మా మంజు. అవును, రాకుండా ఎలా ఉంటానమ్మా భార్గవ నవ్వుతూ అంటూనే ఉన్నాడు. భార్గవ ముఖంలోకి చూసిన అన్నా చెల్లెళ్ళు విచలితులయ్యారు. భార్గవ కళ్ళ నిండా నీళ్లు. బాబాయ్, వంశీ మంజు ఇద్దరూ ఒకేసారి భార్గవ చెరో కంటి నీరు తుడిచారు. ఆదుర్దా నిండిన మనసులతో వారిద్దరి చేతులను తన 2 చేతులతో అలాగే గుండెల దగ్గర అదింపెట్టుకుని, చాలు బాబు, ఈ తృప్తి చాలు, ఎవరైనా ఇంతకంటే ఎక్కువగా ఆదరం కోరుకోరు. భార్గవ తృప్తిగా తన్మయంగా కళ్ళు మూసుకున్నాడు. మూసుకున్న భార్గవ నేత్రాల నుండి వంశీ మంజుల చేతి మీద వెచ్చగా జారిపడిన అసురు బిందువులు భార్గవ మనసులానే సంతోషంతో చిందులేసి ఎగిరిపడ్డాయి. వంశీ ఆ పూటే వెళ్ళిపోయాడు నాగపూర్కి. మంజు వివాహం మరో 20 రోజులుందనగానే వచ్చింది వైదేహి. వైదేహికి ఇప్పుడు 2 మగపిల్లలు. వాళ్ళు కూడా తల్లితోనే వచ్చారు. గోపాలం వెళ్ళి మరో వారం రోజులుందనగా వస్తానని చెప్పాడు. వైదేహి పెళ్లి పనులు ప్రారంభించింది. తీసుకురావాల్సిన సరుకులన్నీ లిస్టు రాసిచ్చింది భార్గవకి. భార్గవ అన్నీ తీసుకొచ్చి పెట్టాడు.
మంజుకి కావలసిన చీరలు చూసి తెచ్చుకోమని డబ్బిచ్చాడు. ఓ రోజు సాయంత్రం సులోచన బలవంతం మీద వాళ్ళ కారులోనే షాపింగ్కి వెళ్లారు. శుభలేఖలు ఎలా అచ్చు వేయించాలో ఆలోచించి డ్రెస్కి ఇచ్చాడు భార్గవ. వదిన, చిన్నన్నయ్యకి వదిన కూడా ఉత్తరం రాస్తాను. ఈ పెళ్లి వాళ్ళ చేతుల మీదుగానే జరపమని అన్నాడు వైదేహితో భార్గవ. అవునులే భార్గవ, వాళ్ల మాట వాళ్ళకే ఉంటుంది, రాయి అంది వైదేహి. వద్దు పిన్ని, మీరున్నారు కదా అంది మంజు. మంజుకి గాని వంశీకి గాని కాళిందన్నా రంగనాథన్నా పడదు. తప్పు కదా మంజు, మన ఇంటికి మీ నాన్న తర్వాత పెద్దవాళ్ళు కదా వాళ్ళు, పేట్ల మీద వాళ్ళు కూర్చోవడమే బాగుంటుంది అంటూ నచ్చజెప్పింది వైదేహి. ఆ రోజే రంగనాథ్కి ఉత్తరం రాశాడు భార్గవ. అన్నయ్య, మంజుకి ఈ ఊళ్ళోనే సంబంధం కుదిరింది. దాని పెళ్లి నీ చేతుల మీదుగా జరిగితేనే బాగుంటుంది. ఎందుకంటే మన కుటుంబంలో మొట్టమొదట ఆడపిల్ల పెళ్లి మంజుదే. ప్రస్తుతం ఉన్న వాళ్లలో పెద్దవాడివి నువ్వు కనుక నువ్వు వదిన వచ్చి తప్పకుండా కన్నెదార పోయవలసింది. మీకోసం ఎదురు చూస్తూ ఉంటాం. నువ్వు వదిన పిల్లలు 4 రోజుల ముందుగానే రావాలి అంటూ రాసి పడేశాడు. అది వెళ్లిన 4వ నాడు రంగనాథ్ కాళింది పిల్లలు వచ్చారు. భార్గవ ముఖం ఆనందంతో వెలిగిపోయింది. మొత్తానికి అనుకున్నవి సాధించావురా భార్గవ అంటూ ఆప్యాయంగా తమ్ముడి భుజం తట్టి ప్రశంసిస్తుంటే రంగనాథ్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అన్నగారిని చాలా రోజుల తర్వాత చూసిన భార్గవి కూడా అప్రయత్నంగా కన్నీళ్లొచ్చాయి. దవడలు ముడతలు పడి చెంపలు నెరిసి వృద్ధాప్య చిహ్నాలు బాగా కనిపిస్తున్నాయి రంగనాథులో. కాళింది కూడా బాగానే పలకరించింది అందర్నీ. ఆమె మెళ్ళో మెరుస్తోన్న రకరకాల నగలు ఎవరి దృష్టిని దాటిపోలేదు. వాళ్ల ఉమ్మడి ఆస్తంతా కాళింది మెళ్ళో ఉన్నట్లనిపించింది. రంగనాథ్ పిల్లలు కూడా పెద్దవాళ్ళయ్యారు. ఇల్లంతా ఒకటే హడావిడిగా ఉంది. భార్గవ వివాహానికి ఓ కళ్యాణ మండపం 2 రోజులకు అద్దెకు తీసుకున్నాడు. వంశీ కూడా వచ్చాడు నాగపూర్ నుంచి. రంగనాథ్ బాబాయ్ పిల్లలు కూడా వచ్చుండడం ఆశ్చర్యం అనిపించింది. చాలా చిన్న వయసులో వారిని చూసున్నాడు అంతే. కానీ కాళింది రంగనాథ్ వంశీని చూసి చాలా ఆశ్చర్యపోయారు. చిన్నప్పుడు సన్నగా పీలగా ఉండే వంశీ ఇప్పుడు బాగా ఎత్తుకు తగ్గ లావుతో ఆకర్షణీయంగా ఉన్నాడు. పైగా మునిపటి కంటే మంచి రంగు కూడా వచ్చింది అతనికి. కాళిందిని చూస్తూనే అనుకున్నాడు, ఉత్తరాల సంగతి అడుగుతుందేమోనని. అలాగే అడిగింది కూడా. ఎరా వంశీ, ఉత్తరం రాస్తే కనీసం జవాబైనా ఇచ్చావు కాదు అంది. తనకంటే ఆవిడ ఎంత పెద్దయినా ఏరా అని పిలిచేసరికి చిరాకనిపించింది వంశీకి. చిన్నప్పుడంటే పర్వాలేదు, కానీ ఇంత పెద్దవాణ్ణి పట్టుకుని ఏరా అంటే వినడానికి ఎంత అసహ్యంగా ఉంటుంది. ఆవిడ ప్రశ్నకు జవాబివ్వకుండా నవ్వేసి ఊరుకున్నాడు వంశీ. కాళింది అంతటితో ఊరుకోలేదు. గదిలో కూర్చుని భార్గవ తెచ్చిన లిస్టుకి ఖర్చు ఎంతైందో చూస్తున్నాడు. ఆ గదిలోకి వెళ్ళింది. ఎవరోనని తలెత్తి ఓసారి చూసి తిరిగి పుస్తకంలోకి చూశాడు భార్గవ. చూడు భార్గవ అంటూ పిలిచింది కాళింది. తలెత్తి చూశాడు భార్గవ. ఆ మధ్య నేను వంశీకి ఉత్తరం రాశాను. మా అన్నయ్య కూతుర్ని వంశీకి ఇవ్వాలనున్నదని. ఆ విషయం రాస్తే మెదలకుండా ఊరుకున్నాడు. అయిన సంబంధం చేసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. నువ్వు నచ్చజెప్తే కాదండు వంశీ అంది మెల్లగా. భార్గవ నవ్వాడు. వంశీ చిన్నపిల్లాడేం కాదు. వాడి మంచి చెడ్లు వాడికి తెలుసు. బలవంతాన 3 ముళ్ళు వేయించే వయసు కాదు. వాడినే అడగండి, వాడిష్టం అది అంటూ మరో మాటకు అవకాశం ఇవ్వకుండా సీరియస్గా లెక్కలు చూడడంలో మునిగిపోయాడు భార్గవ. కాళింది అవతలకు వెళ్ళిపోయింది. మంజు వివాహం నిర్విఘ్నంగా అయిపోయింది. వంశీ పొంగిపోయాడు. తన చెల్లెలు అదృష్టవంతురాలు, అందుకే కిరణ్ లాంటి భర్త దొరికాడు అనుకున్నాడు. భార్గవ హృదయం తృప్తిపడితే కళ్లలో ఆనంద బాష్పాలు నిండాయి. కాళ్లకు మొక్కుతున్న నూతన వధూవరుల శిరస్సులపై అక్షంతలతో పాటు ఆనంద బాష్పాలు కూడా చల్లాడు భార్గవ. బాబు, తల్లిలేని పిల్ల, ఏది మంచో ఏది చెడో నేనే పెంచి పెద్ద చేశాను. మా అమ్మాయి చిన్నతనం వల్ల తప్పులేమైనా జరిగితే ఎక్కువగా పట్టించుకోకు చిన్నపిల్ల. కొన్నాళ్ళు గడిస్తే చిన్నతనం వదిలిపోతుంది. భార్గవ చెబుతుంటే, మీరలా అనుకోవద్దు మామగారు. మా అమ్మ నాన్నలకు నేను చిన్నవాణ్ణే. నా వల్ల పొరపాట్లు జరిగినా మీరు సహించాలి అని కిరణ్ అనగానే భార్గవతో సహా అందరూ గొల్లున నవ్వేశారు. విచిత్రమైన విషయం ఏంటంటే మంజు వివాహంలోనే వంశీ వివాహం కూడా ఖాయమైపోవడం. అసలు జరిగిందేంటంటే మంజు పిన్నత్త గారికో కూతురుంది. 3rd ఇయర్ MB చదువుతోందట గుంటూరులో. వాళ్ళది గుంటూరే. అక్కగారి కొడుకు పెళ్లికి గుంటూరు నుంచి వాళ్ళందరూ వచ్చారు. ఆ పెళ్లిలోనే వంశీని చూసింది ఆవిడ. ఎవరబ్బాయి అంటూ వాకప్ చేసింది. పెళ్లి కూతురు అన్నగారు IAS ఆఫీసరు అని చెప్పారెవరో. వెంటనే భరతతో చెప్పింది ఆవిడ. ఆయన గారొచ్చి గోపాలంతో మాట్లాడారు. సమయం ఓసారి పిల్లని చూడండి అన్నారు.
భార్గవ్‌తో అంటే వంశీని అడగమన్నాడు. వంశీ ఆ అమ్మాయిని చూశాడు. చూస్తున్నట్లు కూడా ఎవరికీ తెలియకుండా కశ్మీరంగు ఛాయ్‌తో, గుండ్రని ముఖంతో, నిర్మలంగా ఉన్న పెద్ద నేత్రాలతో, చిన్న నోరుతో, సరి అయిన పొడుగు, లావులతో ఉన్న ఆ అమ్మాయి వంశీకి నచ్చిందనే చెప్పాలి. వంశీ చూపుల్లో కనిపించిన తృప్తిని చూసి ఆ కన్యాదాత గారు భార్గవిని గట్టిగా పట్టుకున్నాడు. మీ అందరికిష్టమైతే 3 రోజుల వ్యవధిలో మీరడిగిన కట్న కానుకలిచ్చి ఇదే మండపంలో వివాహం చేసేస్తాను. మీరు ఊ అన్నారంటే పెళ్లి ప్రయత్నాలు ఇప్పుడే మొదలు పెడతాను. పెళ్ళైన అమ్మాయి చదువు పూర్తి చేయాలంటే మా దగ్గరే ఉండి చదువు పూర్తి చేస్తుంది. లేదు వెంట తీసుకుని వెళతానంటే మీ ఇష్టం. అలా ఆయన అన్నీ చెబుతుంటే భార్గవకి నవ్వొచ్చింది. పెళ్లికూతురు తండ్రి గుంటూరులో పొగాకు వ్యాపారి. బాగా డబ్బు గడించాడు. ఏది చెయ్యాలన్నా చిటికలో పని. 3 రోజుల్లో కూతురి వివాహం నిర్ణయించడం చేసేయడం అతనికి అసాధ్యం కాదు. ఆ అబ్బాయిని అడిగి చెబుతానండి అన్నాడు భార్గవ. అలాగే వంశీని ఒంటరిగా పిలిచి అడిగాడు. చూడు వంశీ, మనం ఊ అనంటే ఆ అమ్మాయి పెళ్లి ఈ క్షణంలో చేసేయడానికి సిద్ధంగా ఉన్నాడాయన. ఎంతైనా వ్యాపారైనా కూతురు పెళ్లి నిర్ణయించడంలో కూడా వ్యాపారి లక్షణాలని చూపిస్తున్నాడు. ఏమైనప్పటికీ మంచి కుటుంబం. నీకు ఆ అమ్మాయి నచ్చింది లేంది చెబితే మిగతా విషయాలు మాట్లాడొచ్చు. భార్గవ చెప్పిందంతా విని మీ ఇష్టం బాబాయ్, మీకిష్టమైతే నాకు ఇష్టమే అన్నాడు వంశీ. అలా అంటున్న వంశీని ఆనందంగా చూశాడు భార్గవ. తర్వాత పిచ్చి సన్నాసి, మధ్యలో నా ఇష్టమేమిటి? ఆ అమ్మాయితో జీవితం పంచుకునేది నువ్వు అన్నాడు. అవుననుకో బాబాయ్. అవును లేదు కాదు లేదు, ఆ అమ్మాయి లక్షణంగా ఉంది. కాదనడానికి మట్టుకు కారణాలేమున్నాయి? అలాగే కానివ్వండి బాబాయ్ అంటూ అంగీకరించాడు వంశీ. మరో 3 రోజుల్లోనే వాసంతి వంశీ ఇల్లాలయ్యింది. మంజు వంశీల పెళ్లి సందర్భంగా భార్గవ పెద్ద ఎత్తున తెలిసిన వాళ్ళందరినీ పిలిచి రిసెప్షన్ ఏర్పాటు చేశాడు. కాళింది పిల్లలు వెళ్ళడానికి సిద్ధమయ్యారు. రంగనాథ్, గోపాలం, భార్గవ ఉండగా అన్నాడు. ఇదివరకు జరిగిన గొడవలన్నీ మర్చిపోండి. గోపాలం గాని నువ్వు గాని తిరిగి ఆ ఊరి ముఖం చూడలేదు. అందరి ఆస్తి కలుపుకొని నేను మట్టుకేం చేసుకుంటాను? ఎవరిది వారు పంచుకుంటే సరిపోతుంది. ఒకసారొచ్చి అని. వద్దన్నయ్య, నేనప్పుడే చెప్పాను. ఆ ఆస్తిలో నాకు చిల్లి గవ్వొద్దు. కావాలంటే అలాని రాసిస్తాను. ఆ ఆస్తి తెచ్చుకుని ఏం చెయ్యను నేను? ఎవరికి పెట్టను? పిల్లలు గలవాడివి. నీకే డబ్బిబ్బందులు ఎక్కువగా ఉంటాయి. వంశీ వాళ్ళకు కూడా అక్కర్లేదు. అలాగని వాడి తరపున కూడా నేను రాసిస్తాను అన్నాడు భార్గవ. గోపాలం కూడా అదే అండంతో రంగనాథ ముఖం బాధతో ముకుళించుకుపోయింది. కాళింది ముఖం 1000 వోల్టుల బలుబులా వెలిగిపోయింది. ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. గోపాలం, వైదేహి పిల్లలు వెళ్లిపోయారు. మంజు భర్తతో అత్తవారింటికి వెళ్ళింది. వెళ్లే ముందు భార్గవని కౌగిలించుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. ఆమెను ఊరడించబోతే భార్గవ కళ్ళ నుండి కూడా అసలు జలపాతం కురిసింది. ఈ మనుషుల మధ్య చిత్రమైన అనుభూతులు, విచిత్రమైన అనుబంధాలు. వాసంతిని తీసుకుని వంశీ నాగపూర్ వెళ్ళాడు. వెళ్లే ముందు భార్గవని తనతో వచ్చేయమని ప్రాధేయపడ్డాడు. కాని భార్గవ అంగీకరించలేదు. ఇది వరకు చెప్పిన సమాధానమే చెప్పాడు. ఏం చేస్తాడు వంశీ? బాధపడుతూనే వెళ్ళిపోయాడు. ఆ ఇంట్లో ఒంటరిగా మిగిలిపోయాడు భార్గవ. మరో 6 నెలలు గిర్రున తిరిగిపోయాయి. ఈ 6 నెలల్లో ఏనాడూ లేంది జీవితమంటే విసుగు, విరక్తి కలిగాయి. ఇదివరకైతే వంశీ, మంజు ఉండేవారు. వారితో జీవితంలో ఏ లోటు వెలితి కనిపించలేదు. వారిని ఎలా వృద్ధిలోకి తేవాలా అన్న సమస్యతోనే బ్రతుకుతూ కాలం ఎలా కరిగిపోయిందో గమనించలేదు భార్గవ. ఇప్పుడు ప్రతి ఒక్క క్షణం ఒక యుగంలా తోస్తోంది భార్గవకి. ఒక్క క్షణం ఒక్కో సంవత్సరంగా మారిపోతే బాగుండు అనిపిస్తోంది. ఒంటరితనం ఎంత భయంకరమైందో, ఎంత బాధాకరమైందో తెలిసొచ్చింది భార్గవకి. వంశీ వారానికి ఒకసారి తప్పనిసరిగా ఉత్తరం రాస్తూనే ఉన్నాడు. మంజు, కిరణ్ 15 రోజులకు ఒకసారి వచ్చి చూసి పోతూనే ఉన్నారు. అయినా ఏంటో అశాంతి పేరుకుపోయింది భార్గవ మనసు నిండా. ఎందుకొచ్చింది జీవితం? ఏంటి ఉపయోగం? ఎవరికి ఉపయోగం? ఉదయం లేస్తూనే హడావిడిగా ఎంత ఉడకేసుకుని తిని పురుకులు పరుగుల మీద ఆఫీసు చేరి, చేతనైతే శక్తుంటే బండ చాకిరీ చేసి, లేని రోజున నీరసంగా కూర్చుని కాలం కరిగించి ఎందుకొచ్చిన తిప్పలవి? పిడికెడు మెతుకుల కోసమే కదా. జీవితం మరీ బొత్తిగా యాంత్రికంగా యంత్రంలా తయారైతే అంతకంటే నరకం వేరే వద్దు అనిపించసాగింది భార్గవకి. నిజమే, ఏ వ్యక్తి గాని తన కోసం తను బ్రతకడం కంటే ఇతరుల కోసం జీవించడంలోనే మానవుని ఔన్నత్యం, ప్రగతి ఇముడున్నాయి.
మనసుకి చికాగ్గా ఉన్నప్పుడు ఏ భగవద్గీతో తీసి చదువుకునేవాడు భార్గవ. రాత్రి ఏ 12 గంటల వరకు మేల్కొని ఏ ఆధ్యాత్మిక గ్రంథాలో తిరగవేసేవాడు. వాటిల్లో ముఖ్యంగా శ్రీరామకృష్ణ గురించిన గ్రంథాలే ఎక్కువ. అన్నీ ఆ పరమహంసని గురించిన గ్రంథాలే దొరికినంత వరకు కొని పిచ్చిగా చదవడం మొదలుపెట్టాడు. అవి చదవడం మొదలుపెట్టినప్పటి నుండి భార్గవ మనసుకు ఓ విధమైన శాంతి లభించసాగింది. స్వామి వివేకానందుని విగ్రహం ముందు నిశ్చలంగా నిలబడిపోతాడు ఎన్ని గంటలైనా. ఆ స్వామి కరుణామయము నిర్మలము అయిన నేత్రాల్లోకి చూస్తుంటే తను ఇక ముందు చేయవలసిందేదో, నడవలసిన మార్గమేదో ఆ నేత్రాలు తనకు తెలియబరుస్తున్నట్లున్నాయి. దివ్య తేజస్సు నిండిన ఆ వదనంలోంచి, నేత్రాల్లోంచి ఏదో అద్భుత శక్తి ఒకటి తనలో ప్రవేశిస్తున్నట్లు ఓ అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతోంది భార్గవకి. ఓ రోజు భార్గవకి బాగా జ్వరం వచ్చింది. మంచం పైనుంచి లేవలేకపోయాడు. పని మనిషి వస్తే రెడ్డికి కబురు పంపాడు ఓసారొచ్చి పొమ్మని. 10 నిమిషాలకు వచ్చాడు రెడ్డి. పడుకున్న భార్గవని చూసి, జ్వరం వచ్చిందట కదూ, ఎప్పటి నుండి అంటూ భార్గవ నుదురు చేతులు తాకి చూశాడు. బాగా ఎక్కువగా ఉంది జ్వరం. రాత్రి నుంచేలే, కూర్చో అని ఇవాళ ఆఫీసుకు రాను. అది నీకు చెప్పడం కోసమే పిలిచాను అన్నాడు భార్గవ. నెవర్ మైండ్, ఇంత జ్వరంతో అసలు ఆఫీస్కి ఎలా వద్దామనుకున్నావు? కాఫీ కోసం వాటి కోసం తంటాలు పడకు, సులోచనకు చెబుతాను, పంపుతుంది అన్నాడు రెడ్డి. వద్దురా రెడ్డి, కాఫీ కాచడానికి పెద్ద శ్రమేముంది, పెట్టుకుంటాలే అని. రెడ్డి, నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇంక నేను ఉద్యోగం మానేద్దాం అనుకుంటున్నాను అన్నాడు నెమ్మదిగా. అదేం? అదిరిపడినట్లుగా అడిగాడు రెడ్డి. అవునరా, సంపాదించి ఏం చేయని చెప్పు. డబ్బు సంపాదన అంటే చిరాగ్గా ఉంది. అసలు ఉద్యోగం చేయడం నాకు మొదటి నుంచి ఎక్కువ ఇష్టం లేదు, కానీ తప్పనిసరైంది. ఒక్కో సమయంలో మనకిష్టం లేని పనులు కొన్ని తప్పనిసరిగా చేయవలసి వస్తుంటుంది. రెడ్డి, అవసరం కొద్దీ చేశాను, ఇంకా డబ్బుతో అవసరాలు తీరాయి. నువ్వు మానేస్తానంటే మావయ్య ఒప్పుకోడు భార్గవ. నువ్వు కంపెనీలో చేరాక లాభాల మీద లాభాలొచ్చి పడుతున్నాయని, లక్ష్మీపుత్రుళ్లా కంపెనీలో ప్రవేశించావని మావయ్య ఎన్నోసార్లు అన్నాడు. అటువంటిది నిన్ను వదిలిపెడతాడని నేను అనుకోను. ఏవో సెంటిమెంట్స్. లక్షాధికారులయ్యే అవకాశం, అదృష్టం ఉంటే మనలాంటి వాళ్ళని చేసేదేముంది చెప్పు. మీ మావయ్యకు నేను నచ్చజెప్పగలనులే నవ్వుతూ అన్నాడు భార్గవ. భార్గవ అలా అంటుంటే రెడ్డికి చాలా బాధ అనిపించింది. ఈ మధ్యన భార్గవ మాటల్లో జీవితం మీద బాగా విరక్తి మాటలు దొరలడం తను ఎన్నోసార్లు విన్నాడు. తను మందలించబోతే ఎందుకురా ఈ జీవితం అంటుండేవాడు. అతనికే భార్య పిల్లలు ఉండి ఆ పిల్లల పెళ్లిళ్ళు మంచి చెడ్డలు చూడాల్సిన బాధ్యతలుంటే అతనిలా మాట్లాడతాడా? భార్గవ హృదయంలో పెద్ద గాయమైనట్లు తనకి తెలుసు. ఆ గాయాన్ని మాన్పాలని ఈ ఊరొచ్చిన కొత్తలో తను ఎన్నోసార్లు ప్రయత్నించాడు. కాని తన ప్రతి ప్రయత్నం భార్గవ మానుతున్న గాయాన్ని తిరిగి తిరిగి కెలకడమే అయింది గాని పూర్తిగా మానిపేందుకు కాలేదు. కాలమే అతని గాయాన్ని మానిపి అతనిలో మార్పు తెస్తుందనుకున్నాడు. కాని అదీ కాలేదు. వయసులో ఉన్నప్పుడు ఎవరి తోడు ఎవరి సహకారం అక్కర్లేదు అనుకున్నా వయసు మీరాక ఒకరి తోడు ఎంత అవసరమో తెలిసొస్తుంది. రెక్కలొచ్చిన పక్షుల్లా పిల్లలు ఎగిరిపోతే తోడు నీడగా మంచికి చెడ్డకి వృద్ధాప్యంలో ఒకరికొకరయ్యేది చివరికి భార్యాభర్తలే కదా. భార్గవతో తన ఈ విషయం ఎన్నోసార్లు వాదించాడు. ప్రతిదానికి భార్గవ నవ్వేసి ఊరుకున్నాడు. ఇప్పుడు అస్వస్థతలో పడుకున్న పలకరించేవారెవరు? కాఫీ కలుపుతానుండు అంటూ లేచి వెళ్లబోయాడు భార్గవ. చాలే, పడుకో. ఆఫ్టర్ ఆల్ కాఫీనే కలపలేనురా అంటూ రెడ్డి బూట్లు విప్పి చకచక వంటింటి వైపు వెళ్ళాడు. మంజు అత్తవారింటికి వెళ్ళిపోయాక రాజేంద్ర తరచూ వచ్చినప్పుడల్లా ఇద్దరూ వంటింట్లో చేరి కాఫీయో టీయో కాచుకుంటూ కబుర్లు చెప్పుకుంటుండేవారు. అందుకని అన్నీ ఎక్కడెక్కడున్నాయో తెలుసు. 5 నిమిషాల్లో కాఫీ కలిపి 2 కప్పుల్లో పోసి తీసుకొచ్చాడు. ఒకటి భార్గవ్కిచ్చి తనొకటి తీసుకున్నాడు. ఇవాళ భోజనం చేయవేమో, ఫ్లాస్క్తో కాఫీ బ్రెడ్ నేను పంపుతానులే అని చెప్పి తను వెళ్ళిపోయాడు రెడ్డి. మంజుకి కబురు పంపుదామనుకున్నాడు గాని కంగారు పడుతుందని ఆ ప్రయత్నం మానుకున్నాడు భార్గవ. 2 రోజులుండి జ్వరం తగ్గిపోయింది. ఆ జ్వరంలోనే తీవ్రంగా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చాడు భార్గవ. ఆ రాత్రి చాలా పొద్దుపోయే వరకు కూర్చుని వంశీకి ఉత్తరం రాశాడు. చిరంజీవి వంశీని మీ బాబాయ్ దీవించి రాయినది. నేనిక్కడ కులాసాగానే ఉన్నాను. నువ్వు చిరంజీవి కోడలు క్షేమమని రాయి. మంజు కూడా క్షేమమే. 5 రోజుల క్రితం వచ్చింది. వంశీ, నేను నీకు ఇవాళ ఓ విషయం రాద్దామని కూర్చున్నాను. నా నిర్ణయం నీకు చాలా బాధని కలిగిస్తుందని నాకు తెలుసు. అయినా రాయక తప్పదు. వంశీ, ఈ బాబాయిని అర్థం చేసుకుంటావు కదూ? వంశీ,
నువ్వు మంజు ఇక్కడున్ననాళ్ళు నాకు ఈ జీవితంలో చేయవలసినవి చాలా ఉన్నాయని, అవన్నీ నెరవేర్చుకోవాలని అనిపించేది. అప్పుడు జీవితానికే అర్థం ఉంది అనిపించేది. కానీ ఇప్పుడు నాకు అలా అనిపించడం లేదు. నా కోసం నేను సంపాదించుకోవడం ఇష్టం లేదు. ఎందుకు సంపాదించాలి? సంపాదించి ఏం చెయ్యాలి? ఇంకెవరికి ఉపయోగం లేని ఈ జీవితం ఎందుకు అని అనుక్షణం ఈ ప్రశ్నలు నన్ను వేధించుకుంటూ మనసుకు శాంతి లేకుండా చేస్తున్నాయి. వంశీ, మీ అభివృద్ధికి భగవంతుడు నన్ను నిమిత్త మాత్రుడిగా వినియోగించాడు. ఆ భగవంతుడి దయ వల్ల, మీ అమ్మ ఆశీర్వాదం వల్ల మీరు ఉన్నత స్థితికి వచ్చారు. ఒకరు మిమ్మల్ని ఆశ్రయించే స్థితిలో మీరున్నారు గాని మరొకరిని ఆశ్రయించే పరిస్థితి పోయింది. అందుకే నాకు ఆనందంగా ఉంది. వంశీ, నేను మీకంటూ ఏదైనా చేశానని మీరనుకుంటే ఆ చేసినందుకు ప్రతిఫలంగా నా చివరి రోజులన్నీ దర్జాగా కాలు మీద కాలు వేసుకుని కూర్చుని మీ దగ్గరే గడపాలని మాత్రం నేను కోరుకోలేదు. అది నా స్వభావానికే విరుద్ధం. పోతే నా మనసు ప్రశాంత జీవితం కోరుతోంది. ఈ లౌకిక విషయాలకి, ఈ రణగుణ ధ్వనులకి దూరంగా బతకాలనిపిస్తోంది. కానీ అటువంటి జీవితం ఎక్కడ లభ్యమవుతుంది? వంశీ, వెతుక్కుంటూ పోవాలనిపిస్తోంది. కానీ నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. విశాఖపట్నంలోని రామకృష్ణ మఠంలో చేరిపోవాలనుకుంటున్నాను. తర్వాత కలకత్తా, వేలూరు మఠంకి వెళ్లాలని నిర్ణయించుకున్నాను. వంశీ, ఈ నా నిర్ణయం నిన్నెంత కలవర పెడుతుందో, ఎంత బాధ పెడుతుందో నాకు తెలుసు. బహుశా ఏడుస్తావేమో కూడా. ఏం చేయని చెప్పు వంశీ. బాబాయ్ని అర్థం చేసుకుంటావు కదూ? నా దారికి అడ్డం రావు కదూ? విశాఖ వెళ్లే ముందు వచ్చి నీ ఇంట్లో ఓ వారం రోజులు ఉందామనుకుంటున్నాను. బహుశా ఓ వారం రోజుల్లోనే వస్తానేమో. ఉండనా వంశీ? ఈ ఉత్తరం పూర్తిగా చదివి కళ్ళనీళ్లు పెట్టుకుంటున్నావా? వద్దు వంశీ, వద్దు. బాబాయ్ ప్రశాంత జీవితం గడపడం నీకు ఇష్టం లేదా? ఉంది కదూ? మరి కన్నీళ్లు పెట్టుకోకూడదు, తెలిసిందా? చిరంజీవి సౌభాగ్యవతి కోడలకి ఆశీస్సులు. అడిగినట్లు చెప్పు. ఇట్లు నీ బాబాయ్ భార్గవ. ఆ ఉత్తరం రాసి తిరిగి తిరిగి 2 సార్లు చదువుకున్నాడు భార్గవ. తర్వాత మడిచి మర్నాడు ఉదయం పోస్ట్లో వేయొచ్చునని టేబుల్పై పెట్టాడు. తర్వాత చాలాసేపు తపస్సు చేస్తున్నట్లు కదలక మెదలక టేబుల్ మీద వివేకానందుని విగ్రహం చూస్తూ కూర్చున్నాడు భార్గవ. రెడ్డి ఏదో పని మీద పూనా వెళుతుంటే ఆఫీస్ నుంచి అటే వెళ్ళాడు భార్గవ రెడ్డితో కలిసి స్టేషన్కి. ఇంకా ట్రైను రావడానికి టైం ఉంది. రాజేంద్ర ముందే టికెట్ రిజర్వ్ చేయించుకోవడం వలన టికెట్ కొనే ప్రసక్తి లేదు. అందుకే ప్లాట్ఫారం మీద నిలబడి ఇద్దరూ మాట్లాడుకుంటున్నారు. ఇంతలో వారి ఎదురుగా హై హీల్స్ వేసుకుని చేతిలో హ్యాండ్ బ్యాగుతో ఓ 3 ఏళ్ల కుర్రాడిని ఎత్తుకుని ఒక ఆవిడ చకచకా వెళ్ళిపోతుంది. వెనకాలే ఓ 2 ఆడపిల్లలు, 7 ఏళ్ల వయసు వాళ్ళు. ఆంగ్లో ఇండియన్స్లా తెల్లగా బొద్దుగా ముద్దుగా బాబ్డ్ హెయిర్తో ఉన్న పిల్లలు ఆవిడ వెనకే వెళుతున్నారు. ఆవిడ భార్గవని వాళ్ళని చూడలేదు గాని రెడ్డి, భార్గవ ఆమెను చూశారు. భార్గవ ఆమెను చూస్తూనే ఉలికిపడి రెడ్డి ఏదో చెబుతుంటే జస్ట్ 1 మినిట్ అంటూ 3 అడుగుల్లో ఆమె పక్కగా వెళ్ళి ఎక్స్క్యూజ్ మీ మేడం అన్నాడు. ఆమె చటుక్కున తల తిప్పి చూసింది. భార్గవ అనుమానం అబద్ధం కాదు. ఆమె అరవింద. వయసొచ్చిన చెక్కు చెదరని ఆమె లావణ్యం, శిరోజ సౌందర్యం పట్టించాయి భార్గవకి. తల తిప్పి చూసిన అరవింద కళ్ళు ఒక్క క్షణం సంశయంగా చూశాయి. తర్వాత వెంటనే మీరు భార్గవ కదూ అడిగింది తొందరగా. అరవింద తనని అంత తొందరగా గుర్తుపట్టడం చాలా సంతోషం కలిగించింది భార్గవకి. అవును, ఎక్కడికి వెళుతున్నారు అని అడిగాడు. అరవిందకి ఆ పక్క ఈ పక్క నుంచుని వింతగా చూస్తున్నారు ఆడపిల్లలిద్దరూ. బాంబే వెళుతున్నాం. అక్కడేగా మేముండేది. మీరు ఈ ఊళ్ళోనే ఉంటున్నారా? ఏం చేస్తున్నారు అడిగింది అరవింద. అవును, ఇక్కడే ఉద్యోగం చేస్తున్నాను. ట్రైన్కి టిక్కెట్లు రిజర్వ్ చేయించేసుకున్నారా? లేదు, బందర్లో మా వాళ్ళింట్లో పెళ్లికి వెళ్ళాను. తిరిగి అనుకోకుండా బయలుదేరాల్సి వచ్చింది. టికెట్ తీసుకుందామని బుకింగ్ వైపు వెళుతున్నాను అంది. అయితే ఇప్పటికా ప్రసక్తి మాని మా ఇంటికి రండి. ఒక పూటుండి వెళుదురు గాని. ఆహా, వద్దు, మరేం అనుకోవద్దు. మీరు రానని అనకూడదు అని మీ అమ్మాయిలా అన్నాడు అరవింద పక్కనే నుంచుని పెద్ద కళ్ళతో చూస్తున్న పాప బొగ్గ మీటుతూ. అవును, 2 ట్విన్స్, సంధ్య వింధ్య అంది సన్నగా నవ్వుతూ. వీడేమో సుపుత్రుడు మనోహర్ అంటూ ఎత్తుకున్న 3 ఏళ్ల కుర్రాన్ని చూపించింది. బాగుంది, సంతోషంగా కూడా ఉంది. నిజంగా చాలా సంతోషంగా అన్నాడు భార్గవ. మరి మీకెంతమంది పిల్లలు ఏంటో చెప్పనేలేదు? ఆ విషయాలన్నీ ఇంటి దగ్గర రండి అంటూ రాజేంద్ర వైపు అడుగులు వేసి, రెడ్డి ఆవిడ మా బంధువులు, అనుకోకుండా కలిశారు చాలా రోజులకి. ఇంటికి ఆహ్వానించాను, నేను వెళ్ళనా అని అడిగాడు. ఓకే, మన కారుందిగా, వెళ్ళిపో.
ట్రైన్ వచ్చే టైం కూడా అయింది అంటూ చేతి వాచి చూసుకున్నాడు రాజేంద్ర. భార్గవ అరవిందతో పదండి ఇంటికి వెళదాం, సామాన్యమైనా ఉందా అని అడిగాడు. ఓ లెదర్ సూట్ కేసు, ఓ హోల్డాళ్ళు ఉంది అంది. భార్గవ ఓ కూలీతో ఆ సామాను పట్టించుకుని స్టేషన్ బయటకొచ్చాడు. రెడ్డి కారు డిక్కీ తెరిచి అందులో పెట్టించాడు. భార్గవ ఒక్కడిని తిరిగి తీసుకువెళ్ళాలి అనుకుంటున్న డ్రైవర్ అతని వెనక ఎవరో రావడం చూసి ఇంటికా సార్ అని అడిగాడు. అవునంటూ ఎక్కండి అన్నాడు అరవిందని. అరవింద పిల్లలు వెనక సీట్లో కూర్చున్నారు. ముందు సీట్లో కూర్చున్నాడు భార్గవ. మరుక్షణం ముందుకు దూసుకుపోయింది కారు. ఇంటి ముందు దిగి ముందు తనే వెళ్లి తలుపు తాళం తీశాడు భార్గవ. వెనకనే అరవింద పిల్లలు కొత్తగా చూసుకుంటూ వస్తున్నారు. డ్రైవర్ సామాన్ తెచ్చి లోపల పడేసి నే వెళుతున్నా సార్ అంటూ భార్గవతో చెప్పి వెళ్ళాడు. లోపలికొచ్చిన అరవింద ఇల్లు నలుమూలలా కలిగి చూసింది. అన్నీ నీటుగా సర్దున్నాయి ఎక్కడవక్కడ. భార్గవ కూర్చోండి, కొంచెం ముందు కాఫీ తాగి తర్వాత మాట్లాడుకుందాం అంటూ లోపలికి వెళ్ళాడు. మమ్మీ ఎవరైనా? సంధ్య తల్లిని రహస్యంగా అడిగింది. ఆయనని అంకులని పిలవాలి, తెలిసిందా? అరవింద చెప్పింది కూతుళ్ళకి. తెలిసింది అన్నట్లు తలలూపారు ఇద్దరు. అరవింద గోడకు తగిలించున్న ఏవో 2 పెళ్లి ఫోటోలను చూడసాగింది. అవి భార్గవ ఫోటోలు కాదు. భార్గవ భార్య పిల్లలు లేరేం, ఆవిడ పుట్టింటికేమైనా వెళ్ళిందేమో అనుకుంటుంటే భార్గవ కాఫీ తెచ్చాడు. పిల్లలు పాలు తాగుతారా కాఫీనా? ఏది కావాలన్నా ఉంది అన్నాడు భార్గవ. పిల్లలకు ఇప్పుడేం వద్దులేండి అంటూ కాఫీ సిప్ చేస్తూ మీ చేతి కాఫీలో ఆనాటి రుచి మాత్రం తగ్గలేదు అంది నవ్వుతూ. భార్గవ మనసులో గతం ఓసారి తొంగి చూసింది. మీ శ్రీమతి మీ పిల్లలు కనిపించలేదు, ఊళ్ళో లేరా అని అడిగింది. భార్గవ ముఖంలో ప్రసన్నత లేదు గాని ఏదో అర్థం కాని నవ్వు మట్టుకుంది. శ్రీమతి నాకు కాబోయే శ్రీమతి ఇంకా పుట్టలేదు అన్నాడు. అంతవరకు చిరునవ్వులు చిందిస్తోన్న అరవింద ముఖం కళావిహీనమైపోయింది. అంటే అంటే మీరు వివాహం చేసుకోలేదా? గొంతుకలో ఏదో అడ్డుపడ్డట్లు అడిగింది. నవ్వి ఊరుకున్నాడు భార్గవ. సమాధానం చెప్పలేదు. అరవింద ముందంత ఉత్సాహంగా మాట్లాడలేకపోయింది. ఆమె ముఖం చేదు తిన్నట్లు అప్రసన్నంగా మారింది. ఎందుకు చేసుకోలేదు భార్గవ వివాహం? తనకసలు ఆ విషయమే తెలీదు. తెలుసుంటే తనిలా ఇతనింటికి రాకపోయేది. వివాహం చేసుకోకుండా ఎందుకు ఉండిపోయినట్లు భార్గవ? తను కారణం కాదు కదా. ఆ ఆలోచన వచ్చేసరికి తడిగుడ్డని పిండుతున్నట్లు మనసుని ఎవరో పిండేస్తున్నట్లుగా అనిపించింది. దుఃఖ సముద్రంలో గుండె మునిగిపోతే కళ్ళు కన్నీటి కెరటాలతో కొట్టుకుంటున్నాయి. ఆమె అవస్థ గమనించిన భార్గవ ఆమె ఏదో అనబోతుంటే, ప్లీజ్ అరవింద, ఇప్పుడు ఆ విషయాలేమీ మాట్లాడకండి, తర్వాత చూద్దాం. ఉదయం ఎప్పుడు తిన్నారో ఏమో, వంట చేస్తాను అన్నాడు భార్గవ. అరవింద చీర చెంగుతో కళ్ళు తుడుచుకుంటూ, మీకొద్దా శ్రమ, ఈ పూటకి నేను చేస్తానులేండి, అన్నీ ఎక్కడున్నాయో చెప్పండి అంది లేస్తూ. భార్గవ ఆమెకన్నీ చూపించాడు. అరవింద వంట మొదలుపెట్టింది. చేస్తూ ఎన్నోసార్లు అనుకుంది, భార్గవ గురించి తెలియకముందే తనకు బాగుంది, భార్గవ ఇప్పుడు కనిపించకుండా ఉంటే ఎంత బాగుండేది, తనకి ఆవేదన తప్పేది అని. వంట పూర్తయ్యాక అందరూ ఒకేసారి కూర్చుని భోంచేశారు. ఆ సమయంలో భార్గవ అరవింద ఎక్కువ మాట్లాడుకోలేదు. అరవింద హోల్డాళ్లు విప్పి పిల్లలకు హాల్లోనే పక్కలు పరిచింది. పిల్లలు అలసున్నారేమో వెంటనే నిద్రలోకి జారుకున్నారు. భార్గవ హాల్లోనే కూర్చునున్నాడు పుస్తకం ఏదో చూస్తూ. అరవింద పడుకున్న పిల్లల పక్కనే పరుపు మీద కూర్చుంది. చాలాసేపు నిశ్శబ్దంగా గడిచిపోయాక అరవింద్ అడిగింది, వైదేహి ఎక్కడుందిప్పుడు అని. ఆమె అడిగిన దానికి చేతిలో పుస్తకం పక్కన పడేసి, మీకు తెలీదా అన్నాడు. నా పెళ్లి కాకముందు ఓసారి ఉత్తరం రాసింది అంతే, తర్వాత దాని విషయం నాకు తెలీదు. ఇప్పుడు కర్నూలులో ఉన్నారు వాళ్ళు. మళ్ళీ ఇద్దరి మధ్య నిశ్శబ్దం. ఆ తర్వాత తనలో తను మాట్లాడుకుంటున్నట్లు నెమ్మదిగా అంది అరవింద. భార్గవ, మీరెందుకు వివాహం చేసుకోలేదు? చాలా నెమ్మదిగా అడిగినా బాగానే వినిపించింది ఆ ప్రశ్న భార్గవకి. చేసుకోవాలనిపించలేదు, తను నెమ్మదిగానే అన్నాడు. కారణం? సూటిగా అతని కళ్ళలోకి చూస్తూ అడిగింది అరవింద. కారణం మీరు ఆలోచిస్తే తెలుస్తుంది. నిజమే భార్గవ, నేనే కారణం కదూ. అసలు నేనప్పుడు మీ ఊరు రాకుంటే బాగుండేది. వచ్చిందాన్ని ఆవిడ మాటలు వినడం ఎందుకు? విన్నదాన్ని మెదలకుండా వెళ్ళిపోక ఈ గొడవలు తెచ్చిపెట్టడం ఎందుకు? ఎంత బుద్ధిలేని దాన్ని. మోకాళ్లపై గెడ్డ వాంచుకుని నేల చూపులు చూస్తూ అంది అరవింద. గతం గురించి మాట్లాడకండి అరవింద, వర్తమానం గురించి, భవిష్యత్తు గురించి సరదాగా మాట్లాడుకుని విడిపోదాం. వెలుగులు విరజిమ్ముతున్న లైటుని చూస్తూ అన్నాడు భార్గవ.
నన్ను చెప్పనివ్వండి భార్గవ. వైదేహి నన్ను తిడుతూ ఉత్తరం రాసింది. ఆ ఉత్తరంలోనే నేను నా తప్పు తెలుసుకున్నాను. వెనక్కి తిరిగి సరిదిద్దుకోబోతే అప్పటికే నా చెయ్యి దాటిపోయింది. నాకు సంబంధం నిశ్చయించారు. మిమ్మల్ని ఒకసారి క్షమార్పణ కోరుకోవాలని నా పెళ్లికి ముందు వైదేహికి ఉత్తరం రాసి మీకు కూడా చెప్పమని, పెళ్లికి తప్పక రావాల్సిందని రాశాను. ఆ ఉత్తరానికి ఇంతవరకు అది జవాబు ఇవ్వలేదు. మళ్ళీ నాకు కనిపించలేదు. మీరు రాలేదు. అవును, ఎలా వస్తారనుకుంటాను? అరవింద మాటలకు అడ్డొచ్చాడు భార్గవ. అవును, మీరు ఉత్తరం రాసినట్లు వదిన నాకు చెప్పింది. ఎప్పుడు? మీ పెళ్ళైపోయిన చాలా రోజులకి. అంత ఆలస్యంగా వదిన చెప్పినందుకు చాలా బాధపడ్డాను. అప్పటినుంచి ఈ జీవితం ముగిసే లోపల ఎప్పుడైనా సరే మిమ్మల్ని ముఖత క్షమించమని అడగాలని నిశ్చయించుకున్నాను. ఇన్నాళ్ళకి తారసపడింది. మీరు నాలాగే వివాహం చేసుకుని పిల్ల పాపలతో సుఖంగా ఉండి ఉంటారనుకున్నాను. కానీ అరవిందకు కంఠం జీరబోయి మాట పెగల్లేదు. రెండు చేతుల్లో ముఖం దాచుకుంది. బాధగా చూశాడు భార్గవ. అరవింద, జరిగిన దానికి ఇప్పుడు ఇన్నేళ్లకి పశ్చాత్తాప పడుతున్నారా? మీరు మీ తప్పు తెలుసుకుని పశ్చాత్తాప పడేసరికి ఒక జీవితకాలం లేటైపోయింది అరవింద. ఆ కాలంలో ఏ ఒక్క క్షణం, ఒక్క సెకండ్ కూడా వెనక్కు తీసుకురాగల శక్తి మనెవ్వరికీ లేదు. నిజమే భార్గవ, కానీ నా తప్పుకి ఇన్నేళ్ల తర్వాత ఇలా గుండెల్లో బల్లెం దింపుతారని అనుకోలేదు. నిజం చెప్పండి, నా కారణంగానే మీరు వివాహం చేసుకోలేదు కదూ? ఈ విషయం నాకు తెలిస్తే నా హృదయం మీద దెబ్బతీసినట్లే అనుకున్నారు కదూ? రోషారుణ నేత్రాలతో ప్రశ్నించింది అరవింద. అలా ఎందుకు అనుకున్నారు? ఎవరి హృదయం మీద దెబ్బతీయడానికి నేనిలా ఉండిపోలేదు. వంశీ మంజుల కోసం ఇలా ఉండిపోయాను. వదిన మరణం నా గుండెల మీద చితిని పేర్చింది. ఆ చితి కాల్పులో నా ఆశలన్నీ మండి బూడిదైపోయాయి. అంతే అరవింద, అంతే. ప్రతి మనిషికి ఉదయం అంటూ ఉంటుంది. ఆ ఉదయంతో వచ్చే వెలుగు మాత్రం కొందరికే ఉంటుంది. వెలుగులేని ఉదయం లాంటి నా లాంటి జీవితాలు ఎన్నో. అందులో నాదొక జీవితం. మీరు బాధపడకండి అరవింద, కొందరి జీవితాలు ఇంతే. ఇందుకు ఎవరో బాజులు అనుకోవడం శుద్ధ తెలివి తక్కువ. అన్నట్లు వంశీ మంజు మీకు గుర్తున్నారా అంటూ సడన్గా మాటలు మార్చేశాడు. అరవింద వెంటనే సమాధానం ఇవ్వలేకపోయింది. భార్గవే అన్నాడు. వంశీ ఇప్పుడు నాగపూర్లో ఉంటున్నాడు. మంజు ఈ ఊళ్ళోనే ఉంది. వాళ్ళ పెళ్లి ఫోటోలు చూశారు కదూ? మంజు ఈ ఊళ్ళోనే ఉందా? ఆశ్చర్యంగా అడిగింది. అవును, దాని అత్తవారిది ఈ ఊరే. అయితే ఒకసారి మంజును చూడొచ్చన్నమాట. చూడకుండా ఉండడమే మంచిదేమో అనేసి నాలుగు కరుచుకున్నాడు భార్గవ. ఎందుకని? భార్గవ మాట్లాడలేదు. తిరిగి అడిగింది అరవింద. నోరు జారినందుకు చెప్పక తప్పలేదు భార్గవకి. ఏంటో అరవింద, ఈ మనుషుల మనస్తత్వాలు అనేక రకాలు. మన బాధకు కష్టానికి ఎవరో కారకులు అనుకుంటేనే గాని తృప్తిగా ఉండదు. వాళ్ళ బాబాయ్ దురదృష్టానికి కర్తవు నువ్వు అనుకుంటారు వంశీ మంజు. కోపం కూడా వాళ్ళకి. సహజమే భార్గవ, కోపం ఉండడంలో వాళ్ళ తప్పేం లేదు. ఇప్పుడు కనిపించి ఆ కోపాన్ని మరికాస్త పెంచుకోవడానికి అవకాశం ఇవ్వను. ఆ తర్వాత ఇద్దరి మధ్య మాటలే లేవు. చాలాసేపు మౌనంగా కూర్చున్న భార్గవ, పడుకోండి అరవింద, ప్రయాణంలో అలసిపోయినట్లున్నారు అంటూనే తన గదిలోకి వెళ్ళిపోయాడు లేచి. అరవింద లైట్లార్పి పిల్లల పక్కన పడుకుంది. పడుకుందన్న మాటే గాని ఆమెకు నిద్ర రాలేదు. భార్గవ ఇన్నాళ్ళకి మళ్ళీ ఇలా కనిపించకుండా ఉంటే ఎంత బాగుండేది. నా ఊహల్లో మీరు ఎక్కడో భార్యాబిడ్డలతో సుఖ సంతోషాలతో కాలం గడుపుతున్నారనుకుని తృప్తి పడేదాన్ని. కాని ఎందుకు కనిపించారు భార్గవ? అలా హృదయం ఆక్రోశిస్తుంటే నిద్రలోకి జారుకుంది. ఉదయం అయ్యాక సంధ్య, వింధ్య, మనోహర్ అంకుల్ అంకుల్ అంటూ భార్గవతో కలిసిపోయారు. ముగ్గురే రత్నాల్లా ఉన్నారు పిల్లలు. సంధ్య, వింధ్య కాన్వెంట్లో చదువుతున్నారట. ఇంగ్లీషు చకచకా మాట్లాడుతున్నారు. అరవింద పిల్లల ముగ్గురికి స్నానాలు చేయించి తను చేసింది. వంట ప్రయత్నంలో పడుతుంటే, ఉన్నది ఒక్క పూటైనా మీకు తప్పలేదు వంట అన్నాడు భార్గవ. పెద్ద బ్రహ్మాండమేముంది, ఏమాత్రం వంట ఏంటి అంటూ సాయంత్రం ట్రైన్కి వెళతాం అంది. అలాగే అరవింద, అడగ్గానే వచ్చి మా ఇల్లు పావనం చేశారు. నాకు అదే సంతోషం అన్నాడు. ఈసారి వైదేహికి రాయండి, నేనిలా వచ్చి వెళ్ళానని, నా మీద కోపం పెట్టుకోవద్దని. అలాగే అన్నాడు భార్గవ. అతను ఆ రోజు ఆఫీసుకు వెళ్ళలేదు. భోజనాలయ్యాక నేనలా బజారుకు వెళ్ళొస్తాను అంటూ అరవిందతో చెప్పి 3 రోజుల క్రితం వంశీకి రాసిన ఉత్తరం అతను పోస్టు చేయనేలేదు. ఆ ఉత్తరం చూసి వంశీ బాధపడతాడేమోనని, చెప్పకుండా వెళితే మరీ బాధపడతాడు, ఏమైనా గాని అనుకుని ఆ ఉత్తరం పోస్ట్ చేయడానికి వెంట తీసుకువెళ్ళాడు. క్రితం రోజే రాజారెడ్డితో చెప్పాడు తను ఉద్యోగం మానేయాలి అనుకుంటున్న సంగతి.
నువ్వు ఉద్యోగం మానేస్తే ఎలాగోయి ససేమిరా వీల్లేదు. నీకేం తక్కువైంది చెప్పు? నీకు జీతం పెంచమంటావా? ఏం చేయమంటావు చెప్పు? నువ్వు వచ్చాకనే కదయ్యా మా కంపెనీలో మరింత లాభాలు పెరిగింది అంటూ వాపోయాడు రాజారెడ్డి. నాకు శాంతి తప్ప అన్నీ ఎక్కువయ్యాయండి. తక్కువైందేదో సంపాదించుకోవాలన్నదే నా లక్ష్యం. నాకు అడ్డు రాకండి. నాకు ఈ ఉద్యోగం ఇంకా చెయ్యాలని లేదు, చేయను అని ఖచ్చితంగా చెప్పేశాడు. బజారుకని వెళ్లిన భార్గవ తిరిగి వచ్చాడు చేతుల నిండా ప్యాకెట్లతో. అరవింద ముందు గదిలోనే కూర్చునుంది వీక్లీ ఏదో చూస్తూ. భార్గవని చూసి లేచి నిలబడింది. భార్గవ ఆ ప్యాకెట్లను తెచ్చి టేబుల్పై పెట్టి ఒక్కొక్కటి తెరిచి చూస్తూ, వింధ్య ఇది నీకు, సంధ్య ఇది నీకు, మనోహర్ ఇది నీకు అంటూ తలా ప్యాకెట్టు అందించాడు. సంధ్యకు వింధ్యకు ఫ్రాకులు, మనోహర్కి చక్కని షర్టు నిక్కరు. అవి చూసిన అరవింద, ఏంటిది భార్గవ, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అంది నెమ్మదిగా. ఏం వాళ్ళ అంకులుగా ఆ మాత్రం ఇవ్వతగనా? సూటిగా చూస్తూ అడిగాడు భార్గవ. ఆహా అందుకు కాదు, తడబడింది అరవింద. అయితే ఇంకేం మాట్లాడకండి. ఈ ప్యాకెట్లో మీకు చీర, బ్లౌజు పీసు ఉన్నాయి. దేవుడు మందిరం దగ్గర బరిలో కుంకుముంది, బొట్టు పెట్టుకుని ఈ చీర తీసుకోండి అంటూ మరో మాటకు అవకాశం ఇవ్వకుండా భార్గవ గదిలోకి వెళ్ళిపోయాడు. భార్గవ గొణుక్కున్న అరవింద మరొక క్షణం అక్కడే ఉంటే పిల్లల ముందర గట్టిగా ఏడ్చేస్తానేమో అని బొట్టు పెట్టుకునే నెపంతో అక్కడి నుంచి కదిలిపోయింది దేవుడి గదిలోకి. సాయంత్రం బాంబే వెళ్లే ట్రైన్ ఎక్కించాడు సికింద్రాబాద్ స్టేషన్లో అరవిందని పిల్లల్ని. పిల్లలు లోపల కూర్చుంటే అరవింద గుమ్మంలో నిలబడింది. రైలు కదలడానికి ఇంకా కొద్ది నిమిషాల టైం ఉంది. ఇంతలో భార్గవ్కి ఏం ఆలోచన వచ్చిందో చకచక హిగ్గిన్ బాదమ్స్ వైపు నడిచాడు. తనకు కావలసిన పుస్తకం దొరకడంతో డబ్బు చెల్లించి పుస్తకం తీసుకుని తిరిగొచ్చాడు. అరవింద, నా జ్ఞాపకార్థం ఈ పుస్తకం మీ దగ్గర ఉంచండి అంటూ దాన్ని ఆమెకు అందించాడు. అందుకున్న అరవింద ఏం పుస్తకమోనని చూసింది. విశ్వకవి ఫేర్వెల్ మై ఫ్రెండ్ పుస్తకం అది. ఆనందంతోనూ ఆవేదనతోనూ ఉక్కిరిబిక్కిరైంది అరవింద. పక్క విండోలోంచి చూస్తున్న సంధ్య, మమ్మీ వై ఆర్ యూ వీపింగ్ అంటూ ప్రశ్నించింది. కూతురి ప్రశ్నకు ఉలిక్కిపడిన అరవింద చేతురుమాలతో కళ్ళు తుడుచుకుంటూ, ఏం లేదమ్మా, బొగ్గు నొలుసు పడింది అంటూ అబద్ధం ఆడేసింది. సంధ్య తల్లినడిగిన ప్రశ్నకే ఇటు భార్గవ్ కూడా ఉలిక్కిపడి అప్రయత్నంగా మునివేళ్లతో కళ్ళు తుడుచుకున్నాడు. ఇంతలో రైలు గట్టిగా కోతవేసి కదిలింది. అంకుల్, టాటా. పిల్లలు ముగ్గురు అరుస్తున్నారు చేతులూపుతూ. భార్గవ నవ్వలేనట్లుగా నవ్వుతూ చెయ్యూపుతున్నాడు. నత్తలా సాగుతూ చూస్తుండగానే వేగం పుంజుకుంది రైలు. ప్లాట్ఫారం దాటిపోయే వరకు గుమ్మంలో నిలబడున్న అరవింద ఎడంచేత్తో రాడ్డు పట్టుకుని కుడి చేతిలో బుక్కుంచుకుంది. భార్గవ కనిపించినంత వరకు పుస్తకం పుచ్చుకున్న చేతితో చెయ్యూపింది. అంతకంతకు మెలికలు తిరుగుతూ గమ్యం వైపు సాగిపోతూ మాయమైపోయింది రైలు బండి. ఒంటరిగా ప్లాట్ఫారం మీద మిగిలిపోయాడు మళ్ళీ భార్గవ. ఇంతటితో అందని అదృష్టం అనే నవల కంప్లీట్ అయిందండి. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.